ఫర్ ఎగ్జాంపుల్ జస్ప్రీత్ బుమ్రా సీరియస్ స్ట్రెస్ ఫ్రాక్చర్ నుంచి కమ్బ్యాక్ చేశాడు. వాడు వీళ్ళకి ఎందుకు అన్ని మంత్స్ పట్టింది, 6-7 months ఎందుకు పట్టేసింది, ఇన్ని కోట్లు తీసుకుంటాడు రాలేడా అని ఒక కామన్ మ్యాన్ చాలా ఈజీగా అనేస్తారు. రోహిత్ శర్మ రీసెంట్ గా ఈ ఐపీఎల్ లో కూడా ఈజ్ హ్యాడ్ హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ. ఇంత ముందర కూడా హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ ఉండింది తనకి, మల్టిపుల్ టైమ్స్ అదే ఇంజరీ ఎందుకు అవుతుంది. హార్దిక్ పాండ్యా 2018 is when I think he got ఆ బాల్ ఇసిన పడిపోయాడు, చతికిలు పడిపోయాడు, స్ట్రెచర్ మీద తీసుకెళ్లారు. took him a lot of time to come back from that. This is one of the key problems in cricket, and you're accelerating your body, sudden గా యాక్సిలరేట్ చేస్తాడు, మళ్ళీ ఇమ్మీడియట్ గా ఆపేస్తాడు, మళ్ళీ యాక్సిలరేట్ చేస్తాడు. So you need to keep your muscles active all the time. So I read a recent article on Nitish Kumar. Correct. He hired a team, he has changed his everything. Now he is able to bowl 5 to 6. Just the biomechanics change avadam valla it's the same person, same Correct. Strength. Nothing has happened overnight. But our strength valla he has changed. కొంతమంది బౌలింగ్ చేయగలుగుతారు, త్రో చేయలేరు. ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పటికి కూడా అండర్ ఆర్మ్ వేస్తున్నాడు, ఓవర్ ఆర్మ్ త్రో వేయట్లేదు. హౌ ఇస్ దట్ యూ కెన్ బౌల్ బట్ కాంట్ త్రో? Basically Indian అంటే ఇట్ సైడ్ ఒక మసిల్ ఉంటుంది. There is one muscle on the sides. సో మనం ఏంటి అంటే ఈ ఫ్లాట్ త్రో రాదు, బట్ ఓవర్ హెడ్ బౌలింగ్ అనేది చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ మసిల్ మనం యూజ్ చేయాలి. వారం అంతా ఐటీ జాబ్ చేస్తూ దగ్గర కూర్చొని జాబ్ చేస్తూ రోజుకి 8-10 గంటలు, వీకెండ్ పోయి నేను ఫుల్ గా ఆడతా అంటే హౌ డేంజరస్ ఇట్ కెన్ బి ఫర్ యువర్ బాడీ. సో వాళ్ళకి ఏంటి అంటే వన్స్ వీ డూ ఇట్స్ డిఫరెంట్. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఇట్ ఇస్ ఆల్ అండ్ రిపీట్. సో వాట్ యు సేయింగ్ ఇస్ బేసికల్లీ చిన్నప్పటి నుంచి చేసిన పనులు బట్టి మీ అనాటమీ కూడా మారిపోతుంది. చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇట్స్ ఆల్ డిఫరెంట్ ఫర్ యు సీ దట్స్ వై దే హావ్ ఎవ్రీబడీ హాస్ ఎ డిఫరెంట్ బౌలింగ్ యాక్షన్. కెన్ యు కాపీ ఎ బౌలింగ్ యాక్షన్? పాసిబుల్. కరెక్ట్. You can imitate for 1 or 2, but once naturally it's different because that's where your comfort lies in. అవును. And then ఇంకొకటి అడుగుతారు ఏమని అని అంటే సర్జరీ చేయగానే రేపే వెళ్ళిపోవచ్చు అని. It has become instant world. They just want instant things, instant way of doing things. So instant is the problem sometimes, because rehab, how much you do for any ligament injuries or even anything. See, basically it is like getting a new joint or getting a new thing, getting a spine done, anything. మీకేంటి అని అంటే you'll have that problem, you'll have to go to physiotherapy, you'll have to do. ఇప్పుడు కామన్ ఐటీ ఇండివిజువల్స్ లో we see ACL injuries. వాళ్ళు ఏంటి అని అంటే సర్జరీ అయిపోగానే అంతా అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్ అయిపోయింది అంటారు. ఒక 3 నెలలు ఫిజియో చేస్తే తప్పితే అది అవుదండి. ఈవెన్ స్పోర్ట్స్ ఇండివిజువల్స్ కెనాట్ ఎస్కేప్, ఎనీవన్ కెనాట్ ఎస్కేప్. స్పోర్ట్స్ ఇండివిజువల్స్ ఏంటంటే దే హావ్ మోర్ రిగరస్ ఫిజియోథెరపీ బికాస్ దే వాళ్ళ నీడ్స్ కోసం. వీళ్ళకి అంత అవసరం లేదు, బట్ అట్లీస్ట్ వీళ్ళు ఆ మసిల్ వేస్టింగ్, ఆ మసిల్ పోయిందాన్ని అయితే కవర్ చేసుకోవాలి కదా. ఆ సర్జరీ కూడా దే లవ్ దట్. అంటే ఫిజియోథెరపీ కదా, సో పెద్ద కట్ చేయలే, ఫాస్ట్ గా అయిపోతుంది, కీహోలే కదా. సర్జరీ అవ్వంగానే ఇమ్మీడియట్ గా ఇట్ ఇస్ ఆల్ ఓకే, రేపటి నుంచి వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఉంటారు. Physiotherapy is something that you have to push a lot, tell them, counsel. Physiotherapist చెప్పాలి ఇన్ని రోజుల అన్నట్టు ఉంటారు. But that's something ఒక 15-20 minutes of exercise and you have to build new graft ఎప్పుడు చేసినా in terms of spine also. Once ఏదైనా spine injury అయ్యి ఏదైనా అయింది అని అంటే there will be rotation of the hip, other components, wasting of muscles, ఇవన్నీ కూడా మీకు once you come back physio చేసి you get that thing done, then only you will see that muscle growth. Unless you have a strength is not something that we can give or somebody else can. It is built, and it is basically on the exercises you do, in the nutrition that you take, what are your habits, how streamlined you are in your sleep is one more thing which you don't think of at least, but sleep is something really essential because for any restoration, that is where your restoration hormones all get released and your body relaxes. Correct. So Sadi is something that is non-negotiable, and even common, even in leave sports individuals, common man aina kuda, whoever is injured or irrelevant with anything, these are non-negotiable. You have to work. There are no shortcuts in these things. The sleep thing when you say, నాకు గుర్తొచ్చేది గ్లెన్ మెక్గ్రాత్ తన ఆటోబయోగ్రఫీ ఉంది. I don't know if you read it. I think it's Line and Strength ఏదో ఉంటుంది. That's the name I think. సో దాంట్లో రాశాడు whenever he was injured, he apparently used to visualize that పడుకున్నప్పుడు చిన్న మనుషులు they're working on his injured area. So he used to visualize that and saying they're coming, they're going to work on that, and అది రిపేర్ అవుతుంది, హీల్ అవుతుంది. So he said most of the healing for him happened తను పడుకున్నప్పుడే, తను నిద్రపోతున్నప్పుడే అని he writes in one of his normally rest is very key, and one of the key things for any recovery, any part, irrelevant with sport or injury or what type it is,
rest plays a key role. And even a sports individual also doesn't have a shortcut wherein he can come and play the very month or something. Correct. If you take maybe some individuals also, they have come back after 2 years, 3 years. They had to, in their peak season లో కూడా వాళ్ళు there. ఎనీ స్పోర్ట్స్ ఇండివిజువల్ అలాంటప్పుడు మరి ఈవెన్ ద కామన్ మ్యాన్ కూడా అక్కడికే వస్తారు కదండి. Do you have this problem? మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తుంది you look very young, so people do they take you seriously? చిన్న పిల్లలా ఉన్నాడా, సీరియస్ గా తీసుకుంటారా లేదా? అలా ఏం లేదండి, తీసుకుంటారు. ఇట్ డిపెండ్స్. అంటే ఇవాళ రేపు డాక్టర్స్ అందరూ ఆర్ ఫిట్. ముందులా కాదు కదా, ముందంటే మీకు ఇది అనుకునే వాళ్ళు, ఇప్పుడు అది కాదు కదా. ఇట్స్ ఆల్ వీఆర్ ఆల్సో ఇన్ టు ఫిట్నెస్ బికాస్ వీఆర్ ఆల్సో వర్కింగ్ లాంగ్ టైమ్స్, వీఆర్ అవేర్. నేను ఈవెన్ మై ప్రొఫెసర్స్ అందరు కూడా దే లుక్ వెరీ యంగ్ నౌ. ఎవ్రీబడి ఈస్ ఫిట్, మోర్ ఇన్ టు ఫిట్నెస్. బికాస్ పర్సనల్ లైఫ్ అంటే డాక్టర్స్ పర్సనల్ లైఫ్ ముందు వాజ్ వెరీ డిఫరెంట్ అండి. నౌ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఎవ్రీ వన్ వాంట్స్ టు బ్యాలెన్స్ ఇట్, keep it, maintain your health. Sports ఆడుతున్నారు everywhere. We are also coming to that level of you played a lot of sport growing up? Yeah. Any sports? Initially I used to play a lot of football and I was in running. అవి చేసేవాడిని స్కూల్లో, అవి ఉండేది. Then I started playing cricket when I was like 5-6 years. I played till university levels also. Nice. I played and then after that ఇప్పుడు కూడా ఐ ప్లే ఆన్ వీకెండ్స్. ఇప్పుడు కొంచెం పాస్ట్ ఒక 3-4 years నుంచి కొంచెం తగ్గిపోయింది. అంతకు ముందు ఐ యూస్ టు ప్లే అ లాట్ ఆఫ్ క్రికెట్, లాట్ ఆఫ్ క్రికెట్. అండ్ వీక్లీ 2-3 matches కూడా ఆడతాం. డాక్టర్స్ వీ ఆల్సో హ్యావ్ అ లీగ్ as called as Doctors Cricket League, which is on all different states, national level, state lo aadtamu, different ga aadtamu. We have a regular season that goes on. And nice. I've been playing from past 13-14 years. I've been playing in doctors and all. Meer annanta young aithe nen kaadu, but I don't want to give you the age, but it's okay. We're not going towards age. You look young. That's the whole point is you look young. So people might think అరే కుర్రాలా అన్నాడురా, ఎక్స్పీరియన్స్ కాదు. I know, I'm just saying it just for fun. By the way, start అయిపోయింది. We already started recording. Welcome, this is Kaushik Co. నేను Kaushik Co కలిసారు. Co is the team. Yes. But Co also is conversations like these and కాస్త కాఫీ తాగడం, కొన్ని కబుర్లు చెప్పుకోవడం, కొంచెం కాంట్రవర్షియల్ థింగ్స్ మాట్లాడుకోవడం, కొన్ని కన్ఫెషన్లు, ఇవన్నీ కోలు ఉంటాయి అనమాట. రకరకాల కోస్ ఉంటాయి మా దగ్గర, కమ్యూనిటీ ఇలాంటివి ఉంటాయి. కాఫీ, వుడ్ లైక్ టు హ్యావ్ సమ్ కాఫీ? What's your favorite thing to drink in coffee? Iced Americano. Iced Americano. సమ్మర్ కదా. अरे आ जाओ, ये वाले वीडियो में आप दिखोगे. थैंक यू सो मच. इनके लिए आइस्ड अमेरिकानो, मेरे लिए कोल्ड कॉफी प्लीज. क्लासिक. थैंक यू సో మచ్. సో కాఫీ వస్తాను తర్వాత మనం మేము స్టార్ట్ చేస్తాం, మీరు కానివ్వండి, మాది బాధే మీది మీదే. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ బికాజ్ నేను మిమ్మల్ని ఫస్ట్ టైం కలుస్తున్నా, చూసేవాళ్ళు కూడా కొంతమంది ఫస్ట్ టైం కలవచ్చు. సో యూ సెడ్ దట్ యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్, బోర్న్ బ్రాట్ అప్ హియర్. కాస్త చెప్తే అక్కడి నుంచి అల్లుకుపోతా. I'm Dr. Krishna Bhagvan. Basically, I'm an orthopedic surgeon. Background is an orthopedic surgeon. Right. I finished my MS Ortho in Pondicherry. That was 15 years ago. From 16 years, I'm into orthopedics. And then I was in Germany for a year, wherein I worked with a hospital which is specialized in FIFA Excellence Centre, and they deal with all Olympics patients and all. Wherein I was trained in all the sports medicine and injuries and all. Then I developed an interest into spine. Right. So past 8 years or 9, I'm exclusively into spine, and mainly I deal with all degenerative conditions, sports injuries, traumas, anything. But I was trained into mainly the spine injuries during my tenure in Germany. Okay. మీ పేరు కృష్ణ అన్నారు కదా, మా నాన్న పేరు అదే. I really like this name. So there's instant connection here for me. That's brilliant. I'll keep addressing you as Doc. I hope that's fine. అయితే మనం యాక్చువల్లీ చేయడానికి మెయిన్ కారణం ఐపీఎల్ నడుస్తుంది. ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ తక్కువ, ఇంజూర్డ్ ప్రీమియర్ లీగ్ ఎక్కువ అయిపోయింది. ఎవ్రీ టీమ్ హ్యాస్ ఇంజురీస్ మ్యాన్. వీఆర్ షూటింగ్ దిస్ ఆఫ్టర్ వాట్ గేమ్, సిఎస్కే ఎల్ఎస్జీ గేమ్. పాపం సిఎస్కేకి జేమీ ఓవర్టన్ వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ ఆల్సో గాట్ ఇంజురీ. దేర్ ఆర్ సో మెనీ ఇంజురీస్. సో అయితే గ్రేట్ టైమ్ టు హ్యావ్ దిస్ కాన్వర్సేషన్ బికాజ్ ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ ఎందుకు అవుతూ ఉంటాయి, దాని నుంచి ఎలా కమ్బ్యాక్ చేస్తారు, ఎందుకు కొంతమంది ఎక్కువ టైం పడుతుంది, తక్కువ టైం పడుతుంది. విల్ ట్రై అండ్ స్పీక్ అబౌట్ దట్. ఐ థింక్ దట్ షుడ్ బి ఇంట్రెస్టింగ్ బికాస్ చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ప్రీత్ బుమ్రా స్ట్రెస్ ఫ్రాక్చర్, సీరియస్ స్ట్రెస్ ఫ్రాక్చర్ నుంచి కమ్బ్యాక్ చేశాడు. లాట్ ఆఫ్ వీళ్ళకి ఎందుకు అన్ని మంత్స్ పట్టింది, 6-7 months ఎందుకు పట్టేసింది, ఇన్ని కోట్లు తీసుకుంటాడు రాలేడా అని ఒక కామన్ మ్యాన్ చాలా ఈజీగా అనేస్తారు. కెన్ యూ జస్ట్ టెల్ మీ, బ్రేక్ ఇట్ డౌన్. అక్కడే స్టార్ట్ చేద్దాం. స్ట్రెస్ ఫ్రాక్చర్ అయితే బయటికి పెద్దగా తెలియదు. హౌ సీరియస్ ఇస్ ఇట్
ఎందుకు వేరే వేరే మనుషులకి వేరే వేరే టైం పడుతుంది టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్? It depends on what type of stress fracture you have. If you see Jasprit Bumrah, as you said, and I'm breaking into it. So Thanu, he has a very short run-up. Correct. So the loading of the energy, basically where you get your energy of loading is from either from, most of them is from legs. But because of his short run-up, he normally does it from his shoulders and అక్కడ నుంచే వేసేస్తాడు. Right. He Correct. just pushes it from the back itself immediately. So the load is not from down. It is there, but the distribution is wrong. దానిలో ఏమవుతుంది అని అంటే, and he has a very weird action wherein he bends to one side. సో ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఏమనుకుంటాం, నార్మల్ ఇండివిజువల్ ఆన్ అ డైలీ బేసిస్ వాళ్ళు ఎన్ని బాల్స్ వేస్తారు, ఒక 500, 600, 700 వేస్తారు. సో ఏమవుతుంది అంటే, స్పైన్ హ్యాస్ జాయింట్స్ wherein all the vertebrae sit on each, ఒక దాని మీద ఒకటి కూర్చుంటాయి. ఆ జాయింట్స్ ఏవైతే ఉంటాయో, there is a microtrauma. There is a microtrauma every time he balls. వెళ్తున్న కొద్దీ he does that, there is a microtrauma. అదేమవుతుంది అని అంటే, ఇనీషియల్గా పెయిన్గా స్టార్ట్ అవుతుంది. బిగినింగ్ వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఫాస్ట్ బౌలర్స్, సో పీక్ కెరియర్ ఉంటుంది, ఓ 4 రోజులు పోతే ఇంకోళ్ళు వచ్చేస్తారేమో అని భయం ఉంటుంది. సో వాళ్ళు ఏంటి అని అంటే జస్ట్ పెయిన్ అంటారు. సో అలా వెళ్తూ ఏమవుతుంది అని అంటే, వన్ డే దే స్టార్ట్ డెవలపింగ్ స్పాజం. ఇంకొంచెం స్పాజం ఎక్కువైపోద్ది. వాళ్ళు ఇంకోటి ఏం చేస్తారు అని అంటే, యాక్షన్లో చిన్న మాడ్యులేషన్ చూపించేస్తారు. అండ్ దర్ పేస్ గోస్ డౌన్ బై 4 or 5, మెల్లగా వెళ్తుంది, కింద ఈ చిన్న ప్రాబ్లమ్స్ అవుతాయి, ఏదో చేయాలని చూస్తారు. అండ్ పీక్ మూమెంట్ ఆఫ్ ద స్పోర్ట్స్లో ఎలా ఉంటాయి, వీ వాంట్ టు విన్, ఇర్రిలవెంట్ ద నెక్స్ట్ మూమెంట్ వీ వాంట్ థింక్. సో ఆ టైంలో ఏమవుతుంది అని అంటే, వన్స్ దే గో ఇన్ టు దట్ ఈస్ వేర్ ఆల్ దిస్ మైక్రో ట్రామా షోస్ అప్. ఒకటేసారి ఇట్ లీడ్స్ టు అ ఫ్రాక్చర్. ఇప్పుడు జస్ప్రీత్ బుమ్రా కేసులో ఇట్ వాజ్, ఐఎమ్ నాట్ షూర్ విత్ ద ఇయర్ అండ్ ఆల్, బట్ సమ్వేర్ 2018 or 19లో అయినప్పుడు కూడా, so basically first initially was a stress fracture which was managed conservatively. It was not operated initially. He came back, he played, then again one side, both the side joints untai, both the sides you have spinal joints, so one side chesad, then the second side also happened. That is when he was taken to England, right, wherein he was operated, he was fixed, fused, he came back. If I'm not wrong, somewhere around 2 years ఆడలేదండి తను. ఆల్మోస్ట్ ఇయర్ రిహాబ్ లోనే ఉన్నాడు తను. సో హీ సో మెనీ పోస్ట్ అబౌట్ ఎంత టైం వేస్ట్ చేస్తున్నాడు, వేస్ట్. దే డోంట్ అండర్స్టాండ్ వాట్ గోస్ త్రూ ఎ ఫాస్ట్ బౌలర్స్ బాడీ. అంటే ఇట్స్ క్రికెట్ లో ద మోస్ట్ ఇంజరీస్ ఆర్ సీన్ టు ఓన్లీ ఫాస్ట్ బౌలర్స్. కరెక్ట్. ఇట్స్ ఓన్లీ ఫాస్ట్ బౌలర్స్ బికాస్ ఆఫ్ ద లోడ్ దట్ దే గో త్రూ. సి బ్యాట్స్మెన్ యూ కెన్ బ్యాట్ 500 balls ఆల్సో ఇన్ ద నెట్స్. నువ్వు 500 balls నెట్స్ లో వేయాలి, మళ్ళీ మ్యాచ్కి వచ్చాక వేయాలి, రోజు వేస్తుంటే ఎంత లెవెల్ ఆఫ్ ద వెయిట్ ఇస్ ట్రాన్స్మిటెడ్ ఇన్ టు ద స్పైన్ అనేది ఈస్ అ ప్రాబ్లమ్. స్పైన్ ఇస్, అండ్ ఇంకొకటి ఇందులో ఇఫ్ యూ సీ, హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ది ఓన్లీ యానిమల్స్ దట్ స్టాండ్ ఆన్ 2 legs. రెస్ట్ ఆల్. సో వీ ఆబ్వియస్లీ హ్యావ్ దట్ ప్రాబ్లమ్. కరెక్ట్. సో దట్ ఈస్ న్యాచురలీ దేర్. స్పైన్ అనేది ఇస్ సంథింగ్ దట్ టేక్స్ ద లోడ్, ఈ గ్రావిటీ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. అందులో క్రికెట్ ఇస్ సంథింగ్ యూ కంటిన్యూస్లీ డూ దట్ నెట్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. అండ్ పిచ్చెస్ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటాయి. అండ్ దెన్ ఈవెన్ నెట్ ప్రాక్టీస్ లో కూడా గ్రౌండ్స్ అని ఇవన్నీ ఛాలెంజింగ్, ఫిజికల్ ఛాలెంజెస్ ఇవన్నీ మనం ఏం చేయలేం కదా. సో దే గో, హీ ఆల్సో హ్యాడ్ దట్ ప్రాబ్లమ్. నౌ ఇప్పుడు అంటే యాజ్ ఆఫ్ నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ఆల్ స్పోర్ట్స్, నాట్ ఓన్లీ క్రికెట్, ఆల్ ద స్పోర్ట్స్ దే హావ్ గాటన్ విత్ సంథింగ్ కాల్డ్ యాజ్ డాష్ బోర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారండి. డాష్ బోర్డ్స్ ఫర్ ఇండివిజువల్ ప్లేయర్స్ విచ్ ఇస్ ఐదర్ ఫ్రాంచైజీస్ ఆర్ BCCI. దే మెయింటైన్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. రైట్. సో ఎప్పుడైతే మెయింటైన్ చేస్తున్నారో, ఇప్పుడు ఫర్ సపోజ్ జస్ప్రీత్ బుమ్రా అని అనుకోండి, హీఈస్ క్యాప్ టు సమ్ X number based on the load that he can take. Workload management. Yes, అంతే, workload management. It's capped on X overs that he can bowl either in nets or in the game or ఇది. And then for the very same reason past 1-2 years ను చూస్తే మీరు every 3 matches he's rested for a match. Correct. That is his workload. There it stops. See, franchisee cricket is all because they have spent a lot on it. It is all economics. It is a different way how it runs. So definitely you'll want to see him play for a match or 2 or 3. So Indian and your country and this, so both have to be balanced. As Ippudu, there is an integration between both of them. They have all integrated the number of overs these people play here and there because everything is under BCCI control. They have some things such as the science has come up such a way that they're doing a dashboard sciences, aim injuries ఉన్నాయి, it's being tightly monitored. ఇన్నే ఓవర్స్ వేయాలి అనేది పెట్టేస్తున్నారు. వాళ్ళు నెట్స్లో చేసినా, ఇక్కడ చేసినా, ఇది చేసినా, ఎస్పెషలీ ఫర్ ఫాస్ట్ బౌలర్స్. ఇఫ్ యూ సీ many all-rounders who have come as all-rounders in their career in the starting, they have either ended up only with batting. Correct. They end up only with batting. ఎవరినన్నా మీరు తీసుకున్నారు
ఇప్పుడు జాఫ్రీ ఆర్చరే ఉన్నాడు, వచ్చినప్పుడు వచ్చిన పేస్ అది తను ఉన్నదానికి He also had a very bad injury కదా. It took a lot of time for him. 2 years ఆడలేదు Joffrey Archer. Yeah. మీరు ఆల్ ది ఫాస్ట్ బౌలర్స్ వీళ్ళు ఎవరైనా సరే ఇది తప్పదండి. ఇప్పుడు హార్దిక్ పాండ్యానే ఉన్నాడు, వచ్చినప్పుడు స్టార్ట్ అయ్యాడు, ఈ వాంటెడ్ టు బౌల్, ఈ వాంటెడ్ టు బ్యాట్, ఈ వాంటెడ్ టు ఎవ్రీథింగ్. తన కూడా ఉంది నా డిస్కషన్ హార్దిక్ పాండ్యా బికాజ్ ఇట్ వెరీ డిఫరెంట్ కేస్ కదా. సమ్ ఇస్ బ్యాక్ ఆల్సో. మీరు ఇందాక చెప్పిన వాటిలో కొన్ని వర్డ్స్ వాడారు, నార్మల్ మనుషులకి ఇది అర్థం కాకపోతే లైక్ బ్యాక్ స్పాజమ్ అన్నారు. నౌ కొంచెం లేమన్ లాంగ్వేజ్ లో బ్యాక్ స్పాజమ్ అంటే ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే. సింగిల్ ఫస్ట్ కండిషన్ ఫర్ ఎనీ స్పైన్ పేషెంట్ అండి, ఎవరైనా సరే, అది స్పోర్ట్స్ అయి ఉండొచ్చు, నార్మల్ ఇండివిజువల్, మనం 8 hours కూర్చుంటామండి. సో స్పాజమ్ అనేది మీకు లైట్ బ్యాక్ లో లైట్ పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. ఇట్ స్టార్ట్స్ ఆఫ్ విత్ మైల్డ్ పెయిన్, మీకు డిస్కంఫర్ట్ అనిపిస్తుంటది, అవి ఉంటాయి. సో ఇందులో మేజర్ ఏంటి అని అంటే, మేజర్ వాళ్ళకి ఏంటి అని అంటే ఇట్స్ ఐదర్ బికాస్ ఆఫ్ డీహైడ్రేషన్. ఒకటి, వాటర్ ఇస్ వన్ కీ థింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ మసిల్స్ ఆర్ స్పైన్, డిస్క్స్, ఎనీవేర్. సో ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ వాటర్, బాడీ ఈస్ మేడ్ అప్ ఆఫ్ వాటర్. సో ఎనీవేర్ మీకు డీహైడ్రేషన్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ థింగ్ ఇస్ ద మసిల్ గివ్స్ అప్. ఇట్ విల్ స్టార్ట్ హ్యావింగ్ మైల్డ్ పెయిన్స్, బాడీ పెయిన్స్, లేదా వైటమిన్ డెఫిషియన్సీస్ ఉండొచ్చు. ఈ 2 ఆర్ ద కీ థింగ్స్ అండి, దీస్ ఆర్ న్యూట్రిషనల్ వాల్యూస్. సో ఇవి ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో మీకు ఈ బ్యాక్ స్పాజమ్ ఇవన్నీ ఉంటాయి. సో స్పాజమ్ కుడ్ మోస్ట్లీ బీ కరెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్, బట్ కంటిన్యూస్గా ఉంటుందండి వాళ్ళు. అది బికాస్ ఆఫ్ దర్ వర్క్ లోడ్. 8 గంటలు కూర్చుంటారు. చాలా మంది ఏం చెప్తారు అంటే, నేను 8 గంటలు కూర్చుంటున్నాను, కంటిన్యూస్గా కూర్చుంటాను, నేను లేవనని తింటాను. అలా అవ్వదు కదండి. బికాస్ ఏంటి అని అంటే, ఒక 45 minutes ఇఫ్ యూ వాక్ అండ్ కమ్ బ్యాక్ అండ్ సిట్, జస్ట్ వాటర్ తీసుకోండి, కమ్ బ్యాక్, సిట్, మూవ్ యువర్ మసిల్స్, అది చేసి మళ్ళీ ఇఫ్ యూ వాక్ యూర్ ఫైన్. సేమ్ వే స్పోర్ట్స్లో కూడా ఇఫ్ యూ డోంట్ డూ అన్ ఎడిక్వేట్ వార్మప్. ఇప్పుడు నాది చెప్తానండి, నేను చిన్న ఉన్నప్పుడు కోచింగ్కి వెళ్ళేవాడిని. నేను ఏమనుకున్నామని చెప్తున్నాను, కోచింగ్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ 5:30కి లేసేవాడిని, 6కి వెళ్ళేవాడిని, 7 వరకు కోచింగ్ ఉండేది. 1 hour 15 minutes ఉండేది. వెళ్ళంగానే స్ట్రెచెస్ 15 నిమిషాలు చేయించేవాడు. ఆ గ్రౌండ్ చుట్టూ నేను ఒక 6 rounds ఉరికేవాడిని. అప్పుడప్పుడు ఏం చేసేవాళ్ళం, మొత్తం ఉరికితే ప్రాబ్లం అని చెప్పి మధ్యలో తిరిగి వచ్చేసి అవి ఆరైపోయాయని చెప్పేవాళ్ళు. 6:40 అక్కడికే 6:30 6:40 అయ్యేది. కరెక్ట్గా బౌలింగో బ్యాటింగో 15 నిమిషాలు చేశాక మళ్ళీ కూల్ డౌన్ అని 15 నిమిషాలు చేసి వెళ్ళిపోవాళ్ళం. అప్పుడు ఏమనుకునేవాడిని నేను అని అంటే, ఈ అంతా ఏంది, మనం ఆడడానికి వచ్చామా, ఈ అంతా ఉరికి అలసిపోయాము, ఇంకేం ఆడతాం మనం ఈడంతా అని అనిపిస్తుంది. కానీ దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు బిల్డప్ అండి. అక్కడ నుంచి వస్తేనే ద స్పోర్ట్ యూ కెన్ ప్లే. ద స్పోర్ట్ ఈస్ జస్ట్ అ పార్ట్. ఇఫ్ యూ వాంట్ టు ప్లే స్పోర్ట్ యూ హ్యావ్ టు ఫాలో ఆల్ దీస్ థింగ్స్. సేమ్ వే మీరు ఇఫ్ యూ ఇన్ యువర్ వర్క్ లైఫ్ స్టైల్ ఆల్సో ఇన్ ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరైనా సరే, ఇఫ్ యూ వాంట్ టు డూ దట్ వర్క్ యూ హ్యావ్ టు స్ట్రెంగ్త్ దోస్ మసిల్స్. ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు, ఇలా కూర్చున్నాం, మనం ఇద్దరం ఇలా ఉన్నాం ఐటీ ప్రొఫెషనల్, నార్మల్ ఆన్ ద స్క్రీన్. మీరు ఒక 15 minutes అవుతాయి, 20 minutes అవుతుంది, యూ విల్ స్టార్ట్ లైక్ దిస్, యూ విల్ గో. సో విచ్ ఆర్ ద బిగ్ మసిల్స్ హియర్? బిగ్ మసిల్స్ ఏవి, స్మాల్ మసిల్స్ ఏవి? సో యూఆర్ స్ట్రైనింగ్ యువర్ సెల్ఫ్, యూర్ గోయింగ్ డౌన్. అదే మీరు ఒక 15 minutes ఇఫ్ యూ వాక్ అండ్ కమ్ బ్యాక్, యూఆర్ అగైన్ లైక్ దిస్. అండ్ ఈ స్ట్రెంథనింగ్ చేయడము, స్ట్రెచెస్ చేయడం, ఇవన్నీ నాన్ నెగోషియబుల్ అండి. ఇవన్నీ కంపల్సరీ. డీహైడ్రేషన్, వాటర్ అనేది ఎవ్రీ మేబీ 3-4 days, బికాస్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ దట్ ప్రొఫెషన్ యూ హ్యావ్ టు డూ. ఇఫ్ యూ వాంట్ టు ప్లే స్పోర్ట్స్ యూ హ్యావ్ టు ఫాలో ఆల్ దోస్ థింగ్స్. లేదు అని అంటే ఇట్ ఓన్లీ ఎండ్ అప్ ఇన్ ఇంజరీస్. పిల్లలు వచ్చేసి కొందరు పిల్లలు వస్తారు, నార్మల్ ఇంజరీస్ అండ్ ఆల్, కోచెస్ దగ్గర చెప్తారు, బట్ కోచ్ దగ్గరికి పెయిన్ అని వెళ్తారు. వాళ్ళు ఏంటి అని అంటే, చిన్నదేలే, నువ్వేం కాదు, అది ఇది ఆడే అని అంటారు. బట్ కిడ్స్లో పెయిన్ ఇస్ ద సింగిల్ మోస్ట్ మిస్డ్ కంప్లైంట్. దే విల్ నెవర్ గివ్ యూ అ కంప్లైంట్ ఆఫ్ పెయిన్ అన్లెస్ ఇట్ ఈస్ బాదరింగ్ దెమ్. అండ్ అది ఏమవుతుంది అని అంటే, ఇఫ్ యూ కంటిన్యూ ఇగ్నోరింగ్ ఇట్, ఇట్ విల్ ల్యాండ్ అప్ ఇన్ అ క్రానిక్ కేస్. మోస్ట్ ఆఫ్ ద పెయిన్స్ కెన్ బి మేనేజ్డ్, నార్మల్గా మేనేజ్ చేయొచ్చు. దే కెన్ గో బ్యాక్ టు ద స్పోర్ట్, మాక్సిమం 3 or 4 days రెస్ట్ అండి, అంతే. ఆర్ సమ్ టైమ్స్ మెడికేషన్, ఇట్ ఈస్ అ మైల్డ్ థింగ్. అట్లీస్ట్ వీ కెన్ గెట్ టు అ డయాగ్నోసిస్. ఆ డయాగ్నోసిస్ మిస్ అయ్యి ఎప్పుడైతే క్రానిక్ అవుతుందో ఇట్ ఈస్ డేంజరస్. సో ఏంటి అని అంటే, ఆ లెవెల్ ఆఫ్ పెయిన్ అనేది సీరియస్గా తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద సింగిల్ మోస్ట్ కంప్లైంట్ దట్స్ మిస్డ్. ఇప్పుడు వెన్ యూ సే దిస్, నాకు గుర్తొస్తాను, చిన్నప్పుడు ఆబ్వియస్లీ అందరం క్రికెట్ ఆడినప్పుడు నొప్పులు కామన్. ఎనీ స్పోర్ట్ యూ ప్లే ఇట్స్ కామన్. మీరు రన్నింగ్ అయినా, ఫుట్బాల్ అయినా, క్రికెట్ అయినా, బ్యాట్. వాట్ పెయిన్ ఇస్ ఓకే పెయిన్, వాట్ పెయిన్ ఇస్ అరే ఇది సీరియస్, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎలా తెలుస్తుంది చిన్నప్పుడు? కంటిన్యూస్ పెయిన్ అండి. ఇప్పుడు దేర్ ఇస్ సంథింగ్ సచ్ as ఇప్పుడు మీరు అన్నట్టు మనం ఒక రోజు క్రికెట్ ఆడి వచ్చాం, ఆ రోజు మేబీ 4 overs బౌలింగ్ వేసాం అనుకోండి, ఒక బ్యాటింగ్ చేసాం, రన్నింగ్ చేసాం, హ్యామ్స్ట్రింగ్స్ మీకు ఎప్పుడు పెయిన్ రానిది, సడన్ ఏదో లైట్ గా అంటే పొద్దునే మీరు లేవగానే మీకు ఇరిటేషన్ అనిపిస్తుంది, ఓ రోజు కొంచెం కుంటుతున్నట్టు అనిపిస్తుంది, అది అనిపిస్తుంది, నెక్స్ట్ డే మీరు నార్మల్ అయిపోతారు. అదేంటి అని అంటే మేబీ బికాస్ మీరు ఆడిన దానికి అలసిపోయిన దానికి అయి ఉండొచ్చు, ఫెటీగ్ ఉండొచ్చు, అన్ని పిల్లలు మన దగ్గర డిహైడ్రేషన్, వాటర్ అంటే గ్రౌండ్స్ కూడా అన్ఈవెన్ ఉంటాయి. సడన్ గా మనం రోజు ఆడము, ఓ రోజు ఎక్కువ ఆడతాము స్పోర్ట్ లైన్, సో అవన్నీ పర్లేదండి, 1-2 days లో దే విల్ గో డౌన్. కానీ ఇఫ్ అ పెయిన్, ఇఫ్ ఫర్ సపోజ్ ఒక పిల్లాడు ఉన్నాడు, హీఈస్ గోయింగ్ ఫర్ కోచింగ్ ఆన్ రెగ్యులర్ బేసిస్, హీఈస్ మేబీ అ ఫాస్ట్ బౌలర్, రెగ్యులర్ బేసిస్ లో హీఈస్ హ్యావింగ్ పెయిన్ ఇన్ హిస్ షోల్డర్ ఆర్ ఇన్ హిస్ బ్యాక్, సేమ్ ప్లేస్
హీ కమ్స్ బ్యాక్ ఈజ్ హ్యావింగ్ సేమ్ ప్లేస్ రెస్ట్ ఆఫ్ ది మసిల్స్. ఎందుకంటే రెగ్యులర్గా కోచింగ్ వెళ్ళేవాడికి అంత బాడీ పెయిన్స్ ఉండవండి. మీరు అనేవి ఎవరికి ఉంటాయి, వీక్లో 1 డేనో 2 డేస్ ఆడే వాళ్ళకి ఉంటాయి. రెగ్యులర్గా వెళ్ళేవాడికి ఆ పెయిన్ ఉండదు. సో హీల్ హ్యావ్ దట్ ఒక టైప్ ఆఫ్ నాగింగ్ పెయిన్ ఉంటుందండి, విచ్ విల్ ఇరిటేట్ హిమ్. హీల్ గో బట్ హీల్ ఫీల్ అన్కంఫర్టబుల్. దట్ ఈస్ వేర్ విచ్ విల్ ల్యాండ్ ఇన్ టు ఇంజరీస్. దట్ ఈస్ ద ఫస్ట్ సైన్ దట్ యూ హ్యావ్ టు లుక్ ఫర్. అది ఈ కంప్లైంట్ ఉంది కదా, అది జరుగుతుంది కదా. ఐటీ ప్రొఫెషనల్స్ కూడా సిమిలర్ అండి. సిమిలర్ ఐటీ ప్రొఫెషనల్స్ ఆర్ జిమ్ గోయింగ్ ఎవరైనా కూడా దే ఆర్ లైక్ దిస్ ఓన్లీ. ఏమవుతుంది అని అంటే దే హ్యావ్ అ కంప్లైంట్ వేర్ ఇన్ నెక్ పెయిన్, ఇది ఇక్కడ ఇది అని అంటారు. అవి ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఆన్ అండ్ ఆఫ్ అట్లా అవి ఉంటాయి. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఎప్పుడు అని అంటే ఇక ఒక పెయిన్ వచ్చేస్తుంది అండి, నేను పని చేయను అంటారు ఇక. సో వాళ్ళ దగ్గరే ఆన్సర్ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ షుడ్ నెవర్ బి మిస్డ్ అండి. ఇట్ షుడ్ బి ద పెయిన్ దట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ పెయిన్ అనేది కొంచెం మనమే జడ్జ్ చేసుకొని చూసుకొని ఒకసారి మాట్లాడితే యూ విల్ గెట్ అ సొల్యూషన్ ఫర్ ఇట్. ఓకే, సరే. ఇప్పుడు లెట్స్ ట్రై అండ్ టేక్ సమ్ కేసెస్ అండ్ టాక్ అబౌట్ దట్. బికాస్ ఇది రిలేటబుల్ గా ఉంటుంది జనాలకు కూడా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హార్దిక్ పాండ్యా 2018 is when I think he got he had to be stretchered off. పాపం ఆ బాల్ ఇసిన పడిపోయాడు, చతికిలు పడిపోయాడు, స్ట్రెచర్ మీద తీసుకెళ్లారు. ఇట్ టుక్ a lot of time to come back from that, రైట్? దాని తర్వాత టెస్ట్ క్రికెట్ ఇంకా ఆడనని చెప్పేశాడు. చాలా మంది అనుకునేది 4 overs వేస్తున్నావు కదా, వైట్ బాల్ ఆడుతున్నావు కదా, ఓడిఐస్ ఆడుతున్నావు, టెస్ట్ ఎందుకు ఆడవు, టెస్ట్ కి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటారు. హౌ డు ఎక్స్ప్లెయిన్ దిస్ టు సంబడి దట్ 4 ఓవర్లు వేయడం, ఆ లోడ్ పడేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌలింగ్ అంటేనే లాట్ ఆఫ్ పీపుల్ కీప్ సేయింగ్ దిస్ దట్ మోస్ట్ అన్యాచురల్ థింగ్ ఎ బాడీ కెన్ డూ ఇస్ బౌలింగ్, రైట్? ఇట్స్ నాట్ డిజైన్ టు బౌల్ ఎట్ ఆల్ బికాస్ amount of forces that go through. ఒక బాల్ వేస్తే 10 times your body weight is on your ankle, knee, your back. It ends up in the spine అండి. లాస్ట్ మీరు పొజిషన్ లాటరల్ బెండింగ్ అయినా ఎవ్రీథింగ్ ఇట్ ఎండ్స్ అప్ దేర్. మీరు ఇప్పుడు సపోజ్ మీరు హార్దిక్ పాండ్యా అంటున్నారు కదా, ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఇనిషియలీ హ్యాడ్ బ్యాక్ స్పాజమ్, రైట్? మీరు ఇప్పటికి కూడా సమ్ టైమ్స్ హీ హాస్ దట్. బట్ ఆ బ్యాక్ స్పాజంలో ఏంటి అని అంటే ఇనిషియలీ యూస్ టు కంప్లైన్ దట్ హీ హ్యాడ్ పెయిన్ ఇన్ ద బ్యాక్ అన్నప్పుడు ఏంటి అని అంటే ఏం కాదు అది దెన్ ఇట్ వెంట్ ఆన్ లైక్ దట్. ఒక స్టేజ్ లో ఏంటి అని అంటే ఇన్ దట్ ఓవర్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇస్ హీ హెస్ పుష్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ మ్యాచ్, ద మ్యాచ్ దట్ యు ఆర్ రెఫరింగ్ టు. ఆ మ్యాచ్ లో ఏంటి అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇట్స్ ఇన్ దుబాయ్, బంగ్లాదేశ్ అనుకుంటా మ్యాచ్. సో బేసికలీ హీ హ్యాడ్ దట్ ఇష్యూ. లాస్ట్ ఓవర్ వేస్తూ పడిపోయాడు, కరెక్ట్? హీ ఫెల్. దట్ వాజ్ వేర్ హిస్ స్పైన్ హస్ గివెన్ అప్. దాని తర్వాత కూడా హీ డిడ్ంట్ గో ఫర్ అ సర్జరీ. హీ వాజ్ గివెన్ రెస్ట్, హీ వాజ్ వెయిటెడ్, చూశాడు, మళ్ళీ ఆడాడు కొన్ని రోజులు. హీ కేమ్ బ్యాక్, he played for a while, and then after that he was the next injury happened to him in the nets. Dan tarvata he was taken to New Zealand, England. He was taken there and he was operated there. Correct. He was operated. It was basically what was done is it was fused. Screws imply చేశారు, it was fused, and then basically ఏంటి అని నేను ఇందాక చెప్పాను కదా మీకు, సంథింగ్ లైక్ వాట్ హ్యాపన్స్ ఇస్ both the vertebrae ఒక దాని మీద ఒకటి కూర్చుంటాయి. సో ఆ జాయింట్స్ లోనే ప్రాబ్లం వస్తుంది. హీ ఆల్సో హ్యాడ్ ద సేమ్ థింగ్. సో వాట్ వీ డూ ఇస్ వీ ఫిక్స్ అండ్ దెన్ ఫ్యూజ్ ఇట్ ఆఫ్. సో ద జాయింట్ ఇస్ రిమూవ్డ్ ఫస్ట్. దానివల్ల ఏమవుతుంది అని అంటే ఇట్స్ మోర్ ఆఫ్ బ్లాక్ వర్టిబ్రా లాగా అవుతుంది. సో ఆ జాయింట్ లోనే కదా తనకున్న ప్రాబ్లం. కాకపోతే ఏంటి అంటే పైన కింద జాయింట్స్ మళ్ళీ ఇట్ విల్ కమ్ అప్, దేర్ ఆర్ మల్టిపుల్ జాయింట్స్ దట్ ఆర్ దేర్. బట్ ఏంటి అంటే లోవర్ వర్టిబ్రాసే ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లం అండి. సో ఆ లోవర్ వర్టిబ్రాస్ ఏవైతే ఉంటాయో ఆ దానికే మనం అడ్రస్ చేస్తాం. మోస్ట్లీ ఫాస్ట్ బౌలర్స్ అక్కడే అవుతాయండి ఫ్రాక్చర్స్, స్ట్రెస్ ఫ్రాక్చర్స్. మోస్ట్ ఆఫ్ ద స్ట్రెస్ ఫ్రాక్చర్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఈవెన్ టాలర్ ఇండివిజువల్స్ లో ఎక్కువ చూస్తారు. అండ్ మోస్ట్లీ టాలర్ ఇండివిజువల్స్ చూస్ ఫాస్ట్ బౌలింగ్ బికాస్ న్యాచురల్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. సో దే ఆర్ ఆల్ అక్కడికే వస్తుంది. అండ్ ద గ్రావిటీ ఈస్ వెరీ హై, ద సెంటర్ పాయింట్ ఆఫ్ గ్రావిటీ ఈస్ వెరీ హై. సో ల్యాండింగ్ దగ్గర నుంచి ఏదైనా వాళ్ళకి చేయడం అనేది ఉంటుంది. And Hardik Pandya also, initially, the days he came back, he didn't bowl. Because Indian ante they were checking if what they have done is good for him or not. They were in a checking mode. So he was batting, he was doing fielding, everything. Then he came back, he did. ఇప్పుడు మీరు అన్నట్టు 4 overs వేయడానికి అంటే వర్క్ లోడ్ మీరు తీసుకోండి, 4 overs వేయడానికి 10 ఓవర్లు వేయడానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు అదే మీరు ఒకవేళ సరే మనం ఇలా డివైడ్ చేద్దామండి. ఇప్పుడు పోనీ ఒక వారంలో ఎన్ని ఓవర్లు వేస్తున్నాం అంటే చూద్దాం. సో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాము అని అంటే పోయిన ఒక 10 years బ్యాక్ హౌ మెనీ మ్యాచెస్ ఆర్ హౌ మెనీ ఓవర్స్ వర్ యూ బౌలింగ్ అండ్ హౌ మెనీ యు ఆర్ బౌలింగ్ నౌ. అసలు బ్రేక్ ఎక్కడుంది ఇక్కడ? ఒకటి అయిపోగానే ఒకటి ఆడుతూనే ఉన్నారు కదా. మళ్ళీ 3 ఫార్మాట్లు ఆడాలి అని అంటే అది నాట్ పాసిబుల్ అండి. ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఎట్ ఇంగ్లాండ్ ఈజ్ అ కంట్రీ విచ్ హెస్ ఒక ఫార్మాట్ లో ఉన్నవాడిని ఇంకోటి లేదు. ప్రతి మ్యాచ్ లో ఒకరిని రెస్ట్ చేస్తారు, ఒక ప్లేయర్ ఇటు తిప్పుతారు. ఎందుకంటే దే హ్యావ్ గాన్ ఇన్ టు వేర్ ప్లేయర్స్ హెల్త్ is one of the key important things. This has started with mostly football. Others, FIFA is something that is very strict on this. It has come to cricket.
ఇప్పుడు నౌ బికాస్ ఆఫ్ ఆర్ ఆల్ ఫ్రాంచైజ్ క్రికెట్. మనం ఫ్రాంచైజ్ క్రికెట్ వాజ్ ఇంట్రడ్యూస్ వెరీ లేట్. కరెక్ట్. ద రెస్ట్ ఆల్ వర్ ఇంట్రడ్యూస్డ్. సో వన్స్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ మీకు ఏమైపోయింది అని అంటే ఈ వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మన దగ్గర కూడా ఎన్ని ఓవర్లు వేయగలుగుతాడు? ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ ఆడితే ఎన్ని వేయాలి చెప్పండి, ఆయన 5 రోజుల్లో ఎన్ని ఓవర్లు వేయాలి చెప్పండి. అదే ఒక టిపికల్లీ ఒక ఫాస్ట్ బౌలర్ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, పొద్దున స్పెల్ వేస్తాడు, లంచ్ ముందు స్పెల్ వేస్తాడు, వెనక్కి వచ్చి మళ్ళీ ఎనీవే బిట్వీన్ 15-20 ఓవర్స్ ఒక డేలో వేసేస్తారు. వాళ్ళు మళ్ళీ మేబీ ఒక రోజు బ్యాటింగ్ వేరే వాళ్ళు వస్తారు, మళ్ళీ వస్తారు. సో ఒక మ్యాచ్ లో అయితే 30-40 ఓవర్లు ఈజీగా, జనరల్ లో 40 ఓవర్లు వేస్తారు. కరెక్ట్. 40 ఓవర్లు ఒకసారి అండ్ 5 రోజులు హీఈస్ ఆన్ ద ఫీల్డ్. కరెక్ట్. ఇప్పుడు 12 hours 9కి స్టార్ట్ చేసి 5-6 అనుకోండి, వాళ్ళు మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ చేసి ఉంటారు. సో ఆల్మోస్ట్ ఒక 10 to 12 hours ఈజ్ ఆన్ ద ఫీల్డ్, 10 to 12 hours ఈజ్ ఆన్ రెస్ట్, అంతే. సో 5 days లో ఈజ్ ఫుల్లీ వర్కింగ్. ఆ ఫాస్ట్ బౌలర్కి అయితే ఓవర్ వేయగానే అయితే రెస్ట్ అయితే ఇవ్వరు కదా, ఫీల్డింగ్ అయితే చేస్తూనే ఉంటాడు కదా. సో సేమ్ వే హీ గోస్ బ్యాక్, హీ రెస్ట్ ఫర్ డే, కమ్స్ బ్యాక్. ఆ రెస్ట్ డే కూడా వీల్ బౌల్ ఇన్ ద నెట్స్ కదా, మళ్ళీ వెంటనే బౌలింగ్ 25 ఓవర్స్ లో బౌలింగ్ మళ్ళీ. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కదండి. అందుకనే టెస్ట్ మ్యాచ్ ఇస్ సంథింగ్ దట్ ఇస్ ఛాలెంజింగ్, బట్ అంత ఎందుకంటే ఫీల్డింగ్ ఫిట్నెస్ అంత అవసరం లేదు కాబట్టి డిఫరెంట్ గా ఉంటుంది. ఇట్ ఇన్వాల్వ్స్ మోర్ ఆఫ్ ఏమంటాం ఫోకస్. ఇట్ ఇన్వాల్వ్స్ మోర్ ఆఫ్ ఫోకస్, స్ట్రాటజీ, యూ హ్యావ్ యువర్ టైమ్. ద గేమ్ ఇస్ స్లో, రిజల్ట్ ఇస్ నాట్ దేర్, ది అడ్రినలిన్ రష్ ఇస్ నాట్ దేర్. సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ మైండ్ గేమ్, ఫోకస్, చూస్తారు చేస్తారు. ఫాస్ట్ బౌలర్స్ కూడా దే హ్యావ్ టైమ్ టు అనలైజ్. అండ్ అవతలోడికి ఏం తొందర లేదు కదా, నువ్వు 10 balls వేస్తే సింపుల్ గా, ఇప్పుడు షోయిబ్ అఖ్తర్ని ఎన్ని వీడియోలు మనం చూస్తాం, ఆడ నుంచి వస్తే సింపుల్ గా బ్యాట్ లేపేస్తావు, అయిపోయింది కదా, అది వెనక్కి వెళ్ళింది, మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ నువ్వు 6 balls వేసినా 6 లేపొచ్చు వాళ్ళు. పోనీ లేదు నువ్వు వికెట్ మీద వేస్తే బాల్ని ఆపుతారు. సో ఫాస్ట్ బౌలర్ వాడికి డిఫరెంట్ స్ట్రెయిన్ ఉంటుంది కదా, అది దట్ ఈస్ ఆల్ ఆ వర్క్ లోడ్ వల్లే. అండ్ ఇప్పుడు 2020 అనుకోండి, అసలు అది అయిపోయే లోపల 4 ఓవర్లు 2 ఓవర్లు ఉంటాయి, అది అయిపోయే లోపల పని ఆల్మోస్ట్ మళ్ళీ వాళ్ళు వేయాలని కూడా ఏం లేదు, దే కెన్ 2-3-4 hours. కానీ ఇక్కడ ఏంటి, టెస్ట్ మ్యాచ్ లో కంపల్సరీ 5 తీసుకున్నారంటే ప్రతి ఒక్కరి చేత వేపిస్తారు. ఇఫ్ యువర్ రోల్ ఇస్ యాజ్ అ ఫాస్ట్ బౌలర్ ఆర్ యాజ్ అ స్పిన్నర్, మీరు వేస్తూనే ఉంటారు. కరెక్ట్. మీరు వేస్తూనే ఉంటారు. ఇప్పుడు స్పిన్నర్ 40 ఓవర్లు వేసిన దానికి, ఫాస్ట్ బౌలర్ 5 ఓవర్లు వేసిన దానికి ఒకటే అండి, చాలా తేడా ఉంటుంది అసలు. అంటే ది అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ దట్ ద బాడీ గోస్ త్రూ, ఫాస్ట్ బౌలర్ వేస్తే చాలా ఎక్కువ ఆబ్వియస్లీ స్పిన్నర్, అందుకనే వాళ్ళ లాంజివిటీ ఎక్కువ వికెట్స్. ఎవరు అనామలీస్ ఉన్నారు, ఒక జేమ్స్ ఆండర్సన్ ఫర్ ఎగ్జాంపుల్. పీపుల్ కి థింకింగ్ అతను ఎందుకు ఇన్ని ఆడగలిగాడు, ఇంజరీస్ ఎందుకు తక్కువ అని. నా వాట్ వుడ్ యు సే టు దట్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హార్దిక్ పాండ్యా, వై డస్ హి బ్రేక్ డౌన్ సో మచ్? రిమెంబర్ ఆశిష్ నెహ్రా, తనకి కూడా ఊరికే ఇంజరీస్ అయ్యేవి. బట్ దర్ అగైన్ భువనేశ్వర్ కుమార్, టచ్ వుడ్, ఎక్కువ ఇంజరీస్ అవ్వవు తనకి, ఒక క్వార్టర్ స్టెప్ ఇక్కడ అక్కడ తప్ప. ఎందుకు ఇలా వేరే వేరే ప్లేయర్స్ కి వేరేగా? ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద బయోమెకానిక్స్ అండి. వాళ్ళ బయోమెకానిక్స్ అనేటివి ఆర్ ద కీ థింగ్స్. సో వాళ్ళు ఎంతవరకు, ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ మీ ద ఫ్లూయెన్సీ ఆఫ్ ది యాక్షన్, మీరు ఎంత ఫ్లూయెంట్ గా వచ్చి ఎంత ఫ్లూయెంట్ గా ల్యాండ్ అయ్యి, యూ గెట్ ది పేస్ ఫ్రమ్ ది రన్అప్, తీసుకొచ్చి మీరు ల్యాండ్ చేసి వెళ్ళండి. మీరు హార్దిక్ పాండ్యా యాక్షన్ చూస్తే అది సడన్ గా ల్యాండ్ అవుతుంది, ల్యాండింగ్ అనేది ఒక బెండ్ అవుతాడు, ఎంత లాటరల్. ఇప్పుడు భువనేశ్వర్ కుమార్ అనేవాడు ఏ రోజు కూడా 140 అనేది వేయడండి, అక్కడ వరకే వేస్తాడు. 130 అంతేనా, 130, 135, 138 అక్కడ వరకు వెళ్తాడు. సో హీ ఈజ్ రిలేటివ్లీ కన్సిడర్డ్ ఇప్పుడున్న స్టాండర్డ్స్ ప్రకారం మీడియం ఫాస్ట్ దీనిలో ఉంటాడు. సో వాళ్ళకు ఉండే ఆ సిస్టమ్ వేరండి. సో హీఈస్ అందుకనే ఉంటాడు. ఇప్పుడు మీరు అదే ఆండర్సన్ కూడా ఈజ్ నాట్ అన్ ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ బౌలర్, ఈజ్ అ స్వింగ్ బౌలర్. బేసికలీ ఈజ్ మోర్ ఇంటూ స్వింగింగ్, ఒకటే లైన్ వేస్తాడు. ఇప్పుడు గ్లెన్ మెగ్రాన్ తీసుకోండి, ఏం వాళ్ళేం పేస్ మీద ఉండరు. సో ఆ కేటగిరీ ఆఫ్ బౌలర్స్ కి పర్వాలేదండి. హూ ఎవర్ గోస్ ఇంటూ ఫాస్ట్ బౌలింగ్, వాళ్ళు ఎవరైనా సరే వేయలేరండి. అది ఎవరైనా సరే ఫాస్ట్ బౌలర్ అనేవాడిని స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ లో ఉన్నదానికి ఎండింగ్ కి, మీరు షోయిబ్ అఖ్తర్ని తీసుకోండి, స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్ లో ఎక్కడి నుంచి వచ్చాడు, బౌండరీ లైన్ నుంచి వచ్చేవాడు, ఆడ నుంచి వచ్చి ముందుకు వచ్చాడు, వచ్చి డిఫరెంట్ లెవెల్ దగ్గరకు వచ్చేస్తారు. ఎందుకంటే మనం ఏదో ఒకటి లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ అండి. ఫాస్ట్ బౌలర్ స్పాన్ ఆఫ్ లైఫ్ ఇస్ వెరీ లో. మీరు అదే స్పిన్నర్ అనుకోండి, నిన్న కూడా చూసాక మళ్ళీ చెహల్ వేస్తూనే ఉన్నాడు, ఈ స్టిల్ బౌలింగ్, హీ స్టిల్ లేట్ 30s, హీ స్టిల్ బౌలింగ్. వాళ్ళు వేయొచ్చండి. ఏంటంటే వాళ్ళది బికాస్ ల్యాండింగ్ ఇస్ లో, ఇట్స్ మోర్ ఆన్ టెక్నిక్స్. ఫింగర్ స్పిన్నర్స్ అంటారు వాళ్ళని, వాళ్ళంత బేసిక్ కూడా వెళ్ళరు. అంటే ఇప్పుడు వేస్తున్నారులేండి స్పిన్నర్లు కూడా, బౌన్సర్ వేసే గాడికి వచ్చారు. It's so lovely to talk cricket and sport about it to a doctor. లోపల ఎంత హ్యాపీగా మీకు చెప్పలేను. సో బయోమెకానికలీ వీళ్ళు బెటర్ యాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ తక్కువ. బికాజ్ ద ఫ్లూయెన్సీ అండి, హౌ యూ కమ్, ద ఫ్లూయెంట్ యు ఆర్ ఇన్ యువర్ రన్ అప్, ద ల్యాండింగ్, ద గోయింగ్. మీరు ఆస్ట్రేలియా కానీ ఆ కంట్రీస్ లో ఫాస్ట్ బౌలర్స్ ఆర్ ఆల్వేస్ వెరీ ఫ్లూయెంట్ అండి, బికాస్ వాళ్ళ రన్ అప్ ఇస్ టేమ్డ్. మన దగ్గర రన్అప్ ని పెద్దగా వాళ్ళని ట్రైన్ చేయరు ఎర్లీ స్టేజెస్ నుంచి, ఎలా ఉంది అలాగే. ఇప్పుడు ఇట్ ఇస్ చేంజ్డ్ అలాట్. వాళ్ళ దగ్గర ఏంటి అని అంటే, ఇఫ్ యూ సీ దేర్ యాక్షన్ ఇట్ సెల్ఫ్ ఇస్ చేంజ్డ్, దే వర్క్ ఆన్ దేర్ యాక్షన్ అలాట్.
ఇప్పుడు నేను ఐ రెడ్ అ రీసెంట్ ఆర్టికల్ ఆన్ Nitish Kumar. కరెక్ట్. He hired a team, he has changed his everything. Now he is able to bowl 5 to 6 km more అనేది is what కరెక్ట్. అంటున్నారు. రైట్. సో ఆ 5 to 8 కిలోమీటర్స్ పెంచడానికి స్పీడ్ని ఎంత కష్టపడ్డారు అనేది ఇస్ ది చూస్తున్నారు అంటే అవును. జస్ట్ ది బయోమెకానిక్స్ చేంజ్ అవ్వడం వల్ల ఇట్స్ ద సేమ్ పర్సన్, సేమ్ Correct. స్ట్రెంత్, నథింగ్ హెస్ హ్యాపెండ్ ఓవర్ నైట్. బట్ ఆ స్ట్రెంత్ వల్ల హీ హెస్ చేంజ్డ్. హీ వాజ్ రన్నింగ్ ఇన్ అన్ యాంగిల్, దాన్ని కొంచెం స్ట్రైట్ చేశారట. సి బేసికల్ ఎల్ అండ్ ఎవ్రీథింగ్ టువర్డ్స్ ద బ్యాటర్ అండ్ 5 to 8 kilometers per hour ఇంక్రీజ్ అయిపోయింది. వాట్ ఈస్ టోల్డ్ అస్ ఇస్ దట్ ఒక ఎక్కువ రోజులు కూడా ఇంకా స్పెండ్ చేయలేదు. హీ వాజ్ వర్కింగ్ విత్ స్టెఫాన్ జోన్స్, హూ ఇస్ ది బౌలింగ్ కోచ్ ఫర్ హిమ్. ఎక్కువ రోజులు కూడా పని చేయలేదు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 or 2 weeks or something ఈస్ ఐ వాస్ షాక్డ్ ఎంత ఫాస్ట్ ఎట్లా ఇంక్రీజ్ అయిందిరా అని. జస్ట్ ఇమాజిన్ దట్ బయోమెకానిక్స్ ప్లే సచ్ బిగ్ రోల్. ఇది ఇంత ముందర లేదుగా, ఇంత ముందర తెలియదు. ఇంత ముందర ఇప్పుడు ఇంకోటి కూడా అంటారు లైక్ బుమ్రా లాంటి బౌలర్స్ నువ్వు యాక్షన్ మార్చకూడదు. అంటే వాళ్ళకి న్యాచురల్ వచ్చిన యాక్షన్ అది. అదేం ఇప్పుడు ఆయన హీస్ ఇన్ దట్ గేమ్ ఫర్ దట్ యాక్షన్ ఓన్లీ. అవును. దట్ ఈస్ వేర్ ఇస్ యూనిక్నెస్ ఇస్. అవును. ఇఫ్ యూ ఆల్టర్ దట్ ఇట్ ఇస్ లాస్ట్. ఇప్పుడు నితీష్ అవును. కుమార్ రెడ్డి ఏంటి అని అంటే అది యాక్షన్ ఇస్ నో వేర్ యూనిక్. ఇట్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ యాక్షన్ విచ్ హీ కెన్ ఆల్టర్ హియర్ అండ్ దేర్, జస్ట్ ది యాంగిల్స్ హియర్ అండ్ దేర్. అది స్ట్రైట్ అవ్వగానే హీల్ గో పేస్ అనేది ఒక బికాస్ హీ వాంట్స్ టు పొజిషన్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఆల్రౌండర్. కరెక్ట్. సో దట్ ఈస్ వేర్ ఈ సో ఆ పేస్ కోసం చూస్తున్నాడు. ఎందుకంటే 130 చేస్తే అయితే స్వింగ్ అన్నా చేయాలి, లేదా పేస్ అన్నా చేయాలి. ఈ రెండిట్లో సో ఈ రెండిట్లో లేనప్పుడు ఇలా ప్రాబ్లమ్స్ హీ వాంట్స్ టు గో ఫర్ పేస్. సో వేర్ ఇన్ దట్ ఆ బయోమెకానిక్స్ ఈజీ అండి. ఇప్పుడు బుమ్రా లాంటి వాళ్ళు బయోమెకానిక్స్ చేంజ్ చేస్తే హిస్ గేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ లాస్ట్. కరెక్ట్. ద బ్యూటీ ఇట్ సెల్ఫ్ ఇస్ లైజ్ ఇన్ హిస్ యాక్షన్ అండ్ Uniqueness. వేర్ అది మనం ఆల్టర్ చేయలేము, ఎందుకంటే అది ఇన్బిల్ట్. అది కరెక్ట్. సో న్యాచురల్ గా వచ్చింది అది. నౌ ఇది హౌ మచ్ ట్రూత్ ఇస్ దేర్ ఇన్ దిస్ దట్ కొంతమంది రికవర్ ఫాస్టర్, లైక్ వాళ్ళు అదే ఆ జీన్స్ లోనే ఉంటుందా, లేకపోతే ఇస్ ఇట్ హౌ దేవ్ గ్రోన్ అప్, వాట్ ఇస్ ఇట్ దట్ సమ్ పీపుల్ బౌన్స్ బ్యాక్ రియలీ ఫాస్ట్ ఇంజురీ నుంచి కూడా, కొంతమందికి ఎక్కువ టైం పట్టేస్తుంది, కొంతమంది రెగ్యులర్ గా బ్రేక్ డౌన్ అయిపోతారు. సో దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే ద మల్టిపుల్ థింగ్స్ అండి. జెనెటిక్ కూడా ఒక రీజన్. Genetically also, if you are very good athletes, if you look into maybe running or other sports, naturally Kenyans or others are very good at it. That is how ఎండ్యూరెన్స్ ఎక్కువ వాళ్ళది, endurance. లాంగ్ Yes. డిస్టెన్స్ ఎక్కువ చేస్తారు. So ala same way genetically they're different people and different ఇది. One is genetics. The second one is how good of a routine we follow. ఇప్పుడు విరాట్ కోహ్లీ అనే వాళ్ళని you take him as an example in Indian cricket. అందరూ ఏమనుకుంటారు, ఏదో చేస్తాడు, వాళ్ళని పెట్టుకున్నాడు, వీళ్ళని ఇదంతా కాదండి. హీ ఫాలోస్ అ రొటీన్. హీ వేక్స్ అప్ ఎట్ ద సేమ్ టైమ్. హీ ఈట్స్ ద సేమ్ ఫుడ్. దట్ ఈస్ హీఈస్ బీయింగ్ డూయింగ్ ఫ్రమ్ పాస్ట్ మేబీ 15-20 years. అదే చేస్తున్నాడు. యూ వేక్ హిమ్, హీ వాంట్ ఈట్ ఎనీథింగ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రొటీన్. ఇఫ్ యూ సీ ఎ కామన్ మ్యాన్, మన ఓల్డర్ జనరేషన్కి వెళ్దామండి, వాళ్ళు రొటీన్ ఫాలో అవుతారు. మీరు ఏం చేసినా వాళ్ళు అదే టైంకి లేస్తారు, వాళ్ళు అదే తింటారు, మీరు వేరేది పెట్టినా తినరు. అందుకే వాళ్ళు అంత హెల్తీగా ఉన్నారు. ఎప్పుడైతే వేరియేషన్ కోరుకుంటాం, వెరైటీని కోరుకుంటామో, బాడీలో తినగానే మీకు ఏదో ఒక ఇన్ఫ్లమేషన్ వస్తుందండి. అది మీకు పడుతుందా లేదా అనేది లాంగ్ టర్మ్లో మీరు ఎక్కడ చూసారు? సో ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి అని అంటే బేసికలీ బాడీలో ఏంటి అని అంటే వెన్ యూ టేక్ సంథింగ్ జాయింట్స్ ఇవన్నీ లైట్గా ఇన్ఫ్లమేట్ అవుతాయండి. అదేంటి అని అంటే మీరు గేమ్ ఆడుతున్నప్పుడు మీ లెవెల్ ఆఫ్ ఎఫిషియన్సీ మీద అది చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అండ్ ఇవాళ ఉన్న స్పోర్ట్స్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్కి ఇఫ్ యూ డోంట్ ఫాలో రొటీన్, యు ఆర్ నాట్ వెరీ బ్యాలెన్స్డ్. ఇవన్నీ చేయకపోతే అసలు ఆ స్పోర్ట్ ఆడలేము. ఈజ్ బ్యాలెన్స్డ్ కాబట్టి ఇప్పటికీ అలా ఉన్నాడు ఆయన. ఆయన ఏం చేసినా వేరే తినలేదు, ఏం చేయలేదు, అలాగే ఉన్నాడు ఆయన. ఈట్స్ సేమ్ ఫుడ్, సేమ్ థింగ్ మెనీ టైమ్స్. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఈ విల్నాలను పెట్టుకుంటే పని అవదండి. మనకు చేశాడు కాబట్టి ఈజ్ లైక్ దట్. కరెక్ట్. క్రికెట్ కూడా చాలా యూనిక్ స్పోర్ట్ కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రన్నింగ్ అయితే యువర్ స్ప్రింటర్, నువ్వు 100 meters పరిగెడతావు, నీ అంతే, దట్స్ యువర్ కాంపిటీషన్, రైట్? దాని ప్రిపరేషన్ ఆఫ్ కోర్స్ చాలా ఎక్కువ ఉంటుంది, బట్ యువర్ కాంపిటీషన్ ఇస్ ఓన్లీ 100 meters. అలాగే 400 meters పరిగెడతావు, ఒక ల్యాప్ చేస్తావు, అయిపోయింది. క్రికెట్ లో స్టార్ట్ స్టాప్ బ్యాటర్ కూడా ఓ 2 పరిగెడతాడు, 2-3 balls ఏం చేయకపోవచ్చు. టెస్ట్ మ్యాచ్ అయితే ఒక ఓవర్ మొత్తం డిఫెన్స్ ఆడేసి మీడియా. బట్ ఇన్ ఓడిఐ ఆర్ T20 యువర్ రన్నింగ్, యువర్ స్టాపింగ్. బౌలర్ కూడా ఒక ఓవర్ వేస్తాడు, ఆగిపోతాడు, ఫైనల్ నుంచి ఉంటాడు. సో కాన్స్టెంట్లీ యువర్ లైక్ మీ బాడీ టెంపరేచర్ పెరుగుతుంది, మళ్ళీ పడిపోతుంది. హౌ difficult is it for the body to adapt to this? This is one of the key problems in cricket. Basically, India and acceleration, and you're accelerating your body, suddenly accelerate చేస్తున్నాం. ఇప్పుడు even if a బ్యాటర్ అనుకోండి, సడన్గా ఒకటేసారి యాక్సిలరేట్ చేస్తాడు, మళ్ళీ ఇమ్మీడియట్గా ఆపేస్తాడు, మళ్ళీ యాక్సిలరేట్ చేస్తాడు. సో యూ నీడ్ టు కీప్ యువర్ మసిల్స్ యాక్టివ్ ఆల్ ద టైమ్. అండ్ దెన్ దానికి ఏంటి అని అంటే ఐటీ బ్యాండ్. ఇప్పుడు ఇఫ్ యూ సీ ఎస్పెషలీ మేబీ రన్ తీసేటప్పుడు అనుకోండి,
అప్పటిదాకా యూ విల్ బీ స్టాండింగ్. Correct. ఒకటేసారి యూ Suddenly హ్యావ్ టు పరిగెడతారు. యాక్సిలేట్, దెన్ అగైన్ యూ విల్ డీయాక్సిలేట్. సో దీనిలో ఏంటి అంటే ఫర్ ద వెరీ సేమ్ రీజన్ వి సీ దీస్ ఐటీ బ్యాండ్ ఇంజరీస్ చూస్తాం, సైడ్ ఆఫ్ ద లెగ్ ఇంజరీస్ విచ్ రోహిత్ శర్మ హ్యాడ్ ఫర్ లాంగ్ టైమ్. ఈ ఐటీ బ్యాండ్ ఇంజరీస్ ఉంటాయి, ఇవి మనము ఇందులో చూస్తాం. ఫాస్ట్ బౌలర్స్ అనుకోండి, ఏసీ ఇఫ్ దర్ కంటిన్యూస్లీ బౌలింగ్ ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్. సడన్ గా తీసుకురాగానే పేస్ అనేటిది ఒకటేసారి జనరేట్ చేయలేం. కరెక్ట్. సో 1 2 3 4 దెన్ గేర్స్ లోకి వెళ్ళాలి. ఎస్ వెళ్తే వాళ్ళు అప్పుడు దానిలోకి వస్తారు. అది ఎలా వస్తారు ఏంటి అనేటిది చూసి చేసుకోవాల్సిందే, అంతేగాని ఇప్పుడు మన దగ్గర ఉంటుంది రాగానే ఫస్ట్ బాలే ఏదో చేయాలని అంటే ఇదంతా ఇస్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అండి బేసికలీ. దిస్ షుడ్ బి దేర్. ఇప్పుడు కోచెస్ అయినా సరే ఎవరైనా సరే, ఇఫ్ యూర్ గోయింగ్ ఫర్ సమ్ స్కూలింగ్ ఆర్ సంథింగ్, స్కూల్స్లో అయినా కోచెస్ అయినా ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి చిన్నగా ఉన్నప్పటి నుంచే. యూ షుడ్ ఎడ్యుకేట్ దట్ యూ షుడ్ డూ ఆల్ దీస్ థింగ్స్, ఇట్లా చేయాలి, ఇది ఉంటాయి, రికవరీ అంటే ఇది, ఇంత స్పోర్ట్ ఇలా ఆడాలి, మనం ఈ ప్రాబ్లం రన్నింగ్లోకి వెళ్తే ఇది వస్తుంది అనేటిది కొంచెం చెప్తే వాళ్ళు కూడా రెడీగా ఉంటారండి. మన దగ్గర ఏంటి అని అంటే అది లాస్ట్కి వచ్చాక కనిపించేస్తుంది. రోహిత్ శర్మ పేరు వచ్చింది కాబట్టి రీసెంట్ గా ఈ ఐపీఎల్ లో కూడా ఈజ్ హ్యాడ్ దట్ హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ. ఇంత ముందర కూడా హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ ఉండింది తనకి. ఈ పరిగెత్తడం మీరు చెప్పిన స్టార్ట్ స్టాప్ యాక్సిలరేషన్ డిసిలరేషన్ వల్ల వచ్చే వన్ ఆఫ్ ద ఇంజరీస్. అగైన్ హ్యామ్స్ట్రింగ్ లో కూడా రకరకాలు ఉన్నాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. కెన్ యూ బ్రేక్ ఇట్ డౌన్ ఫర్ అస్? లైక్ గ్రేడ్ 1 అయితే ఎంత టైం పడుతుంది రికవరీకి టిపికల్ గా? గ్రేడ్ 2 అయితే వెన్ డూ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ? ఎప్పుడు సర్జరీ లేకుండా మేనేజ్ చేయొచ్చు? మల్టిపుల్ టైమ్స్ అదే ఇంజరీ ఎందుకు అవుతుంది? హ్యామ్స్ట్రింగ్ స్పెసిఫికలీ ఒకసారి పోతూనే ఉంటుంది పాపం అది. యు సీ దట్ లాట్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ స్టీవ్ బో అనుకుంటే కాన్స్టెంట్లీ హ్యాడ్ దట్ హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ. రోహిత్ శర్మ కూడా రెగ్యులర్ గా ఎవ్రీ 2-3 years హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అవుతుంది. వై డస్ దిస్ హ్యాపెన్ టు పర్టికులర్ మసిల్స్? బేసికలీ హ్యామ్స్ట్రింగ్ is a big muscle, and it's a big muscle. It is attached in the hip, right, to the knee. It is attached. So identi anante if there is dehydration or something, ee muscle edaithe it's a large group of muscle, it is a large muscle. So danni enti anante acceleration and మీరు ఎప్పుడైతే డీయాక్సిలరేట్ చేస్తారో ఇన్స్టెంట్ గా రెండు చేస్తారో, there is a lot of movement that's happening in that bulk muscle. It requires lot of things. So first thing is it normally goes into sprain. మీరు నార్మలీ వెరీ రేర్లీ వి ఆపరేట్ ఆన్ హ్యామ్స్ట్రింగ్స్. Hamstring tears are not that easy to happen. Okay. See, if the muscle is like this, normally it splits like this. Okay. There is no Okay. end to end cut ఉండదు, ఇలా కట్ అవ్వాలి. Then we go in for surgery. These things normally they require rest, and you give Okay. rest. You follow some protocol, you come back, you take it like ఈజీగా తీసుకొని చేయొచ్చు. మీరు చూస్తే కూడా ఎస్పెషలీ కాంటినెంటల్ ప్లేసెస్ ఆర్ ఆల్ దీస్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో ఉన్న వాటిలో వేర్ హీట్ ఇస్ వెరీ హై, ఇక్కడ ఏంటి అని అంటే అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్స్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ మీరు సడన్ ఇప్పుడు 2020 లాంటి గేమ్స్ లోనే మీరు క్రాంప్స్ ఎక్కువ చూస్తారు. మీరు టెస్ట్ మ్యాచ్ లో ఏంటి అని అంటే లాంగ్ టర్మ్ ఏంటి అని అంటే ఈ గోస్ 2 గంటలకు పోతాడు, వాటర్ ఇదంతా ఉంటుంది. ఇక్కడ ఏంటి అని హై ఇంటెన్స్ గేమ్, ఇంటెన్సిటీ ఎక్కువ, టైం ఉండదు, వాటర్ ఇంటేక్, ఈ హీట్. మన దగ్గర సమ్మర్ లో ఆడతారు. సో ఈ క్రాంప్స్ ఇవన్నీ ఎక్కువ చూస్తారండి. హ్యామ్స్ట్రింగ్ ఇంజరీస్ నార్మలీ యూ సీ స్ప్రెయిన్స్. హ్యామ్స్ట్రింగ్ స్ప్రెయిన్స్ అవుతాయి, లేదనంటే మైల్డ్ 1 or ఇట్స్ బేసికలీ 4 grades. 1 and 2 is sprain, బేసికలీ మైల్డ్ స్ప్రెయిన్స్ అవుతాయి. దోస్ థింగ్స్ డు నాట్ రిక్వైర్ మచ్ ఆఫ్ ఇంటర్వెన్షన్ అండి. రెస్ట్ అండ్ దెన్ యూ కెన్ టేక్ రెస్ట్, యూ గివ్ సమ్ టైమ్. బేసికలీ ఏంటి అని అంటే కొందరికి 4 weeks. It depends on the type of injury. 6 weeks, 8 weeks. They'll come back. కాకపోతే ఏంటి అని అంటే ఆల్వేస్ ఇట్స్ ఫ్రెష్ మసిల్ ఇస్ అ ఫ్రెష్ మసిల్, హీల్డ్ మసిల్ ఇస్ అ హీల్డ్ మసిల్. సో మైల్డ్ ఏంటి అని అంటే మళ్ళీ వాళ్ళు డిహైడ్రేట్ అయినప్పుడు ఎప్పుడైనా ఏంటి అని అంటే దే కెన్ బి ప్రోన్ టు ద నెక్స్ట్ ఇంజరీ. అండ్ 3 and 4 ఏంటి అని అంటే వెన్ యూ స్ట్రెచ్, ఏదైనా సడన్ గా స్ట్రెచ్ చేయడము, లేదనంటే స్లైడ్లు చేస్తారు చూసారు, స్లైడ్స్ చేసినప్పుడు ఇఫ్ సమ్వేర్ ఇట్ ఇస్ స్టక్, సో 2 side పుల్ అయినప్పుడు మాత్రమే మీకు అది టేర్ అవుతుంది. ఓకే. సో నెవర్ ఇట్ గోస్. సో టేర్ అయింది అని అంటే ఇట్ ఇస్ ఆబ్వియస్లీ ఇట్ విల్ ఎండ్ అప్ ఇన్ సర్జరీ. ఇట్ హ్యాస్ టు బి ఆపరేటెడ్ బికాస్ దేర్ ఇస్ నో కనెక్టివిటీ బిట్వీన్ బోత్ ద ఎండ్స్. సో అది తీసుకొని వీ ట్రై టు సూచర్ అండ్ గెట్ ఇట్ ఇన్ టు చేస్తాం. సో హ్యామ్స్ట్రింగ్ ఇంజరీస్ ఆర్ నాట్ for only cricket, it is for everyone, ఎవరికైనా. and you walk for long distances, you sit for long times, cramps everywhere. కొందరికి నిద్రలో కూడా పట్టుకుంటుంది hamstring is one group of muscle which is more prone for all these things because it's a large muscle. బాడీలో ఉన్న one of the single largest group of muscles are hamstrings. They're long also, they're bulky and they're long.
సో దానివల్ల మీకు హ్యామ్స్ట్రింగ్ ఇంజరీస్ ఎక్కువ కనిపిస్తాయి. అందుకే ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఫస్ట్ స్ట్రెచ్ చేసేది హ్యామ్స్ట్రింగ్. కరెక్ట్ అబ్సల్యూట్లీ యా ఫస్ట్ ఫస్ట్ అలా స్ట్రెచ్ చేసే కదా ముందుగా. హ్యామ్స్ట్రింగ్ అవును. స్ట్రెచ్ చేస్తారు. అవును. ఎందుకంటే హ్యామ్స్ట్రింగ్ వల్ల ఇంకోటి ఏంటి అని అంటే మనకి ఇప్పుడు పెల్విస్ అంటాం, Hmm. ఈ హిప్ బోన్ ఉంటుంది కదా, Hmm. ఈ హిప్ బోన్ కి ఇక్కడ పైన అటాచ్ అవుతుందండి ఇది. సో ఇట్ కంట్రోల్స్ ద హిప్ ఆల్సో. Hmm. సో ఈ హిప్ రొటేషన్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో హ్యామ్స్ట్రింగ్ టైట్ అయింది అని అనుకోండి, హిప్ రొటేట్స్, బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. మీకు బ్యాక్ పెయిన్ వస్తుంది Hmm. బికాజ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ దేర్. సో ఏంటి అని మీరు హ్యామ్స్ట్రింగ్ చేయగానే వన్స్ మీరు హ్యామ్స్ట్రింగ్ అయిన బాడీ అంతా ఫ్లెక్సిబుల్ అనిపిస్తుంది, దిల్ ఫీల్ ఫ్లెక్సిబుల్. అందుకనే హ్యామ్స్ట్రింగ్ ఎక్కువ చేసుకుంటూ వస్తారు. ఇన్ ద సేమ్ వే దిల్ సీ దట్ ఇంజరీ ఆల్సో, హ్యామ్స్ట్రింగ్ ఇంజరీస్. బట్ మోస్ట్లీ స్ప్రెయిన్స్ అండి. అందుకే హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అవ్వగానే వెళ్తారు, 4 గంటలకు వచ్చేస్తారు. అప్పుడప్పుడు మైల్డ్గా క్రాంప్స్ ఉన్నా దే కంటిన్యూ ప్లేయింగ్. కానీ అట్లా కంటిన్యూ చేసినప్పుడు కొన్నిసార్లు ఏమవుద్ది అని అంటే టేర్లోకి వెళ్ళిపోతారు. కరెక్ట్. ఆ టేర్ వెళ్తే ఇట్ గోస్ ఫర్ సర్జరీ. నా ఒకసారి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సీరియస్ ఇంజరీ ఇన్ హ్యామ్స్ట్రింగ్ ది మల్టిపుల్ టైమ్స్ అవుతూ ఉంటుంది. లైక్ రోహిత్ హ్యాస్ అ రెగ్యులర్ ప్రాబ్లమ్ విత్ హ్యామ్స్ట్రింగ్స్. రెగ్యులర్ గా తనకి ఎప్పుడోకప్పుడు అది స్ప్రెయిన్ అవుతూనే ఉంటుంది. ఇస్ ఇట్ బికాస్ ఆఫ్ స్కార్ టిష్యూ ఫార్మేషన్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? వాట్స్ ది హౌ డు ఎక్స్ప్లెయిన్ దిస్ టు నార్మల్ పర్సన్? అగైన్ ఫ్యాన్ ఆఫ్ రోహిత్ శర్మ, ఐ ఆబ్వియస్లీ వాంట్స్ టు ప్రతి మ్యాచ్ ఆడాలి అని ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 5 మ్యాచెస్ ఆడలేదని. ఇట్ టుక్ హిమ్ సమ్ టైమ్. మాకు అనిపించేది ఏంటంటే అరే 2027 వరల్డ్ కప్ ఆడదాం అనుకుంటున్నాడు కాబట్టి ఇఫ్ ఈ పుషెస్ ఇట్, ఇఫ్ ఇట్ టేర్స్ అదే పోవచ్చేమో. వెన్ కెన్ ఇట్ బి కెరియర్ థ్రెటనింగ్? ఆ స్టేట్ కి వెళ్ళే ప్రమాదం ఉంది. హ్యామ్స్ట్రింగ్ టేర్స్ ఆర్ ఆల్వేస్ కొంచెం థ్రెటనింగ్ అండి. అవి ఎప్పుడైనా హ్యామ్స్ట్రింగ్ టేర్స్ అనేటివి, ఇట్స్ లార్జ్ మసిల్, ఇట్స్ అ సింగిల్ మసిల్ దట్ ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ టు డూ ఎనీ స్పోర్ట్. రైట్. సో బేసికలీ అది ఏంటి అని అంటే ఇప్పుడు రోహిత్ శర్మ కేసులోనే అనుకుందాం. ద మెయిన్ ప్రాబ్లమ్ విత్ హిమ్ ఇస్ ఇఫ్ ఇట్స్ ఫర్ అన్ యంగర్ ఇండివిజువల్ అనుకోండి, ఇట్ ఇస్ ద రికవరీ పీరియడ్ ఇస్ వెరీ డిఫరెంట్ అండి. ఇఫ్ హీ వాంట్స్ టు ప్లే యాజ్ యూ సెడ్ 2027 ఆడాలి అని అనుకుంటే ఈ షుడ్ మేనేజ్ హిస్ వర్క్ లోడ్. అండ్ ఇక్కడ హ్యామ్స్ట్రింగ్స్ కానీ ఏదైనా సరే రెస్ట్ ఇస్ కీ. సో రెస్ట్ అనేది కీ తనకి. అండ్ రిపీటివ్ ఇంజరీస్, స్కార్ టిష్యూ కానీ ఇవేమన్నా ఫామ్ అవుతాయి అని అంటే డెఫినెట్లీ అండి. వన్స్ ఇట్స్ లైక్ దిస్, ఇఫ్ ఇట్ స్ప్లిట్స్ లైక్ దిస్, ఈ ఇన్ బిట్వీన్ హీలింగ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఆల్వేస్ basically a secondary tissue that is formed in the body is always not a first tissue. So మీకు ఏంటి అంటే that will have tendency of some scarring in the muscle. సో మీకు ఆ మసిల్ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రెచ్ చేసినప్పుడు అక్కడే రిపీటివ్గా అవడం, మైక్రో ట్రామా రిపీట్ అవుతుంటుంది, పెయిన్ ఉంటుంది. అండ్ బ్యాక్ ఆఫ్ ఎండ్ ఏంటి అని అంటే వన్స్ హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ హ్యాపన్స్ ఆర్ సంథింగ్ హ్యాపన్స్, మీకు బ్యాక్ ఆఫ్ ది మైండ్లో ఎప్పటికీ అది ఉంటుందండి. సో యూ పుష్ ఆర్ యూ డూ సంథింగ్, మళ్ళీ పోతుందా అనే ఇన్సిడెంట్స్కే సగం మనం వి వోంట్ డూ అండ్ దట్ విల్ కీప్ రన్నింగ్. ఆ అప్రహెన్షన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఎస్పెషలీ మోర్ ఇన్ హ్యామ్స్ట్రింగ్స్ అండ్ షోల్డర్స్. ఈ రెండిట్లో ఎక్కువ ఉంటుంది. స్పైన్ లో మీకు అంత అప్రహెన్షన్ ఉండదు. దే విల్ స్టార్ట్ డూయింగ్ అది, మీకు ఇట్లా మైల్డ్ పెయిన్ నడుస్తుంటది. ఎందుకనంటే ఇంకోటి ఏంటి అని అంటే హ్యామ్స్ట్రింగ్ కి సబ్స్టిట్యూట్ మసిల్ లేదండి. మీకు సబ్స్టిట్యూట్ మసిల్ ఏం లేదు. ఇంకా మీరు హ్యామ్స్ట్రింగ్ లేదంటే కుంటుకుంటే వెళ్ళాల్సిందే. అదే ఏంటి అంటే హిప్ లోనో ఇక్కడో లేదా స్పైన్ లో పెయిన్ ఉంటే ఏం చేస్తారు అంటే ఒక సైడ్ బెండ్ అవుతారు. దే ట్రై టు కాంపన్సేట్ చేయడానికి చేస్తారు. సో మీరు కాంపన్సేట్ చేయగానే ఏంటి అని అంటే you will start developing which is not a routine. అంటే ఆ మసిల్ is not meant to do that work. మీరు అది జనరల్ అంటే సరే పర్లేదు, ఒక 5 నిమిషాల్లో కూర్చుంటానంటే పర్లేదు. బట్ స్పోర్ట్లో అలా చేయలేం కదండి. మీరు అది చేసేసి పక్కది మీరు యూ స్టార్ట్ యూజింగ్ దట్ మసిల్, డెఫినెట్గా మీకు పెయిన్ వస్తుంది. కరెక్ట్. అండ్ దెన్ యూ డెవలప్ ఆల్ వియర్డ్ కైండ్ ఆఫ్ ఇంజరీస్ అక్కడే డెవలప్ చేస్తారు. అవును. అంటే హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ ఆర్ ఒక చోట యాక్చువల్ ఇంజరీ ఉంటే ఇంకెక్కడో ఓవర్ కాంపెన్సేట్ చేసి అక్కడ ఇంజరీ కూడా స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నీలో పెయిన్ ఉంటే వి పుట్ ఆల్ ద లోడ్ ఆన్ ద సెకండ్ లెగ్, అది కూడా డిజనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దిస్ హ్యాపెన్స్ రైట్. కరెక్ట్. సో హనుమ విహారీ కూడా ఐ రిమెంబర్ సిడ్నీ టెస్ట్ మ్యాచ్ లో హి హ్యాడ్ దట్ హ్యామ్స్ట్రింగ్ టేర్. ఐ మీన్ నాకీ ప్లేడ్ వాస్ సంథింగ్ ఎల్స్, బట్ స్టిల్ ఆ హ్యామ్స్ట్రింగ్ టేర్ హీ కుడెంట్ రన్. జనాలకు అర్థం కాదు. అంటే అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్డ్ అన్ ఇంజరీ యూ డోంట్ నో హౌ పెయిన్ఫుల్ ఇట్ ఇస్ కదా. క్రాంప్స్ కూడా మన కృణాల్ పాండ్యా క్రాంప్స్ వచ్చి పడిపోయాడు రైట్ మన మ్యాచ్ లో. లాట్ ఆఫ్ పీపుల్ అగైన్ వాట్ దిస్ ఈజ్, కొంతమంది క్రాంప్స్ వస్తే కొంతమందికి రావెందుకు? క్రికెట్ లాంటి స్పోర్ట్ లో క్రాంప్స్ ఎందుకు? టెన్నిస్ లో వచ్చిందని యూ కెన్ అండర్స్టాండ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెన్నిస్ లో యూ హ్యావ్ టు ప్లే. ఈ క్రాంప్స్ ఉన్నా కూడా మీరు మధ్యలో టైమ్ అవుట్ తీసుకోవడం లేదు. మెడికల్ టైమ్ అవుట్ ఓన్లీ బిట్వీన్ గేమ్స్ తీసుకోవచ్చు. డ్యూరింగ్ ద గేమ్ యూ హ్యావ్ టు కంటిన్యూ ప్లేయింగ్. దట్స్ ద రూల్ ఇన్ టెన్నిస్. ఇక్కడ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సేయింగ్ అరే ఎందుకు ఇంత క్రాంప్స్, మీరు సరిగ్గా ఫిట్నెస్ చేయట్లేదా? ఆర్ యు నాట్ ట్రైనింగ్ యువర్ సెల్ఫ్ ఇనఫ్ టు లాస్ట్ 40 overs? అంటే మన దగ్గర బేసికలీ ద వెదర్, ద కండిషన్స్ ఆల్సో అండి. ఇప్పుడు మీరు ఒక్కొక్క స్టేడియం ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు మీరు అదే వెళ్ళి దుబాయ్లో ఆడండి, మీకు ద అమౌంట్ ఆఫ్ స్వెట్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ ఇట్ ఈస్ డిఫరెంట్. రైట్. మీకు చాలా ఎక్కువ.
అదే మీరు బాంబేలో ఆడండి ఎక్కువ, హైదరాబాద్లో ఆడండి అంత ఉండదు. సో ఒక్కొక్క ప్లేస్ని బట్టి కూడా కొంచెం చేంజ్ అవుతుంది. వాళ్ళ బాడీ కూడా అంత ఈజీగా అక్లిమటైజ్ అవ్వాలి అని అంటే టైం టేకింగ్ ప్రాసెస్. ఒక్కొక్కరికి Correct. అవుతుంది, ఒక్కరికి అవ్వదు. కొన్ని జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. జెనెటికలీ ఆల్సో కొందరు వెరీ స్ట్రాంగ్ ఏదైనా తీసుకోగలుగుతారు. సో దట్ ఈస్ హౌ. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ యూ ఒక మనం వెళ్ళి చెన్నైలో ఆడామనుకోండి, ఇంకేముంది. చెన్నైలో ఆడినప్పుడు ఎవడు మర్చిపోడు. అవును, లైవ్ లో మర్చిపోరు. నేను కూడా అక్కడే నేను ఎంఎస్ అక్కడే చదివాను, ఎంఎస్ ఆర్థోపెడిక్. Ah. సో ఐ నో దట్ ప్లేస్ Yeah, అండ్ ఆల్. yeah, సో yeah. కొంచెం ఏంది అని అంటే ఆ వెదర్ అది ఎక్స్ట్రీమ్ సల్టరీ. కరెక్ట్. అక్కడ హాఫ్ డే క్రికెట్ ఆడినా, మీరు వేరే ప్లేస్ లో ఫుల్ డే క్రికెట్ ఆడినా ఒకటే ఉంటుంది. అవును, అవును. డీన్ జోన్స్ అనుకుంటా ఒక టెస్ట్ మ్యాచ్ ఆడి వాస్ పుట్ ఆన్ డ్రిప్ ఆఫ్టర్ దట్ బికాస్ యూ సో డిహైడ్రేట్. అలవాట్లేని పని కదా చెన్నైలో, ఆ పర్స్పిరేషన్, ఆ హ్యూమిడిటీ, ఇట్స్ సంథింగ్ ఎల్స్. సో కాకపోతే ఇప్పుడు నౌ యూ హ్యావ్ ఆల్ దీస్ ల్యాబ్స్ అండి వేర్ యూ కెన్ స్టిమ్యులేట్ దట్ వెదర్. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఏంటి అని అంటే ఈ క్రామ్స్ ఇవన్నీ చూస్తున్నాం. ఇఫ్ యూ ప్లేయింగ్ ఆన్ హై ఆల్టిట్యూడ్ దెర్ ఇస్ అన్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్. యూ ప్లేయింగ్ ఆన్ కోల్డర్ ఏరియాస్, మీరన్న ఏదైతే బాడీ వార్మ్ అండ్ కూల్ ఉంటుంది చూసారా, చాలా ఎఫెక్టివ్ ఉంటుందండి వాళ్ళ ప్లేసెస్లో. ఎందుకంటే ద టెంపరేచర్ ఇస్ వెరీ లో ఫర్ విచ్ దే వేర్ దట్ క్లోతింగ్. బట్ స్టిల్ ఏంటి అని అంటే టు గెట్ యూస్ టు దట్ ప్లేస్ they stay in that temperature. Now BCCI has those places and all. Elle mundu they sit there, they play, they get used to that atmosphere and then they go. రైట్. So as advances it goes by, but injuries ni తగ్గిగలుగుతాం కానీ వాటిని పూర్తిగా There's no way. అంటే if you are playing a sport, you will be injured. That's part of a sports person's life for sure. మనం వీకెండ్ వారియర్స్ అయినా కూడా డెఫినెట్ గా ఇంజరీలు అవుతాయి. అంతే, ఇంతకు మీరు చెప్పిన 1-2 days మాత్రం. వీకెండ్ వారియర్స్ లో చూసే మెయిన్ ఒకటి ఏంటి అని అంటే ఫింగర్ ఇంజరీస్ అండి. ఇలా పెడతారు, అది ఇక్కడ తగులుతాయి. మండే వచ్చేస్తారు ఫ్రెష్ గా, ఇది తిరిగింది, ఇది అయింది, ఇది పోయింది. You have some injuries from sport? నాకు ఐ హావ్ మైల్డ్ ఇంజరీస్ అని. నేను ఆడిన అండర్ 19 లెవెల్ వరకే నాకు ఒకసారి షోల్డర్ అయింది, ఒకసారి ఎల్బో అయింది, ఇది తిరిగింది. ఎవ్రీబడి హ్యాస్ హిస్ కామన్ ఇంజరీస్. ఇంకొక పాయింట్ అన్నారు అప్పుడు స్ట్రైక్ అయింది నాకు, దట్ సమ్ పీపుల్ ఆర్ బ్లెస్డ్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మొహమ్మద్ సిరాజ్, టచ్ వుడ్, హీ కెన్ గివ్ ఇట్ 100% ఎవ్రీ సింగిల్ బాల్. అండ్ ఎన్ని ఓవర్స్ వేయించినా సరే, ఎన్ని మ్యాచ్ ఆడించినా సరే, ఈజ్ అ వర్క్ హార్స్, నెవర్ గెట్స్ టైర్డ్, నెవర్ సేస్ నో, అండ్ ఈ కెన్ జస్ట్ కీప్ గివింగ్ ఇట్ ఎవ్రీథింగ్. ఈజ్ హిస్ బాడీ బిల్ట్ లైక్ దాట్, లేకపోతే పెరిగిన కండిషన్సా, ఈజ్ జస్ట్ బ్లెస్డ్ విత్ గ్రేట్ జీన్స్, ఆర్ లేదు మనకు కనిపించకుండా వెనకాల చాలా ట్రైనింగ్ ఉందంటారా? Definitely, you blessed with genetical advantages are definitely there. కొందరికి ఉంటుందండి అడ్వాంటేజెస్, ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ అనేటివి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటాయి. రైట్. ఫ్యూ పీపుల్ ఆర్ వెరీ ఎనర్జెటిక్, దేర్ లైక్ దట్. కానీ ఏంటి అని అంటే ఐ వుడెంట్ సే ఇట్స్ ఓన్లీ ప్యూర్ దానిలోనే నేను అన్నానండి. బికాస్ we have seen him all the years, he gives 100%. Correct. He does everything. దానిలో చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి. ద వే యూ ట్రావెల్, ద వే యూ ఆల్ దీస్ హ్యాబిట్స్ కి. ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో ఫుడ్ ఒక్కొక్కలా ఉంటుందండి. మనం ఏదైనా 10 రోజులు ఒక దగ్గరికి వెళ్తేనే ఆ ఫుడ్ అలవాటు అవ్వడానికి మన టైం పడుతుంది. అండ్ ప్లేయింగ్ స్పోర్ట్ రిగరస్ టైమింగ్స్, మళ్ళీ టైమింగ్ షెడ్యూల్ చేంజ్ అవుతుంది. 10 రోజులు ఉంటారు, మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ అటు వెళ్ళి. సో ఏంటి అని అంటే ఐ బిలీవ్ హీ వుడ్ హ్యావ్ ఆల్సో వర్క్ వెరీ హార్డ్ టువర్డ్స్ ఇట్ అండి, వాట్ ఎవర్ హీ ఈస్ డెవలపింగ్ స్కిల్. ఎందుకంటే ఇంత కాంపిటేటివ్ స్పోర్ట్లో యూ కెనాట్ ఏదో అదృష్టంతో కొంచెం వరకు రాగలుగుతాం. కరెక్ట్. దాని తర్వాత ఏం చేయాలన్నా మన హార్డ్ వర్క్ కంపల్సరీ ఉండదు. హిస్ టెక్నిక్ ఆల్సో ఇస్ గుడ్. హీ ఆల్సో బౌల్స్ వెరీ వెల్. మేబీ ఈజ్ బయోమెకానికల్ కరెక్ట్ యాక్షన్ ఉండొచ్చు, ఆల్ దోస్ థింగ్స్ ఉండొచ్చు. సో ఈ న్యాచురల్ కొంచెం జెనెటికల్ అడ్వాంటేజ్ ఏమైనా ఉందేమో. ఐ హోప్ ఇట్ స్టేస్ దట్ వే. అని ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులు అట్లా ఉండాలని కోరుకుంటాను నేనైతే. నౌ ఐపీఎల్లో స్పెసిఫిక్ గా లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ ఐపీఎల్. ఇన్ని ఇంజురీస్ అవ్వడానికి కారణం, దిస్ ఇస్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్, కాన్స్టెంట్ ట్రావెలింగ్. వన్, మీకు మ్యాచ్ తర్వాత మ్యాచ్ కి మధ్యలో 3-4 రోజులు గ్యాపే ఉంటుంది. యూ ట్రైన్ బిట్వీన్ గేమ్స్, యూ ట్రావెల్, నాట్ ఇనఫ్ స్లీప్. ఇది ఎంత పెద్ద రోల్ ప్లే చేయొచ్చు ఫర్ ఎ ప్లేయర్ టు గెట్ ఇంజూర్డ్ డ్యూరింగ్ ద టోర్నమెంట్? డెఫినెట్లీ అండి, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్. ఇప్పుడు బట్ సపోజ్ ఐపీఎల్ తీసుకోండి, ఐపీఎల్ ఇస్ డిఫరెంట్, బీసీసీఐ గేమ్స్ ఆర్ ఇండియన్. వెన్ యూర్ ప్లేయింగ్ ఫర్ అ కంట్రీ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్. సో ఐపీఎల్ ఇండియన్ అంటే యూర్ ట్రావెలింగ్, యూ హ్యావ్ ఎవ్రీ వన్, యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ విత్ యూ, యూఆర్ దేర్, you have mild కొంచెం luxuries ఉంటాయి here and there, and then you go. So your strict timings alter a bit. So మీరేంటి 9 o'clock if you have to come to the ground, you come, you go. So IPL లో ఏంటి అని అంటే, and then you are traveling from place to place because you have 7 at your home and 7 away. Constant traveling. So you're constantly traveling, you're different places, you're going around, change of ఇవి. సో అందులో మీకు ఏమవుద్ది అని అంటే, మనము ఇంకోటి గ్రౌండ్స్ డిఫరెంట్.
సో ఇన్ అ వెరీ షార్ట్ స్పాన్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. సో ఆ ప్రాబ్లం ఏంటి అంటే ఐపీఎల్లో యుల్ హ్యావ్ ఆల్ దీస్ ఇంజరీస్ ఆన్ అండ్ ఆఫ్ అండ్ ఇట్స్ అ ప్రెషర్ గేమ్. దేర్ ఆర్ మెనీ ఎట్ స్టేక్. అన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి దానికి, నేను ఉంటానా లేదా. అండ్ దెన్ ఇంకొకటి 5-6 రోజులు 5-6 మ్యాచ్లు ఆడాడు. ఆ ఒక్క మ్యాచ్ లో సడన్ గా తీసుకొస్తారు, ఏదో ఇంపాక్ట్ ప్లేయర్ అని తెచ్చారు కదా, సో ఇంపాక్ట్ ప్లేయర్ అని సడన్ గా తీసుకొస్తారు. సో హీ షుడ్ ఆల్వేస్ బి రెడీ. దట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు బి ఆల్వేస్ రెడీ. రెడీ లేమో అని అనుకోండి, మనం వెళ్ళాము లోపలికి వెళ్ళాము ఏదో ఇప్పుడు మనకు వచ్చిన అవకాశాన్ని అయితే ప్రూవ్ చేయడానికి చూస్తారు కదా, దట్స్ హౌ స్పోర్ట్స్ రన్స్. సో ఎక్కడో దగ్గర ప్రూవ్ చేయడానికి ఇఫ్ యూ పుష్ యువర్ సెల్ఫ్ ఎక్స్ట్రా, రోజు ఆడుతున్నాం అనుకోండి అది వేరే విషయం. సడన్లీ యూ డూ ఇంపాక్ట్ అని చెప్పి అప్పటిదాకా అసలు రిలాక్స్ గా ఉంటాడు, సడన్ గా పంపిగానే అది దోస్ విల్ కాజ్ ఇంజరీస్. అండ్ ఇఫ్ యూ ప్రిపేర్డ్ ఇట్స్ ఆల్వేస్ ఓకే. ఎందుకంటే మనం మెంటల్ గా ప్రిపేర్ అవుతుంటాం, అయ్యో చేస్తుంటాం. సడన్ చేంజెస్ విల్ ఆల్వేస్ కాజ్. ఐపీఎల్ లో దట్ ఈస్ వన్ మోర్ కాజ్ ఫర్ ది ఇంజరీస్ ఆల్సో ఎట్ టైమ్స్. ఓకే. నౌ సో ఇప్పుడు నేను సాటర్డే సండే నేను కూడా టెన్నిస్ బాల్ తో ఆడతా, నాకేం అవ్వట్లేదు, కానీ వీళ్ళకి ఎందుకు ఇంజరీస్ అవుతున్నాయంటే ఇట్స్ జస్ట్ ద వాల్యూమ్ ఆఫ్ స్పోర్ట్ దట్ దే వర్క్లోడ్ అండి, వాళ్ళకున్న లెవెల్ ఆఫ్ ఇది. ఇప్పుడు మనం ఉన్నాం వీకెండ్ వెళ్ళాము అని అంటే అది 4 పోతే పోయింది అనుకుంటాం మనం, ఆడదాకా వెళ్తా నేను ఎందుకు కింద పడతాను పడినా కదా, తర్వాత ఇంటికి వెళ్ళి చూసుకుందాం అనుకుంటాను. కానీ వాళ్ళకి ఇలా కాదు కదా. ది అమౌంట్ ఆఫ్ స్పోర్ట్ దట్ దే ప్లే అండ్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ దే డూ. ఇప్పుడు ఇవాళ రేపు ది స్పోర్ట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఇది దట్ ఇఫ్ యూ డోంట్ పర్ఫార్మ్ ఫర్ అన్ even a single match, you are at stake. Correct. That is where your career is being built. You should look it as a career for them, ante kada. It's their career, how it goes through a sport, it's just for them. So aa injury avaguddu anante he should be very sound in terms of a technique. He should discuss, he should plan, he should do avanni cheskuntu ellali. Andukani vallaki injuries avutayi. Vallaki ante normally ఇప్పుడు మనం వీకెండ్ ఆడేదానికి ఏం ఉంటుంది లైక్, బట్ ఆఫ్ లైట్ వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ మండే ట్యూస్డే బాగా ఓపీలో ఇవే ఉంటాయండి, వస్తున్నారా బాగుంటాయి. క్రికెట్ ఇంజరీస్ ఉంటాయి, కొందరు ఈ బడ్డోళ్ళు ఉంటారు, మన ఎక్కువ చేతులకే ఉంటాయండి, చేయి పెడతారు అది అక్కడ తగులుతుంది. బట్ ఇవాళ రేపు టెన్నిస్ అంటే లైక్ హైదరాబాద్ హ్యాస్ ద లగ్జరీ ఆఫ్ ఆల్ దీస్ గ్రౌండ్స్ అరౌండ్ బికాస్ ఆఫ్ 111 జియో మనకి అడ్వాంటేజ్ ఉంది. వీ హ్యావ్ ఆల్ ద గ్రౌండ్స్ అరౌండ్. సో అందరూ దే ఆర్ ప్లేయింగ్ విత్ రెగ్యులర్ టెన్నిస్ బాల్ తో ఆడే వాళ్ళకంటే వీళ్ళు ఎక్కున్నారు. అండ్ మొత్తం సాఫ్ట్వేర్ కంపెనీస్, ఐటీ ప్రొఫెషనల్స్, ఎవ్రీబడి ఆర్ liking that atmosphere also. వెళ్ళొచ్చు ఒక వన్ డే వెళ్ళొచ్చు, దే సిట్ దేర్, దే ప్లే, దే కమ్ బ్యాక్. సో దట్ ఈస్ వాట్ బాగా ఎక్కువైపోయిందండి. నేను ఐ యూస్ టు ప్లే ఇన్ 2015-16 అప్పుడు ఆడినప్పుడు ఒక 5-6 ఉండేవి గ్రౌండ్ లో. ఇప్పుడు చాలా ఎక్కువైపోయాయి. మీరు అజీజ్ నగర్ రోడ్డుకి గ్రౌండ్ అక్కడక్కడ రోడ్డు మొత్తం అంతా గ్రౌండ్ లో ఉంటాయి. ఇప్పుడు మొత్తం అవే ఉంటాయి, అందులో ట్రాఫిక్ జామ్ అయ్యే కాడికి వచ్చింది అది. సో అన్ని ఇంజరీస్, స్పోర్ట్స్, అందరు కామన్ మ్యాన్ కూడా ఆడుతున్నారండి. అందరూ ఎవ్రీబడి ఏజ్ తో సంబంధం లేకుండా అందరూ దే ఆర్ గోయింగ్ ఆన్ ద వీకెండ్స్, దే ఆర్ ప్లేయింగ్. సో వీల్ ఆల్సో ఆ ఇంజరీస్ ఇక కనిపిస్తూ ఉంటాయి. సో ఒకసారి అటు జంప్ చేద్దాం వాళ్ళ దగ్గరికి, బికాస్ వచ్చింది కాబట్టి. నా వారం అంతా ఐటీ జాబ్ చేస్తూ ఒక దగ్గర కూర్చొని జాబ్ చేస్తూ రోజుకి 8-10 గంటలు, వీకెండ్ పోయి నేను ఫుల్ గా ఆడతా అంటే హౌ డేంజరస్ ఇట్ కెన్ బి ఫర్ యువర్ బాడీ. అంటే వితౌట్ ఎనీ ప్రాపర్ ట్రైనింగ్, ఆబ్వియస్లీ స్ట్రెచింగ్, కరెక్ట్, no strength training, no stretching, no stretching, you're sitting for all day. See, if you want to play casually also, ఏంటి అని అంటే బేసిక్స్ ఇస్ దట్ యూ హ్యావ్ టు డూ 15 minutes stretching, and ఇంకోటి mentally also you should be free first and foremost. And then even physically also the body demands few nutritions, ఇవన్నీ ఉంటాయి. మార్నింగ్ 7 పెడతారు, వీళ్ళు 6:30కి లేస్తారు, బ్రేక్ఫాస్ట్ లేకుండా ఆడుతూ ఉంటారు. సో ఏమవుద్ది అని అంటే దీనివల్ల ఏంటి అని అంటే యూసీ హ్యామ్స్ట్రింగ్ ఇంజరీస్, నీ ఇంజరీస్. నేను ఐవ్ సీన్ షోల్డర్ ఇంజరీస్ ఆఫ్ లేట్ అ లాట్ అండి, చాలా చూస్తున్నాను షోల్డర్ ఇంజరీస్. ఎస్పెషలీ వన్స్ యూ గో ఇన్ టు ఇదేంటి అని అంటే ఆ బౌలింగ్ వేసేస్తారు, వెళ్ళంగానే స్ట్రెచింగ్ లేదు ఏం లేదు వేసేస్తారు. అవును, ఆ వేసినంత సేపు బాగానే ఉంటుంది, చిన్నప్పుడు నడిచిపోతాయి ఇవన్నీ. ఐ మీన్ యాజ్ యు ఏజ్ దీస్ థింగ్స్ టేక్ ఎ టోల్ ఆన్ యువర్ బాడీ, రైట్? yes అంటే ఒక 20-21 ఇయర్ ఓల్డ్ కి వేరే ఉంటుందండి. వన్స్ 24, 25, 30, 35 యు గో అంటే అది హ్యూమన్ బయాలజీ, దాన్ని మనం వీ కెనాట్ ఏం అనలేం కదా. అండ్ దెన్ ఐవ్ సీన్ అంటే లైక్ ఐ డోంట్ నో, one of Ranji player actually who plays for Hyderabad. He was fast bowling చేసేవాడు బాగా, he pushes himself బాగా వేస్తాడు, he bats also, he does both. ఒక రోజు బౌలింగ్ వేసిన దానికి కొంచెం ఎక్స్ట్రా ప్రెషర్తో వేసాడు, he wanted అది. ఆ రోజు ఏమైపోయింది అని అంటే he had an injury in the shoulder. ఇనీషియల్ గా షోల్డర్ ఎక్స్రే తీస్తే నార్మలీ అక్రోమియన్ అంటాం, దాంతో పాటు లేచి రావడం అనేటిది చాలా రేర్.
అది మనం ఫస్ట్ డయాగ్నోస్ చేయడానికే టైం పట్టింది. ఓకే. ఎందుకంటే అది ఆ యాంగిల్లో ఎవరు ఆలోచించం. మనం చేసి అది వచ్చాక టు ఆపరేట్ ఇట్ ఆల్సో అది ఇట్స్ అ వెరీ డెలికేట్ ప్లేస్. ఇఫ్ వి ఓపెన్ ద షోల్డర్ తను హీ కెనాట్ గో బ్యాక్ అండ్ ప్లే. వి డోంట్ వాంట్ టు ఓపెన్, వి వాంట్ టు ఫిక్స్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. అట్లా చేసి బేసిక్గా హీ డజంట్ వాంట్ ఎనీ సర్జరీ. ఎందుకు అని అంటే బేసికలీ దట్ విల్ ఇంపాక్ట్ మై ఇది. కరెక్ట్. ఆఫ్టర్ దాట్ హీ టుక్ us like 2 years for to work on him. Then he went back, he played for a few matches also. Now he is not active ante. ఆల్రైట్. సో వెన్ యూ సే ఓపెన్, లెట్స్ ఫస్ట్ నీ తర్వాత ఈ సర్జరీస్ వైపు వెళ్దాం. నీస్ ఆల్సో టేక్ ఎ లాట్ ఆఫ్ టోల్ కదా ఫర్ ఫాస్ట్ బౌలర్ ఎస్పెషల్లీ, సమ్ టైమ్స్ బ్యాటర్స్ ఆల్సో. Wicket keepers అండి. వికెట్ కీపర్స్ అయితే ఇంకా ఎక్కువ పాపం. వాళ్ళు రోజుకి టెస్ట్ మ్యాచ్ ఆడితే 540 సిటప్స్ చేయాలి వాళ్ళు. ఎలా చేస్తారు నాకు అర్థం కాదు నిజంగా. హ్యాట్స్ ఆఫ్ టు ద వికెట్ కీపర్స్. వేళ్ళు అయితే ఉండవు, ఐ మీన్ అన్ని వంకరగానే ఉంటాయి. ఉంగరాలు పెట్టుకోవడం వాళ్ళ వల్ల కాదేమో, దూరదేమో అసలు. అలాంటి వేళ్ళు ఉంటాయి వాళ్ళకి. ఐమ్ షూర్ మోస్ట్ 99% వికెట్ కీపర్స్ కి ఫింగర్స్ స్ట్రైట్ గా ఉండవు. ఐ రిమెంబర్ స్టిల్ ఇయన్ హీలీ ఫోటో పెడితే అన్ని ఇలా వంకర టింకర్ గా ఉన్నాయి. మా ఎంఎస్కే ప్రసాద్ గారి వేళ్ళు కూడా ఇలా ఉంటాయి. బికాస్ ఆబ్వియస్లీ సో మెనీ ఫింగర్స్ హావ్ బీన్ బ్రోకెన్. నీ ఇంజురీస్ ఎక్కువగా ఏసీఎల్స్ చూస్తాం. నో, ఐ హ్యాడ్ ఎ ఎంసీఎల్. సరదాగా కార్పొరేట్ ఫుట్బాల్ ఆడుతుంటే వాడు తోసాడి కింద పడిపోయా. ఎంసీఎల్ ఎట్లయింది నాకు అర్థం కూడా కాలేదు. బట్ ఏసీఎల్ ఈజ్ ఈవెన్ మోర్ కామన్, రైట్? జస్ట్ టేక్ అస్ టు దట్ బికాస్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ పీపుల్ టు కమ్ బ్యాక్ ఫ్రమ్ దట్. యాక్టివ్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా, క్రికెట్ ఆడుతున్న వాళ్ళు, ఫుట్బాల్ ఆడుతున్న వాళ్ళు కూడా, ఇట్ టేక్స్ దెమ్ ఎ ఫ్యూ మంత్స్. ఎందుకు అంత కాంప్లికేటెడ్ అది? అంటే ఇప్పుడు సీన్ ఫ్యూ స్పోర్ట్స్ ఇండివిజువల్స్ నార్మలీ ఏసీఎల్ ఏమవుతుంది అని అంటే ఇట్ కుడ్ బి బేసికల్ ఫార్వర్డ్ యాక్షన్ బ్యాక్వర్డ్, because knee rests on two ligaments, mainly two ligaments, the others are on the side. ACL is basically a single most commonly injured ligament injury in any sport. Okay. It's not cricket, it's even common individuals also while walking, లేదా రోడ్ ట్రామా యాక్సిడెంట్స్ లో బైక్ స్టాండ్ చేస్తుంటే కొన్నిసార్లు కూడా పోతుంది. ఏసీఎల్ ఇస్ వే డిఫరెంట్. ఏసీఎల్ ఇంజరీ ఇస్ డిఫరెంట్. సో ఏసీఎల్ ఇంజరీ ఏమవుతుంది అని అంటే సమ్ టైమ్స్ మొత్తం టేర్ అవ్వదండి. ఇఫ్ ఇట్ ఇస్ లైక్ దిస్ అనుకోండి, మొత్తం టేర్ అవ్వదు, ఏదో మైల్డ్ అటాచ్మెంట్ ఉంటుంది. సో దానికి ఏంటి అని అంటే నడిపించేస్తారండి అలాగే దాన్ని. అలాగే ఇప్పుడు పిల్లాడు ఉన్నాడు అనుకోండి, సమ్వేర్ 21, 22 హిస్ కెరియర్ ఉంది, హీ హాస్ టు గో ఫర్ సెలెక్షన్స్. ఇప్పుడు అది తీసుకుంటే వెళ్తే ఎంఆర్ఐ తీస్తే ఇది అవుతే 6 నెలలు అవుద్దేమో. ఇదంతా ఎందుకు ఈ 6 నెలలు అంటే నేను ఈ సీజన్ పోతే మళ్ళీ నాకు ఎప్పటికీ రాదేమో. దే వాంట్ టు పుష్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ దట్ దే డోంట్ కమ్, ఎస్పెషలీ స్పోర్ట్స్ ఇండివిజువల్స్. యంగర్ ఇండివిజువల్స్ అంటారా, సారీ నాట్ యంగర్, ఇది మన ఐటీ ప్రొఫెషనల్స్ జనరల్ కామన్ మ్యాన్ ఏంటి అని అంటే దే వాంట్ టు చెక్ ఏం కాదులే అది. వాళ్ళకి ఏంటి అని అంటే పోతుంటే కొద్ది మెట్లు ఎక్కుతున్నప్పుడు, మెట్లు దిగుతున్నప్పుడు దే హ్యావ్ దట్ స్పెసిఫిక్ పెయిన్. ఆ పెయిన్ ఎప్పుడైతే వాళ్ళకి ఎక్కువ అవుతుందో దే కమ్. సో ఇట్ ఈస్ కొంచెం ఫస్ట్లో రారండి. బికాజ్ ఏసీఎల్ ఏంటి అని అంటే పడ్డప్పుడు ఒక్కొక్కసారి క్రానిక్ అండ్ అక్యూట్ టేర్స్ ఉంటాయి. అక్యూట్ టేర్స్లో మాత్రం మీకు ఇమ్మీడియట్ చాలా ఇమ్మెన్స్ పెయిన్ ఉంటుంది. వాడు 2-3 days లో వస్తాడు. జనరల్ మనము ఇఫ్ వి పుట్ హిమ్ ఆన్ కామన్ పెయిన్ కిల్లర్స్ హీల్ బి ఫైన్. ఏవి మనల్ని ఏమి అదే పేషెంట్ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ మళ్ళీ ఒక 2 months 3 monthsకి వస్తాడు. నాకు ఇంకా లైట్గా పెయిన్ ఉంది, ఇప్పుడు ఎంఆర్ఐ చేయించుకుంటాను అంటాడు. సో అప్పుడు ఎంఆర్ఐ చేయించుకుంటే అది మనకు అనిపిస్తుంది. అండ్ ఏంటి అని అంటే లిగమెంట్ తీసి కొత్త లిగమెంట్ పెడతాము అని అంటే ఇప్పుడు ఫ్రాక్చర్ అనుకోండి, మీకు విజువల్లీ కనిపిస్తుంది, ఇట్ ఇస్ క్లియర్లీ సీన్. అరే ఫ్రాక్చర్ అయింది, ఇరిగింది, నువ్వు వాడలేవు, ఇది పరిస్థితి అని. ఇక్కడ ఏంటి అని అంటే ఏసీఎల్ పోతే కొంచెం వరకు పీసీఎల్, ఎల్సీఎల్, ఎంసీఎల్ ఇవి ఏవైతే కొంచెం కాంపన్సేట్ చేస్తుంటాయి. ఈ కాంపన్సేషన్లో ఏంటి అని అంటే నడిపించేస్తుంటారు. అది నడిచే కార్యక్రమంలో దాన్ని నడిపిస్తూనే ఉంటారు 4 రోజులు. ఎక్కడైతే ఒక దగ్గరకు వచ్చాక ఇరిటేషన్ వస్తుందండి, ఏంటిది నేను ఇలా గుంటుకుంటే వెళ్ళాలి, ఏదో సడన్గా ట్రిప్కి వెళ్ళేది ఉంటుంది, ఏదో యాక్టివిటీ ఉంటుంది, ఎక్కడికి వెళ్తుంది, పెళ్ళి వస్తుంది, షాపింగ్ అంటే ఏదో ట్రిగర్ పాయింట్ వచ్చినప్పుడు మాత్రమే దే కమ్. కొందరు ఏంటి అని అంటే ఇది ఆల్ ఇప్పుడు స్పోర్ట్స్ ఇండివిజువల్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు కూడా 6 నెలల సీజన్ నడుపుతారండి, దాంతో అటో ఇటో చేస్తారు. బట్ ఎప్పుడు వస్తారు అని అంటే వన్స్ ఇట్ స్టార్ట్స్ ఎఫెక్టింగ్ దేర్ గేమ్, ఇంకా అర్థమైపోద్ది, ఇక నేను చేయలేను అనేది ఎప్పుడైతే అర్థమైందో తెలుకం. బట్ ఏసీఎల్ ఇస్ సంథింగ్ స్పోర్ట్స్ ఇండివిజువల్ షుడ్ యాక్ట్ ఇమీడియట్లీ అండి. దానివల్ల ఏమవుతుంది అంటే ఇఫ్ యూ డోంట్ గెట్ ఆపరేటెడ్ యూఆర్ డామేజింగ్ యువర్ నీ. కరెక్ట్, మీరు నీ డ్యామేజ్ చేసుకుంటున్నారు, మీ హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంత్ పోతుంది, మీ క్వాడ్రిసెప్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, మీకు హోల్గా మీ నీ ఒక లోవర్ లిమ్ అంతా కూడా మీరు ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్. ఇఫ్ యూ వాంట్ టు ప్లే దట్ స్పోర్ట్, అది కంపల్సరీ మీరు ఏసీఎల్ అనేది ఎప్పటికైనా చేయించుకోవాల్సిందండి. యూ హ్యావ్ టు గెట్ ఏసీఎల్ ఆపరేటెడ్. రైట్. సో 3-4 ligaments around the knee, ACL, PCL, MCL, LCL, right? I know of 3 only. LCL తెలియదు నాకు, because I had an MCL. I know what MCL is. అప్పటికే నాకు ACL కూడా తెలుసు, బట్ MCL తర్వాత తెలిసింది నాకు. మోస్ట్ కాంప్లికేటెడ్ జాయింట్ ఇదేనా బాడీలో? వుడ్ యు సే దట్? ఎస్ అండి, మోస్ట్లీ ఇట్ ఈస్ కాంప్లికేటెడ్ అని అంటే మాత్రం షోల్డర్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ కాంప్లికేటెడ్.
మీకు మల్టిపుల్ స్మాల్ లిగమెంట్స్, మల్టిపుల్ క్యాప్స్యూల్ ఉంటుంది, మళ్ళీ లేబ్రమ్ అంటాము, లోపల ఉంటాయి. ఆల్ స్మాల్ ఇంజరీస్ అండి. అండ్ నీ అన్న దేర్ ఆర్ 3-4 దట్ యూ కెన్ గో ఇన్ అండ్ ఇట్ ఈస్ అన్ ఓపెన్. ఇదేంటి అని అంటే టు గో ఇన్ అండ్ కమ్అట్ ఆల్సో ఇస్ వెరీ డిఫికల్ట్. అండ్ టు అడ్రస్ దట్ ప్రాబ్లమ్ ఆల్సో ఇస్ డిఫికల్ట్ ఫస్ట్. అండ్ చేసిన ఎంతవరకు రియాక్ట్ అవుతారు అనేటిది డిఫరెంట్ థింగ్. నీ అనుకోండి ఏసీఎల్ స్ట్రైట్ ఫార్వర్డ్. యాక్చువల్లీ ఏసీఎల్ కానీ పీసీఎల్, ఎంసీఎల్ ఇవన్నీ స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీస్ కొంచెం వరకు వెన్ కంపేర్డ్ విత్ షోల్డర్. ఆల్వేస్ షోల్డర్ సర్జన్స్ ఆర్ కాంప్లెక్స్ సర్జన్స్ వెన్ కంపేర్డ్ విత్ నీ. ఓకే, ఈవెన్ సర్జన్స్ లాస్ట్ రిసార్ట్ గానే కట్ చేస్తారు. అప్పటిదాకా దే ట్రై అండ్ సమ్హౌ మేనేజ్. ఇంకా తప్పదు అంటేనే కట్ చేస్తారు, బికాస్ స్పైన్ ఇస్ వెరీ కాంప్లికేటెడ్ ఇస్ వాట్ ఐవ్ హర్డ్. నౌ దట్స్ యువర్ స్పెషాలిటీ. సో లెట్స్ స్టార్ట్ దేర్. వెన్ డూ యూ టేక్ ద కాల్ కి లేదా ఇంకా సర్జరీ చేయాలి, ఎంతవరకు మేనేజ్ చేయడానికి ట్రై చేస్తారు? ఫర్ సే ఇది ఒక స్పోర్ట్స్ పర్సన్ కి వర్సెస్ ఎ కామన్ మ్యాన్ హూస్ రెగ్యులర్ నార్మల్ స్పోర్ట్స్ ఎక్కువ నార్మల్ అప్పుడప్పుడు ఆడతారు కానీ ఐటీ జాబ్ అనుకోండి, వేరే జాబ్ అనుకోండి. వెన్ యూ డిసైడ్ టు కట్? Basically 95% of the backache patients will never require surgery. It is either because of dehydration, vitamin deficiencies, వీటి వల్లే they'll come. Okay. Those things just require modification of lifestyle. వాటర్ ఇంటేక్ పెంచుకోవడం, కూర్చోకపోవడం ఎక్కువసేపు, వీటికి వెళ్తాయి 95% ఆఫ్ ద టైమ్. ఐదర్ వైటమిన్ డెఫిషియన్సీ, వైటమిన్ డి. A country like India, which has a luxury of sun, we are seeing vitamin D deficiency patients. మీరు అది అంటుంటే నాకు ఎంత భయంగా ఉందంటే, బికాస్ డ్యూరింగ్ దిస్ ఐపీఎల్ వాట్ హ్యాపెన్స్, సారీ ఐఎమ్ డైగ్రెసింగ్, బట్ రాత్రి 1 గంటకి వెనక్కి వస్తాం హోటల్కి, 2-3 పడుకొని 11కి ఎప్పుడో లేస్తాం. బయటికి వెళ్ళడమే లేదు తెలుసా. నేను డ్యూరింగ్ ఐపీఎల్ ఐ డోంట్ సీ సన్ డ్యూరింగ్ ద మార్నింగ్స్ బికాస్ ఐ వేకప్ ఎట్ 11-12, 1-2 o'clock మళ్ళీ స్టూడియోకి వెళ్ళాలి. స్టూడియో అగైన్ ఆబ్వియస్లీ క్లోజ్ సెటప్. నాకు తెలుసు నాలో విటమిన్ డి లేదని. ఐ నో ఫర్ ఎ ఫ్యాక్ట్. సో వాట్ యూర్ సేయింగ్ ఇస్ లైక్ హిట్టింగ్ మీ సో హార్డ్. ప్లీజ్ కంటిన్యూ. విటమిన్ డి. సో వైటమిన్ డి ఇస్ వన్ ఆఫ్ ది ఇది కీ థింగ్ అంటే అదే. సో మీకు డిహైడ్రేషన్, వైటమిన్ డెఫిషియన్సీస్, ఇవన్నిటితో మీకు నార్మల్ బ్యాక్ పెయిన్ విల్ ఆల్వేస్ గో అవే అండి. దెర్ ఆర్ ఆల్వేస్ ఫ్యూ డేంజర్ సైన్స్ స్పైన్ లో. ఏంటి అని అంటే ఇవన్నీ స్టేజ్ 1, ఆల్ దీస్ 95%. ది అదర్ 5 ఫస్ట్ థింగ్ ఏంటి అని దే హ్యావ్ లైక్ రేడియేటింగ్ పెయిన్ అండి. ఏంటి అని అంటే బ్యాక్ నుంచి దే స్టార్ట్ హ్యావింగ్ పెయిన్ టు ది లెగ్. రైట్. ఇక్కడ కూడా ఏంటి అని అంటే ఇట్ కెన్ బి డన్ విత్ స్ట్రెచెస్ సమ్ టైమ్స్ స్ట్రెచెస్ తోని, లేదు అని అంటే కొంచెం హ్యాబిట్స్ చేంజ్ చేసుకొని మోడిఫికేషన్ తోని ఇక్కడ వరకు ఉంటుంది. Actually, when we go in for surgery in a common individuals, sports individuals are different. Common individuals ఏంటి అంటే they'll have power తగ్గిపోద్దండి. ఒక కాల్తో కంపేర్ చేస్తే ఇంకో కాల్కి పవర్ తగ్గిపోతుంది. కొందరు ఏమని కంప్లైంట్స్ ఇస్తారు అని అంటే దే డోంట్ నోటీస్ దట్ ద పవర్ హెస్ గాన్ డౌన్. మీరు చెప్పులు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ గ్రిప్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. సో యుల్ స్టార్ట్ లూజింగ్ యువర్ ఫుట్వేర్. That's such a nice insight. Yes, footwear. And then ఇంకోసారి మీరు పెన్ పట్టుకొని once you start writing fine movements, you'll notice that the speed is low. Or you are unable to hold it for long times, or పట్టుకుంటే గ్రిప్ పోతుంది. ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. This is all where we intervene for surgery. ఇక్కడ మాత్రమే we go in for surgery. ఆ ముందు ఫస్ట్ 1-2 కండిషన్స్ లో you don't require any surgery, only lifestyle modification ఇక్కడే ఉంటుంది. And then there are extreme conditions wherein ఇన్ఫెక్షన్స్ కానీ లేదు అని అనుకుంటే ఒక్కొక్కసారి ఏమవుద్ది అని అంటే బౌల్ అండ్ బ్లాడర్ ఇస్ ఇన్వాల్వ్. ఇదేంటి అని అంటే దిస్ ఆర్ ఆల్ మెడికల్ ఎమర్జెన్సీస్ దట్ వీ డూ ఆన్ ఇమ్మీడియట్ బేసిస్. అవి ఏంటి అని అంటే ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మీరే నార్మల్ ఇండివిజువల్స్ ఉన్నారు, ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, అన్ని రోజులు ఏముండదు, సడన్ గా జిమ్కి వెళ్తారు, దెర్ ఇస్ అ డెడ్ లిఫ్ట్ ఫోబియా, టక్మని ఎత్తుతారు, వాళ్ళు ఇమ్మీడియట్ గా వచ్చేస్తారండి. పెద్దగా వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళు ఐ వుడ్ సే ఆ ఎక్సర్సైజ్ డెడ్ లిఫ్ట్ ఏదైతే ఉంటుందో మెయిన్ గ్రాడ్యువల్ గా చేసుకుంటూ చేస్తే పర్వాలేదు. ఇట్స్ గుడ్ ఎక్సర్సైజ్, అట్లేం లేదు. యువర్ స్ట్రెంథెనింగ్ చేసుకుంటే ఓకే. మనం ఏదో స్పోర్ట్స్ ఇండివిజువల్ చేసాడు కదా లేపుదాం 100 కిలోలు అంటే పట్టం అంతే అయిపోయింది. మనం ఎంత లేపగలుగుతాం అక్కడ వరకు లేపితే. అండ్ ఇంకొకటి వెయిట్ లిఫ్టింగ్, ఇవన్నిటి వల్లే బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ ఎక్కువ వస్తాయండి. ఈ డిస్క్ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఆర్ స్పోర్ట్స్ ఇండివిజువల్స్ లో తక్కువ చూస్తామండి. డిస్క్ ఇష్యూ ఇస్ వెరీ లెస్ ఇన్ క్రికెట్, చాలా రేర్. అన్లెస్ ఏదన్నా వాళ్ళకి ఏమైనా జిమ్ లో ఇంజరీ అవుతాయి తప్పితే రెగ్యులర్ స్పోర్ట్స్ లో అంత ఈజీగా డిస్క్ ఇంజరీస్ రావండి. వాళ్ళకి వచ్చేది మెయిన్లీ ఇస్ స్ట్రెస్ ఫ్రాక్చర్స్. ఒక సైడ్ ఇప్పుడు బోత్ ద జాయింట్స్ 2 sides ఉంటాయి స్పైన్ లో, 1 side ఫస్ట్ స్ట్రెస్ ఫ్రాక్చర్ రైజ్ అవుతుంది. దే ప్లే బికాస్ ది అదర్ సైడ్ ఇస్ దేర్. వాళ్ళకి మైల్డ్ డిస్కంఫర్ట్, నాగింగ్ ఉంటుంది. వన్స్ ది అదర్ సైడ్ ఇస్ ఆల్సో గాన్, బోత్ ద సైడ్స్ ఎప్పుడైతే మీకు స్ట్రెస్ ఫ్రాక్చర్స్ అవుతాయో యూ విల్ సీ ట్రాన్సిషన్ ఆఫ్ ద వర్టిబ్రా. అంటే 1 over ఒక దాని మీద ఇంకోటి కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. ఇక్కడే దే విల్ కమ్
they'll come. Or mild, దీన్ని మెడికల్ లాంగ్వేజ్ లో వి కాల్ ఇట్ as లిస్థసిస్, స్పాండైలోలిస్థసిస్ అంటాం. దిస్ ఇస్ వేర్ ఈవెన్ మన కామన్ పీపుల్ వచ్చేది కూడా ఈ దీనికోసం వస్తారు. దిస్ నార్మలీ దే కంప్లైంట్ విల్ బి బ్యాక్ పెయిన్, బాగా బ్యాక్ పెయిన్ ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది. దిస్ ఆల్సో వి ఇంటర్వీన్ ఫర్ సర్జరీ ఇన్ దీస్ కండిషన్స్ ఆల్సో. సో నార్మల్ ఫ్రాక్చర్ ఇందాక అన్నట్టు కనిపిస్తుంది, స్ట్రెస్ ఫ్రాక్చర్ అంత ఈజీగా కనిపిది కూడా కదా. ఇట్ ఈస్ జస్ట్ దట్ మీరు రిపిటేటివ్ గా అదే పని చేసి 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 స్ట్రెస్ వల్ల అది కొంచెం క్రాక్ అవుతుంది, అక్కడ చిన్న క్రాక్ ఏదో ఉంటుంది. బట్ ఇస్ ఇట్ రేడియేటింగ్ పెయిన్, ఇస్ ఇట్ షూట్ అని అంటే అన్లెస్ దేర్ ఇస్ అగైన్ ఆ లోడ్ దాని మీద పడితే తప్పితే, ఇప్పుడు మైల్డ్ స్ట్రెస్ ఫ్రాక్చర్ అనుకోండి, మీరు నడిపించేస్తారండి, ఏం పెద్దగా ఉండదు. అంటే మీరు స్పోర్ట్స్ ఇండివిజువల్స్ నడిపిస్తున్నారు అన్నప్పుడు నార్మల్ పీపుల్ నడిపించేస్తారు ఆ స్ట్రెస్ ఫ్రాక్చర్స్. ఇప్పుడు వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు, ఇది అవుతుంటది, అవి అవుతుంటాయి. కామన్ పీపుల్ కూడా దే హావ్ లాట్ ఆఫ్ వర్క్స్ టు డూ కదా. సో వాళ్ళకి ఏంటి అంటే స్ట్రెస్ ఫ్రాక్చర్ మళ్ళీ అక్కడ వెయిట్ పడేంత వరకు వాళ్ళు బాగానే ఉంటారు. రిపీటివ్ ట్రామా ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వేర్ దే స్టార్ట్ హ్యావింగ్ ఎక్సెస్ పెయిన్. వన్స్ ఇట్ ఈస్ ఫ్రాక్చర్డ్ ఆన్ బోత్ ద సైడ్స్, ఇమ్మీడియట్ గా దే హావ్ ఇమ్మెన్స్ పెయిన్. దట్ ఈస్ వేర్ దే హావ్ లాట్ ఆఫ్ పెయిన్. మీకు హార్దిక్ పాండ్యా ఇన్సిడెంట్ లో కూడా అదే, దట్ ఈస్ ఓన్లీ ద ప్రాబ్లమ్. వెన్ హి ఫెల్ డౌన్, లైక్ యు సెడ్, ది సెకండ్ టైం దట్ ఇట్స్ ఎ బిగ్గర్ ఇష్యూ దన్ ద ఫస్ట్ టైం. బుమ్రా కూడా ఫస్ట్ టైం అయినప్పుడు హి టుక్ రెస్ట్, హి కేమ్ బ్యాక్, మళ్ళీ వేసాడు, మళ్ళీ వచ్చింది. సో దిస్ స్ట్రెస్ ఇంజరీస్ కీప్ రికరింగ్. అది పూర్తిగా హీల్ అయిందో లేదో MRI is the only way to find out, or is there any other way to find out? Stress fractures are something that MRIs repeative గా తీసుకుంటారండి. నార్మల్లీ వర్క్లోడ్ మేనేజ్మెంట్ లో దానిలో చేస్తారు. యు సీ దోస్ స్ట్రెస్ ఫ్రాక్చర్స్ ఆర్ దేర్, ఆ చేంజెస్ దే కీప్ హీలింగ్. బట్ ఏంటి అని అంటే అది 100% మానింది అని మనం అనలేం, చెప్పలేదు. సో ఇంకోటి ఏంటి అని అంటే సింప్లెస్ట్ వే, మాకు ఈజీ ఏంటంటే ఆ పని మానేమని చెప్తాం. కానీ అది వాళ్ళు మానలేరు కదా, అవదుగా మళ్ళీ పోయి ఆడతారు. అవును. సో వాళ్ళు మళ్ళీ ఆడినప్పుడు ఆబ్వియస్లీ ఇఫ్ ఇట్ ఇస్ ద టెక్నిక్ దట్ ఈస్ రాంగ్, ఇఫ్ ద వే దే ఆర్ డూయింగ్ ఇట్ ఈస్ రాంగ్, ఆర్ ఇఫ్ ద డిహైడ్రేటెడ్, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎన్నో ఉంటాయి, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఎన్నో ఉంటాయి. ఆ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ విల్ ఇమీడియట్లీ, దట్ ఈస్ ద వీక్నెస్ దట్ దే హ్యావ్ టు గివ్ రెస్ట్, దే హ్యావ్ టు అడ్రస్ ఇట్. ఇంకా అది ఆటోమేటిక్ వచ్చేసింది. లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఇస్ ఫిక్సింగ్, ఫ్యూజింగ్ ఇట్, రిమూవింగ్ దట్ జాయింట్ ఆఫ్, అంతేగా. దట్ ఈస్ ద లాంగ్ టర్మ్ సొల్యూషన్. అసలు ఈవెన్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఆల్సో మీకు దే హ్యావ్ ఆల్ దీస్ స్పైన్ ఫ్రాక్చర్స్. చాలా మంది, ఇన్ఫాక్ట్ షేన్ బాండ్, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్, he stopped playing cricket కదా, బట్ హీ హ్యాడ్ ఎ ఫ్యూజ్డ్ vertebrae, I think, స్క్రూస్ పెట్టుకొని బౌలింగ్ చేశాడు, తర్వాత మానేశాడు ఆఫ్ కోర్స్, బట్ హీ ప్లేడ్ విత్ దట్. అండ్ నా మైండ్ ఇట్స్ జస్ట్ బ్లోన్ దట్, అరే స్క్రూలు ప్లేట్లు పెట్టుకొని ఎట్లా బౌలింగ్ చేశారు 150 km/h. ఐ జస్ట్ కాంట్ wrap my head around that. లేదండి, దేర్ ఆర్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో అవి ఉన్నంత మాత్రాన మనకి అని ఏం లేదు. See, you fix it properly, you fuse it. Biomechanically, you are more strong because you had fracture in that vertebra, stress fractures. It's fused. It has become a single block. You can come back and play with screws anyway. In fact, now almost major cases, even general individuals also, we are going for fixing. Okay. Fix చేస్తే ఏంటి అని అంటే you'll have extra additional strength. ఇప్పుడు ఫస్ట్ ఇన్సిడెంట్స్ లో మన క్రికెటర్స్ కి ఏంటి అని అంటే ఫిక్స్ చేయలేదు, జస్ట్ రెస్ట్ ఇచ్చారు. ఆడ ఇంజెక్షన్ ఆడ జస్ట్ ఇంజెక్షన్స్ ఇవ్వడము, దాన్ని ఏదో యాంటీ ఇన్ఫ్లమేటరీలతో వాళ్ళకి ఫిజియోథెరపీతో రన్ చేశారు. దట్ ఈస్ నెవర్ అ లాంగ్ టర్మ్ సొల్యూషన్. ఈ కండిషన్స్ లో ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపనింగ్, యూ షుడ్ టేక్ ఇట్ సీరియస్లీ. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఇట్, కొంచెం ఏంటి అని అంటే ఫిక్సింగ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఎనీ రిపీటివ్ స్ట్రెస్ ఫ్రాక్చర్స్. ఒకటే ప్లేస్ లో అవుతుంటాయి, మల్టిపుల్ ప్లేసెస్ లో అవుతున్నాయి అని అనుకోండి, ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. అదేంటి అని అంటే దట్ హ్యాస్ టు బి అడ్రస్డ్ వెరీ డిఫరెంట్లీ. అది మీరు యూ హ్యావ్ టు గో బ్యాక్ టు యువర్ టెక్నిక్, యువర్ సీయింగ్, రెస్ట్ మీకు హీల్ అవుతుంది. బట్ ఒకటే ప్లేస్ లో మల్టిపుల్ ట్రామాస్ ఉన్నాయి అని అంటే దట్ విల్ గో ఫర్ ఫిక్సేషన్. సో ఇట్స్ నాట్ దట్ వన్ బాల్ దట్ యు బౌల్డ్, బట్ ద హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ బాల్ యు బౌల్డ్ బిఫోర్, అది ఇక్కడికి లీడ్ చేస్తుంది. అక్కడ బ్రేక్ అయింది అంతే. ఆ పాయింట్ మీకు కనిపించే దాని ముందు చాలా జరిగిపోతే మీకు కనిపిస్తుంది. నేకెడ్ ఐ కానీ మీకు కానీ మీకు అర్థం అయ్యే వరకు మీరు బాడీని అబ్యూస్ చేశారు కాబట్టి ఆడికొచ్చారు. సో ఆ రెస్ట్ ఫేస్ ఉంటుంది చూసారా. చాలా మంది ఫాస్ట్ బౌలర్లకి వీళ్ళందరికీ కోవిడ్ వాజ్ బ్లెస్. క్రికెట్ ఆడడం మానేసి చాలా ఆడలేకపోయారు కాబట్టి చాలా హీల్ అయ్యారు చాలా మంది. ఈవెన్ మీకు హార్దిక్ పాండ్యా కేసులో కూడా ఈ హ్యాడ్ దట్ అడిషనల్ టైమ్, ఈ కేమ్ బ్యాక్, ఈ గేవ్ రెస్ట్, ఈ ప్లేడ్. సో రెస్ట్ ఇస్ సంథింగ్ we want, which is that they cannot give. They cannot give. సో దేర్ ఆర్ డిఫరెంట్ మిడిల్ గ్రౌండ్స్ కి ఎక్కడికో రావాలండి. ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటారు, వాళ్ళేమో రారు టైపులో. మీరేమో రెస్ట్ తీసుకోమంటారు, వాళ్ళు తీసుకోలేరు. వాళ్ళు మేమా అది తప్పితే వేరే చెప్పలేము. కరెక్ట్. సో నౌ హార్దిక్ పాండ్యా సేయింగ్ నేను టెస్ట్ క్రికెట్ ఆడను ఇస్ కమింగ్ ఫ్రమ్ a science backing where ఆడితే తెలుసు for a fact that your back is going to break down again and his career might be finished after a point. So that's the reason he says నేను టెస్ట్ ఆడను, లాంగ్ ఫార్మాట్ లో అన్ని ఓవర్లు వేయడం బాడీ తీసుకోలేదు ఇంకా.
That's the understanding he has. Is that a fair assessment? అంతే అండి. దట్ ఈస్ వేర్ హిస్ workload, whatever is being calculated, he cannot play all the sports. Right. He is prioritizing what he wants to play. All the formats ఆడలేడు. He is also more suited for దీనికి అని ఫిక్స్ అయ్యాడు. Correct. సో సరే అది వదిలేస్తే ఇవన్నీ నేను ఆడగలుగుతాను అనేటిది ఫిక్స్ అయ్యి ఆడి చేస్తున్నాను. అండ్ రెండోది ఆడకంటే ఈడ ఆకర్షణ ఎక్కువ ఉంది. అది కూడా ఉంది. బట్ అగైన్ బాడీ ఆల్సో విల్ నాట్ సహకరించదు. అది మీరు 5 ఏళ్ళు ఆడేది ఇక్కడ ఆడితే సంవత్సరంలో అయిపోతుందేమో, కెరీర్ కూడా అయిపోవచ్చు. అండ్ యాజ్ ఇట్ ఈస్ స్పోర్ట్స్ పర్సన్ ఇంతే కెరీర్ పాపం, లైఫ్ స్పాన్ చాలా చిన్నది. ఇందాక మీరు ACL PCL గురించి చెప్తున్నప్పుడు డీజనరేట్ అయిపోయే ప్రమాదం ఉంది నీ అన్నారు. నౌ వాట్స్ దాట్? లైక్ ఇంత అబ్యూజ్ చేసినా కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా ఓవర్ వెయిట్ ఉన్నా కూడా సపోర్ట్ చేస్తాం మన నీస్. ఫర్ ఎగ్జాంపుల్ 140-150 కిలోస్ ఉన్నా కూడా, చాలా ఒబీస్, మార్బిడ్లీ ఒబీస్ ఉన్నా కూడా నీ సపోర్ట్ ఎంతవరకు లోడ్ బేర్ చేయగలుగుతాయి అవి? ఐ మీన్ వి అబ్యూజ్ ఇట్ క్వైట్ అ లాట్. అంటే అలా స్పెసిఫిక్ గా ఏం లేదండి. బాడీ మెకానిక్స్, హౌ యూర్ ట్రైన్, వాట్ కైండ్ ఆఫ్ వర్క్ యూ డూ, వేర్ యూ, హౌ మచ్ యూ వాక్, ఫిజికల్ ఫిట్నెస్, ఇవన్నీ కూడా కొంచెం ఉండేయండి. యూ సీ పీపుల్, మీరు క్రికెట్ లో చూసినా కొందరు BMI ఇస్ హై, అవును, అండ్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫ్లెక్సిబుల్. కరెక్ట్. మీరు చూస్తే సో ద ఫ్లెక్సిబిలిటీ ఇస్ సంథింగ్ దట్ హ్యాస్ టు బి ఈజ్ అ కీ ఇన్ ఎనీ స్పోర్ట్. ఈవెన్ ఇన్ అవర్ డైలీ లైఫ్ స్టైల్ ఆల్సో ఫ్లెక్సిబిలిటీ ఇస్ వెరీ కీ. మీకు ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైతే అల్టర్ అవుతుందో, సో యూ హ్యావ్ స్టిఫ్ జాయింట్స్. So the weight is going on to the joints. Weight should never go on to the joints. ఇప్పుడు మీరు సపోజ్ ఒక బాక్స్ జంప్ చేయాలనుకుంటున్నారు పైకి, the core is the muscle that has to be activated and you have to go up. If you land on your knees, దానికే సాఫ్ట్ ల్యాండింగ్, హార్డ్ ల్యాండింగ్ అంటారు. సాఫ్ట్ ల్యాండింగ్ ఇస్ ఆల్వేస్ మీకు మసిల్ మీదకి వెళ్తుంది, నాట్ ఆన్ టు ద జాయింట్స్. సేమ్ వే మీరు అలా వెయిట్ ఉన్నా కూడా, ఇఫ్ హీస్ పుట్టింగ్ ఇట్ ఆన్ టు ద మసిల్ అండ్ ఈస్ వాకింగ్ ఆన్ ది జాయింట్స్, ప్రాబ్లం లేదు. లేదు మనం సన్నగా ఉన్నా కూడా జాయింట్స్ మీదకి వెయిట్, అంటే టెక్నిక్ అండి అది. బేసికలీ ఇట్ ఇస్ ఆల్ కమ్స్ డౌన్ టు ద టెక్నిక్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మసిల్స్ దట్ ఈస్ ఇగ్నోర్డ్ ఇస్ కోర్ మసిల్స్. మీకు కోర్ మసిల్స్ ఆర్ ద కీ. మీకు ఇప్పుడు ఫర్ సపోజ్ యూసీ క్రికెట్ ప్లేయర్స్ కింద పడుకొని పైన పడుకొని కొడుతున్నారు అని అంటే వాళ్ళ కోరే అండి. వాళ్ళ కోర్ నుంచి స్ట్రెంత్ తీస్తారు బయటికి. కోర్ ఇస్ వేర్ యూ రొటేట్, యూ స్టాండ్, యూ డూ, ఇవన్నీ కోర్ లో. పవర్ సెంటర్ అదే, అది పవర్ సెంటర్. దాన్ని స్ట్రెంథన్ చేయరు. అండ్ కోర్ అంటే ఓన్లీ యాబ్స్ అనుకుంటారు, వెనకాల కూడా ఉందిగా. అది కోర్, వెనకాల స్పైన్, ఈ రెండింటితోనే మనం నిల్చున్నాం. రైట్. ఫస్ట్ మనం స్టాండింగ్ అని ఏ స్పోర్ట్ అయినా ఇది చాలా ఇంపార్టెంట్. ఎనీ స్పోర్ట్ ఈ రెండు అనేటివి కంటిన్యూస్ స్ట్రెంథనింగ్ చేస్తూనే ఉండాలి. అండ్ ఇవన్నీ ఏంటి అని అంటే, యూ డోంట్ నీడ్ టు డూ విత్ హెవీ వెయిట్స్, యూ కెన్ డూ విత్ యువర్ బాడీ వెయిట్. Planks is a good way to. Very good way, అండి, వెరీ గుడ్ వే. You can start strengthening your core muscles. Right. Once you start, core activation కూడా ఒక ఇంపార్టెంట్ థింగ్. స్ట్రెంథన్ చేసినంత మాత్రం సరిపోదు, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ డీప్ మసిల్స్. యూ కెనాట్ యాక్టివేట్ దెమ్. రైట్. దెర్ ఇస్ అ వర్డ్ కాల్డ్ as యాక్టివేషన్. వాటిని చెయ్యాలి అని అంటే యూ హ్యావ్ టు ఫస్ట్ స్టార్ట్ టు యూజ్ దోస్ మసిల్స్. చాలా వరకు ఆ మసిల్స్ వాడటం, ఆ మసిల్స్ వాడినందుకు ఏంటి అని అంటే, అక్కడ నుంచి స్ట్రెంథన్ చేయలేకపోతే మిగతా మసిల్స్ అన్ని వాడతాం మనం. ఆ మసిల్ యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కోర్ మసిల్స్ ఏ స్పోర్ట్ కైనా ఇంపార్టెంట్. సరే, షోల్డర్ చాలా కాంప్లికేటెడ్ జాయింట్ ఇందాక చెప్పారు కదా మీరు. ఈ కీ హోల్ సర్జరీ వచ్చిన తర్వాత డూ థింక్ ద రికవరీ టైమ్స్ అవి డ్రాస్టికలీ ఇంప్రూవ్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ హావ్ టు, ఇందాక ఓపెన్ చేస్తే మళ్ళీ బౌలింగ్ చేయలేరు అన్నారు ఇందాక మీరు. అది చేయకుండా కీ ఆర్థ్రోస్కోపిక్, ఇస్ దాట్ సేవింగ్ అ లాట్ ఆఫ్ కెరియర్స్? డెఫినెట్లీ షోల్డర్ ఏ జాయింట్ అయినా ఓపెన్ చేస్తే కష్టం అండి. షోల్డర్ కాదు, ఏ జాయింట్ అయినా ఓపెన్ చేయడం అనేది, ఏదైనా కూడా ఓపెన్ చేయడం అనేది ఇస్ అ వెరీ ఓల్డ్ వే. రికవరీ లేట్ ఉంటుంది అంత. యూఆర్ నాట్ ఓపెనింగ్ హియర్, వీ హ్యావ్ ద లగ్జరీ ఆఫ్ టెక్నాలజీ, ఎవ్రీథింగ్ నౌ. సో ఏంటి అంటే, వీ పాస్ అ కెమెరా ఇన్సైడ్, వీ కెన్ విజువలైజ్ ఆల్సో వాట్ హెస్ హ్యాపెండ్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్పెసిఫిక్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్ దట్ వీ సీ. క్రికెట్లో వీ సీ ఫ్యూ లేబ్రమ్ టేర్స్ కానీ ఇవన్నీ, అవి ఏవైతే ఉంటాయో వీ కెన్ ఫిక్స్ దెమ్ ఇన్స్టెంట్లీ అండి, వీ కెన్ ఫిక్స్ దెమ్. బట్ ఏంటి అని అంటే, షోల్డర్తోనే it involves an intense rehabilitation. You have to go back, do that rehabilitation, strengthen that muscle. ఎందుకంటే మీకు ఆ ఇంజరీ వల్ల ఏమవుతుంది అని అంటే, ఆ మసిల్ వేస్టింగ్ ఉంటుందండి. ఫర్ సపోజ్ ఈ మసిల్, ఏ మసిల్ అయినా డెల్టాయిడ్ ఏదైనా సరే గోస్ ఇంటూ వేస్టింగ్. సో వన్స్ యూ వాంట్ గో బ్యాక్ అండ్ ప్లే దట్ స్పోర్ట్, యూ హ్యావ్ టు స్ట్రెంథన్ దట్ మసిల్. ఆ మసిల్ స్ట్రెంథన్ చేయాలి అని అంటే మీకు ఆ ఇన్ఫ్లమేషన్ అవన్నీ తగ్గాలి. సో కీ హోల్ సర్జరీలో ఏంటి అని అంటే, ద డౌన్ టైమ్ ఇస్ లెస్, బట్ ద ఫిజియోథెరపీ ఇస్ ద సేమ్. You have to go back and do the strengthening. That is one thing that the patient has to be క్లియర్లీ ఇన్ఫార్మ్. ఏమనుకుంటారంటే, కీ హోల్ సర్జరీ రేపు చేసే కానీ ఎల్లుండి అంత అయిపోయింది నాది మొత్తం జీరో, అలా కాదండి. The surgical time and the way we are operating, your recovery period is short. That is what the surgery is short. Rehab is the same. Right. Rehab మీద కాన్సన్ట్రేట్ చేస్తే it's the same. ఓకే. కొంతమంది బౌలింగ్ చేయగలుగుతారు, త్రో చేయలేరు. థ్రోయింగ్ ఇస్ అ ప్రాబ్లమ్ ఫర్ లాట్. అండర్ ఆర్మ్ వేసేస్తారు, ఫాస్ట్ బౌలర్ స్పెసిఫికలీ.
ఫర్ ఎగ్జాంపుల్ రియాన్ పరాగ్ కూడా చాలా రోజులు త్రో కింద నుంచి చేశాడు, ఈవెన్చువల్లీ గోట్ సోల్జర్ సర్జరీ డన్, అప్పుడే ఇప్పుడు నార్మల్గా త్రో చేయగలుగుతాడు. ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పటికి కూడా అండర్ ఆర్మే వేస్తున్నాడు, ఓవర్ ఆర్మ్ త్రో వేయట్లేదు. హౌ ఇస్ దట్ యూ కెన్ బౌల్ బట్ కాంట్ త్రో? బేసికలీ ఏంటి అని అంటే ఇట్ సైడ్ ఒక మసిల్ ఉంటుంది, దెర్ ఇస్ వన్ మసిల్ ఆన్ ద సైడ్స్. సో మనం ఏంటి అని అంటే ఈ ఫ్లాట్ త్రో రాదు. కరెక్ట్. ఈ మసిల్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో ఆ ఫ్లాట్ త్రో రాదు. బట్ ఓవర్ హెడ్ బౌలింగ్ అనేది చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ మసిల్ మనం యూజ్ చేయం. సో బౌలింగ్ చేస్తున్నప్పుడు అది కాదు, వేరే మసిల్ మనం యూజ్ చేస్తాం. అండ్ దెన్ మీకు ఇంకొకటి ఏంటి అని అంటే త్రో ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు జనరేట్ ఎనర్జీ ఫ్రమ్ ది, మీరు ఆ ఎనర్జీ జనరేట్ చేసి ఇక్కడ నుంచి ఎనర్జీతో వేయాలి. బౌలింగ్ అంటే ఏంటి, మీరు యూ స్టార్ట్ జనరేటింగ్ దేర్, అక్కడ వరకు వస్తారు, లోడ్ ట్రాన్స్మిట్ అవుతుంది, యూ లిఫ్ట్ యువర్ ఆర్మ్, యువర్ మూవింగ్ అదర్ థింగ్ అండ్ దెన్ యువర్ బౌలింగ్. సో అందుకని ఈ ఫ్లాట్ త్రో అనేది సింగిల్ మోస్ట్ కాంప్లికేషన్ అండి క్రికెట్ లో. అందరూ ఈవెన్ ఇప్పుడు క్రికెటర్స్ కి తక్కువ, హూ ఆర్ ఆన్ టు ప్రొఫెషనల్ స్పోర్ట్స్, బట్ రెగ్యులర్ గా ఆడే వాళ్ళందరికీ ప్రాబ్లం ఉంటుందండి. హూ ప్లే ఫర్ వైల్ వాళ్ళందరూ వీకెండ్ ఆడే వాళ్ళందరూ కూడా ఈ ప్రాబ్లమ్ తోనే వస్తారు ఎక్కడో దగ్గర, అది కంపల్సరీ. ఇంకొకటి ఏంటి అని అంటే ఆ ఇంజరీ టైమ్ తో పోద్దండి, మళ్ళీ అదేమి ఇస్ నాట్ సంథింగ్ దట్ విల్ బి దేర్ ఫర్ దెమ్, ఎందుకంటే అలా టేర్ ఏం అవ్వదు. ఇట్ ఇస్ మోర్ లైక్ అ స్ప్రెయిన్ ఆర్ అ స్ప్లిట్ ఆర్ సంథింగ్. వెన్ ఎవర్ యూర్ ట్రైంగ్ టు యాక్టివేట్ దట్ సింగిల్ మసిల్ యూ హ్యావ్ దట్ ప్రాబ్లమ్. సో సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 7-8 months క్రికెట్ ఆడలే, సడన్ గా వెళ్తే నేను బౌలింగ్ వేయగలుగుతా, త్రో వేసినప్పుడు నాకు తెలుసు నొప్పి వస్తుందని. సో నేను దాన్ని త్రో లాగా బౌలింగ్ లాగా సిమ్యులేట్ చేస్తూ వేస్తే మై షోల్డర్ ఇస్ ఫైన్ ఇస్ వాట్ ఐ నో, రైట్? వెళ్ళంగానే త్రో వేద్దాం అంటే మటాష్ మంగళగిరి పోయే ఛాన్స్లు ఎక్కువ. త్రో అనేటిది అంత ఫాస్ట్ గా వేయకూడదండి. త్రో అనేటిది మెల్లగా చేసుకొని వేసుకోవాలి. వెళ్ళిపోయి డైరెక్ట్ మనం లాంగ్ ఆన్ లో ఫీల్డింగ్ చేస్తాము, ఆడ నుంచి నేను కీపర్ చేస్తాను, అలాంటివన్నీ చేయకూడదు. ఏది ఉన్నా సరే యూ వెయిట్, యూ కమ్, వేయండి నువ్వు మ్యాచ్ లో అయితే థ్రోయింగ్ చేసి లైట్ గా అదో ఏదో చేసి కొంచెం ఎక్సర్సైజెస్ అన్ని చేసి దాని తర్వాత అక్కడికి వెళ్ళాలి తప్పితే రాగానే త్రోలు వేస్తానంటే త్రో అనేటిది రోజు క్రికెట్ ఆడేవాడు రోజు చేసేవాడు చేయాల్సిందే తప్పితే మనం వెళ్ళి ఇమీడియట్ గా చేయలేమండి. డెఫినెట్లీ ఇట్స్ నాట్. యూఆర్ బేసికలీ యూఆర్ జస్ట్ లోడింగ్ యువర్ బాడీ, ఇన్స్టెంట్ లోడింగ్ కదా అది. యూఆర్ ఇన్స్టెంట్లీ లోడింగ్ అండ్ థ్రోయింగ్ ద బాల్. మీరు బౌలింగ్ అనుకోండి, యూఆర్ నాట్ ఇన్స్టెంట్లీ లోడింగ్, ఈవెన్ దో యూ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 6 months or 7 months యూఆర్ బౌలింగ్ ఆల్సో, యూఆర్ నాట్ ఇన్స్టెంట్లీ లోడింగ్. మీరు రన్అప్ తో వస్తున్నారు, ఒక 6 steps చేస్తారో 7 steps చేస్తారో ఎంతో కొంత అయితే రన్అప్ తీసుకుని అయితే వస్తారు కదా. సో మీకు అది దట్ లోడింగ్ ఇస్ నాట్ ద ప్రాబ్లం. ఇక్కడేంది, మీరు అక్కడే ఉంటారు, ఎటు అటు ఇటు జరిగేది లేదు, వాడేదో పరిగెడుతున్నాడు అని మనం కోపంతో వాడి మీదకి ఇస్తున్నాను అని అంటే అది కూడా ఏంటి ఏదో ఫుల్ అవదండి. బేసిక్ ఇట్ షుడ్ బి ఫ్లాట్, దట్ ట్రెజెక్టరీ అన్నీ ఉంటాయి. త్రో ఇస్ సంథింగ్ ఒక 2-3 మ్యాచ్లు అయ్యి కొంచెం మనం ప్రాక్టీస్ చేశాక మెల్లగా వేయాలి. కానీ ఎప్పటికైనా సరే రెగ్యులర్గా ఆడే వాళ్ళకి ఏదైతే వీకెండ్ ఆడుకుంటారో ఆ త్రో గురించి అంత ఇబ్బంది పడకపోవడం బెటర్. కరెక్ట్. ఓకే, ఐ థింక్ ఇంజురీస్ ఎందుకు అవుతాయి ఇవన్నీ మాడుకున్నావు. ఇందాక మీరు రీహాబ్ చాలా ఇంపార్టెంట్ అన్నారు కదా, లెట్స్ ట్రై అండ్ ఫోకస్ లిటిల్ టైమ్ ఆన్ దట్. ఏ ఇంజురీ అయినా దే సే ద ఫస్ట్ 48 hours ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో కెన్ వి స్టార్ట్ విత్ దేర్, ఆ ఫస్ట్ 24-48 hours ఏం చేయాలి, లైక్ బిఫోర్ యూ గో టు ద డాక్టర్, వాట్ యు డూ, అండ్ దెన్ సర్జరీ అయిపోయిన తర్వాత ఇంటర్వెన్షన్ తర్వాత అయినా రీహాబ్ లో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? బేసికలీ ఇట్ ఇస్ ఒక్కొక్క జాయింట్ ఒక్కొక్కలా ఉంటుందండి. స్పెసిఫిక్ జాయింట్, స్పెసిఫిక్ సర్జరీస్ హ్యావ్ డిఫరెంట్ ప్రోటోకాల్స్, డిఫరెంట్ రీహాబిలిటేషన్, హౌ ఫాస్ట్ యూ వాంట్ టు గో టు ప్లే దట్ స్పోర్ట్, ఎలా ఏం స్పెసిఫిక్ డెవలప్ చేయాలనుకుంటున్నాము ఏంటిది అనేది. ఇప్పుడు రీహాబ్ ఉంది అని అనుకోండి, ఇప్పుడు దేర్ ఆర్ ఎక్విప్మెంట్స్ విచ్ ఆర్ దేర్. మీరు పర్ సపోజ్ నీ ఉందని అనుకోండి, ఒకవేళ చేశారు అని అంటే ఇప్పుడు ఒకవేళ ఇఫ్ యూర్ మూవింగ్ యువర్ నీ ఉన్న మసిల్స్ లో ఏ మసిల్ ఎంత వాడాలి అనేది ఉంటుంది. అన్ని కలిపి వాడుతున్నారా, ఒకటే మసిల్ వాడుతున్నారా అనే స్టడీ కూడా చేయొచ్చు. వీ కెన్ డూ దట్ కైండ్ ఆఫ్ స్టడీ ఆల్సో. ఇప్పుడు పర్ సపోజ్ నీ ఉంది, మీరు ఓన్లీ పైన ఉన్న మసిల్స్ వాడుతున్నారు, సైడ్ కు ఉన్నదో లేదనంటే వెనకాల ఉన్నాయో వాడడం లేదు, అవి కూడా వాడాలి. అందులో స్ట్రెంత్ తక్కువ ఉంది, వీటిలో ఎక్కువ ఉంది. సో ఏంటి అని అంటే ఆ మసిల్ ని మనం స్ట్రెంథెన్ చేయడానికి ఎప్పుడైతే ఇది చూస్తామో ఈ మసిల్ ని స్ట్రెంథెన్ చేయడానికి అది తీసుకోవచ్చు. యూ కెన్ స్టార్ట్ డూయింగ్ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఆన్ దోస్ థింగ్స్. అండ్ ఇమీడియట్లీ మీరు అన్నట్టు ఇమీడియట్గా పడ్డా ఏదైనా అయినా స్పోర్ట్స్ ఇంజరీ ఏదైనా, ద వన్ థింగ్ దట్ ఈస్ రియలీ అంటే ఇన్స్టెంట్గా మీకు అప్పుడు పెయిన్ కానీ ఏదైనా ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ ఉంటుందండి. ఇట్స్ ఆల్ ఇన్ఫ్లమేటరీ, బ్లడ్ వెసల్స్ మీకు కైండ్ ఆఫ్ స్వెల్లింగ్ వచ్చేస్తుంది అక్కడ. సో దట్ ఈస్ మెయిన్లీ కంట్రోల్డ్ బై ఐసింగ్. ఇమ్మీడియట్లీ ఐసింగ్, ఎప్పుడైనా సరే ఐసింగ్ ఈస్ వన్ ఆఫ్ ద కీయెస్ట్ థింగ్స్ దట్ యూ కెన్ డూ ఇమ్మీడియట్లీ. అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ రెడీలీ అవైలబుల్ ఆన్ ఆల్ ద స్పోర్ట్స్ అయితే ఆల్సో. సో మీకు ఐసింగ్ ఒకటి. సెకండ్ థింగ్ ఈస్ ఇమ్మీడియట్లీ జస్ట్ గివింగ్ ఇట్ రెస్ట్. సమ్ కైండ్ ఆఫ్ ఏదైనా స్ప్లింట్ లాంటిది ఏదైనా పెట్టేసుకొని యూ కెన్ గివ్ ఇట్ రెస్ట్.
అది మళ్ళీ పని చేస్తుందా లేదా అని చూడాలనే దానిలోకి వెళ్ళకూడదు. గివ్ ఇట్ సమ్ టైం. అరే లేదు నొప్పి ఉంది ఉండరా సైలెంట్ గా ఉండంటారు. ఓకే. కొద్దిసేపు రెస్ట్ ఇవ్వండి. దెన్ యూ వాక్, దెన్ యూ డూ వెయిట్ బేరింగ్ అవన్నీ లేదా మూమెంట్స్ అవి కొంచెం స్లోగా చేసి చూడండి. గివ్ సమ్ టైమ్ అండ్ దెన్ డూ ఇట్. ఇమీడియట్ గా పడంగానే అది అయిందా లేదా అని టెస్ట్ చేయాలనేది. అవును. సో ఐసింగ్, రెస్ట్, దీస్ ఆర్ ద టూ కీ థింగ్స్. సో యూ డోంట్ ఎగ్జాజరేట్ ద ఇంజరీ and you're getting relief from the pain also for a while. Then you can visit, if it's still paining, condition, but you can visit a doctor, you can get those investigations done. So initial phase, you're not exaggerating the injury. You're at least trying to protect what has happened. Or next time, further game avukunda manam chuskuntunam. Yeah. Because you played sport to a certain level, you get to know this from physios that rest, ice, compression, elevation. Right? That's the first acronym that stays in your head. రోజు తినేదే కాబట్టి గుర్తుండిపోతుంది. రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్. ఓకే, ఈ 4 చేయి, తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఇంకా తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి. That is a common physiotherapy language and it is almost penetrated to everyone, every sports individual. It's rice అంటారు దాన్ని basically. అంతే. That is all. Compression, elevation. అంతే. You give rest, అంతే, same rest and icing. Compression is something wherein which will help you with the swelling and all. Right. And then you give elevation is something so that in the end it just goes back and it starts draining the whatever swelling is there. అన్నదానికి చేస్తాం. So that's the RICE protocol. ఏదో అడదాం అనుకున్నా, టక్కన ఎటో వెళ్ళిపోయింది. ఐసింగ్ ఎంతసేపు చేయాలి? ఇది ఒకటి ఉంటుంది చాలా మందికి. 10 నిమిషాలు పెట్టాలా, 20 పెట్టాలా, గంట పెట్టాలా, ఎన్నిసార్లు పెట్టాలి, ఎన్ని గంటలకు ఒకసారి పెట్టాలి? దిస్ అ కామన్ అగైన్ మిస్కన్సెప్షన్. రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు గూగుల్ తల్లిని అడిగారంటే ఏదో చెప్తుంది. అది ఇది ఒక ప్రాబ్లం కదా. ఈ మధ్య మేము అన్నిటికీ గూగుల్ అడుగుతాం కదా, అది నచ్చింది చెప్తుంది మాకు. ఐసింగ్ నార్మలీ యూ కెన్ డూ ఫర్, ఇట్ డిపెండ్స్ అండి. కొందరు అంటే డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ ఆఫ్ ది ఐస్. ఐస్ ప్యాక్ వాడుతున్నారా, ఫ్రెష్. ఇప్పుడు ఐస్ డైరెక్ట్ గా పెట్టకూడదండి. యూ షుడ్ నెవర్ పుట్ దట్ ఇరిటేట్స్ యువర్ స్కిన్ ఫస్ట్. లీవ్ ది అదర్ థింగ్స్ అండ్ ఆల్, యూ విల్ స్టార్ట్ ఇరిటేటింగ్. మీకు 2 minutes పెట్టినా కూడా, మీరు ప్లెయిన్ ఐస్ 2 minutes పెట్టినా మీరు తట్టుకొని తీసేస్తారు. అది బర్న్ చేస్తుంది. అది బర్న్ చేస్తుంది కాబట్టి అది స్కిన్ ప్రాబ్లం. కరెక్ట్. సో ఇట్స్ ఇరిటేటింగ్. మీరు క్లాత్ లో పెట్టుకోండి. మేబీ సమ్ టైమ్, మేబీ ఇఫ్ యూర్ కీపింగ్ ఇట్ ఫర్ 5 minutes or 10 minutes, whatever, whichever is your time that you can take it. Malli give a break for 2 minutes or 3 minutes, then come back. Mostly is advised is 1 hour varaku you can ice it, then give an hour break and then come back and do the icing. Right. Continuous ga 4-5 hours ice అవసరం లేదు. 1 hour is max what you can do an icing. It depends on the injury also. ఏ type of injury ఏంటి, ఎంత ఉంది ఏంటి అనేది. Or you can just maintain a passive temperature. ఎందుకంటే మీకు ఏమవుద్ది అని అంటే పెట్టినప్పుడు ఉన్న టెంపరేచర్ తర్వాత ఉండదు. కరెక్ట్. సో మీకు ఎప్పుడైతే వార్మ్ అయిపోద్ది, యూ కెన్ గో బ్యాక్, యూ కెన్ గివ్ సమ్ రెస్ట్ అండ్ దెన్ అగైన్ యూ కెన్ లుక్ బ్యాక్ ఎట్ ది ఇంజరీ అండ్ అగైన్ డూ అన్ ఐసింగ్. స్పెసిఫిక్ గా టైమింగ్ ఇవైతే ఏం లేవు దానికి. యూ కెన్ ఐసింగ్ ఎప్పుడు చేయాలి, హీట్ ప్యాక్ ఎప్పుడు పెట్టాలి? ఐసింగ్ అనేది ఎనీ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ యూ కెన్ డూ ఐసింగ్. ఏ స్పోర్ట్స్ ఇంజరీ, మీరు క్రికెట్ ఫీల్డ్ లో జరిగే 99.9% ఆఫ్ ది ఇంజరీస్ కి యూ విల్ ఓన్లీ రిక్వైర్ ఐసింగ్. రైట్. హీట్ ప్యాక్ ఎప్పుడు వాడతాము అని అంటే, బేసికలీ అంటే క్రికెట్ లో అయినా మీరు క్రికెట్ కి వెళ్ళేటప్పుడు యూ కెన్ డూ హాట్ షవర్, వైల్ కమింగ్ బ్యాక్ యూ కెన్ డూ అ కోల్డ్ షవర్. రైట్. సో సేమ్ వే మీకు ఏంటి అని అంటే, ఇఫ్ యూఆర్ హ్యావింగ్ అన్ ఇంజరీ ఇట్ ఈస్ ఆల్వేస్ ఐస్ ప్యాక్. మీకు ఏదైనా క్రానిక్ ఇంజరీస్ ఉన్నాయనుకోండి, బ్యాక్ పెయిన్ ఉంటుంది, నైట్ ఏదో సచ్ వే యూ వాంట్ టు వేకప్ ద మసిల్, యూ విల్ డూ అ హాట్ ప్యాక్ చేస్తారు. అంతేగాని మనం నార్మలీ క్రికెట్ లో యూ వాంట్ ఆన్ ఫీల్డ్ అయితే యూల్ నెవర్ నీడ్ కాపురం పెట్టేసుకోరా అవన్నీ ఆర్ ఆఫ్టర్ యూ కమ్ బ్యాక్ హోమ్ ఫర్ ది రెస్టింగ్ ఫేస్ కి అవసరం. కానీ యాక్టివ్ ఫేస్ లో ఇన్ఫ్లమేషన్ లో ఓన్లీ ఐసింగ్. ఆల్రైట్. ఇది ఇమ్మీడియట్ గా చేసేది. నౌ రీహాబ్, మనం ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఇస్ క్యాప్చర్డ్, బట్ యు సెడ్ స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రెస్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఆ ఫిజియోథెరపీ ఏదైతే చేస్తామో దట్స్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ది యాక్టివ్ సర్జరీ ఇట్ సెల్ఫ్. తిరిగి మళ్ళీ అంత స్ట్రెంత్ రావాలి అంటే సర్జరీ విల్ కరెక్ట్ ఇట్, బట్ ఆ స్ట్రెంత్ మళ్ళీ తిరిగి రావాలంటే వాట్ యు? డెఫినెట్లీ అండి, సర్జరీ ఇస్ అన్ anatomical correction that we are doing, which we have lost, we have given. Rehabilitation is something which will take you to the level that you have to want to achieve. Correct. That depends on what kind of work you want to do. Sports individual or normal individual, మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఏంటిది అనేది దాన్ని బట్టి you will have that level of rehabilitation. Rehabilitation is something, బేసికలీ ద స్ట్రెంగ్త్, మీకు ఏదైతే స్ట్రెంగ్త్ ఉంటుందో బాడీలో ఆ స్ట్రెంగ్త్ రీగెయిన్ చేయడానికి రీహాబిలిటేషన్ వాడతాం. ఫ్లెక్సిబిలిటీ అవ్వచ్చు, ఇట్ కెన్ ఐదర్ బి ఫ్లెక్సిబిలిటీ, ఇట్ కెన్ బి స్ట్రెంగ్త్, ఆర్ ఇట్ కెన్ బి ద స్పెసిఫిక్ మూవ్మెంట్ ఆఫ్ ద మసిల్స్. ఎందుకంటే యు ఆర్ డూయింగ్ సంథింగ్ స్పెసిఫిక్ టు దట్ మూవ్మెంట్, సో యూర్ టీచింగ్ దట్ మసిల్ అగైన్ దట్ మూవ్మెంట్ మళ్ళీ, అండ్ దెర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో స్ట్రెంగ్త్ బిల్డ్ చేస్తున్నాము, వీఆర్ షోయింగ్ దట్ మూవ్మెంట్ అండ్ దట్ ఫ్లెక్సిబిలిటీ. సో రీహాబిలిటేషన్ లో ఈ 3 వస్తాయి, అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ స్పోర్ట్ యూ వాంట్ టు ప్లే,
మీరు ఎంత పని చేయాలనుకుంటున్నారు, ఏజ్ బట్టి కూడా ఉంటుందండి. ఒకవేళ 60-70 ఇయర్స్ అనుకోండి, అంత చాలా మంది రీహాబ్ అంటే నెల చేయాలా, 2 నెలలు చేయాలా, ఇంత చేయాలా అన్న ఫీలింగ్ లో ఉంటారు. కెన్ యూ జస్ట్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ దట్ సర్జరీ చేస్తే మొత్తం ఫిక్స్ అయిపోదురా? యు కెనాట్ ఎస్కేప్ రీహాబ్, రైట్? దెర్ ఇస్ నో వే టు రీహాబ్ ఎస్కేప్. ఏం చేయలేమండి. ఏదైనా సరే సర్జరీ ఎంత ఇంపార్టెంటో రీహాబిలిటేషన్ అంతే ఇంపార్టెంట్. నేను సర్జరీ చేయగానే మ్యాజిక్ చేయం అక్కడ ఏమి. సో ఇట్ ఇస్ పార్ట్ 1, పార్ట్ 2 అనుకోండి. ఇంకా పార్ట్ 1 అయిపోయింది, మీరు పార్ట్ 2 అయితే చూస్తారు కదా వెళ్ళి. కరెక్ట్, ఇది అంతే, అది అయిపోగానే ఇదైతే చేయాల్సిందే. చేయాల్సిందే. కంపల్సరీ సర్జరీ నేను చేశాను, ఐఎమ్ కరెక్టెడ్ ఇట్ ఎనటామికలీ. అక్కడ ఏదైతే మీకు విజువల్ గా ఏదైతే ప్రాబ్లం ఉందో అది నేను కరెక్ట్ చేశాను. దాని తర్వాత ఏదైతే ఉందో మీరు ఫిజియోథెరపీ చేయాల్సిందే. దానికి యూ డూ ఫిజియోథెరపీ, యూ విల్ రీగెయిన్ ద స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ, ఎవ్రీథింగ్ అన్ని నార్మల్ గా వచ్చేస్తాయి. కరెక్ట్. ది స్పోర్ట్స్ పర్సన్ కెన్ కమ్ బ్యాక్ ఫాస్టర్ దెన్ రెగ్యులర్ పీపుల్ ఇస్ బికాజ్ వాళ్ళు ఇంటెన్స్ ఫిజియోథెరపీ చేస్తారు. అంటే ప్రోటోకాల్స్ ఆర్ డిఫరెంట్ అండి. We have individual protocols for individual sports and age and what kind of rehab you want to do. We can alter those protocols. Common man ki we don't do such intense physiotherapy. We don't need him to do 45. ఇప్పుడు ACL ఇంజరీ ఉందని అనుకోండి, కామన్ మ్యాన్ కి నార్మలీ వీ టేక్ అప్ టు 2 months of time ఫర్ సైక్లింగ్ అని ఇవన్నీ. ఎందుకనంటే దాని మూమెంట్స్ దానికోసమే. స్పోర్ట్స్ ఇండివిజువల్స్ కి ఏంటి అని అంటే దేర్ బాడీ ఈస్ ఆల్సో బిల్డ్ దట్ వే. దే హ్యావ్ యాక్సెస్ టు ఆల్ దోస్ న్యూట్రిషన్, దే ఆర్ అండర్ కంట్రోల్డ్ అట్మాస్ఫియర్, దే ఆర్ మానిటర్డ్. So you can do that in even 15 days, 20 days, even sometimes 1 month also. You can push them to different levels. Right. So అది యు కస్టమైజ్ ఇట్ బేస్డ్ ఆన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎంత యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. స్పోర్ట్ ఆడుతుంటే ప్రోటోకాల్ ఇస్ డిఫరెంట్. నౌ స్పోర్ట్ బట్టి ప్రోటోకాల్ మారుతుంది. లైక్ యూ థింక్ ద డిమాండ్స్ ఫర్ సే ఎ ఫుట్బాల్ ఇస్ డిఫరెంట్ కంపేర్డ్ టు ఎ క్రికెట్, కంపేర్డ్ టు ఎ టెన్నిస్, కంపేర్డ్ టు బ్యాడ్మింటన్? The demands are different? Definitely, and there are different joints that are used for different sports. So all the sports do not require all the joints and equally. Right. Football, there is lot of running. You do lot of running, like hamstring, quadriceps. So we are one of the keyest muscles. Calves gani. If you see a football player, they are differently built. So they are based on the sport, they customize themselves. Correct. Correct. Same way if you go back to tennis, they are built in a very different way. And golf undi, that's a different sport. Right. Atla okokka sport ki if golf anukondi, it's a steady sport. You're building the energy, you're walking here and there playing, and that's a more relaxed sport wherein there are injuries that happen to the shoulder but not on a regular basis. Konni injuries, hip rotation avi nechukochu. Hip and back ekku kada, because that swing and all of that core. Swing, yes. Swing valla valaki adu vastundi. Same cricket, you will have multiple joints. Cricket lo kuda different players have different injuries. For suppose fast bowlers have back injuries or ankle injuries. Right. And batsmen have more of hamstrings, injuries, wrist, elbow, IT injury, IT band injuries, elbow tagultunde alage ante direct impact kuda undi kada. Bat patkoni yes, and they have Sachin Tendulkar lantolki heavy bat vaadinanduku they had tennis elbow for a lot of time. Correct. Which he also couldn't escape. Yeah. So, I know at one point of time టీ కప్ కూడా లేపలేనంత పరిస్థితికి వెళ్ళిపోయింది ఆయన. మళ్ళీ బ్యాట్ పట్టుకుంటానా, that's where he went to. That was the severity of his thing. స్పోర్ట్స్ పర్సన్ అయిపోయింది. కొంచెం బిఫోర్ యూ ర్యాప్ అప్, లెట్స్ కమ్ టు కామన్ పీపుల్, బికాస్ టూ మెనీ ఇంజరీస్ వాళ్ళకు కూడా అవుతున్నాయి మధ్యకాలంలో. ఫస్ట్ థింగ్ ఇస్ పికిల్ బాల్ దట్ ఐ వాంట్ టు టాక్ టు అబౌట్, రైట్? విల్ గెట్ టు ద కిడ్స్ లేటర్. ఈ పికిల్ బాల్ ఆడుతూ డూ యూ సీ మోర్ ఇంజరీస్ హ్యాపెనింగ్ ఈ పికిల్ బాల్ ప్లేయర్స్? అంటే పికిల్ బాల్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్పోర్ట్ దట్ ఈస్ డెవలప్డ్ బేస్డ్ ఆన్ రియల్ ఎస్టేట్ నీడ్స్ తోని చేసుకున్న స్పోర్ట్ అండి. దట్ ఈస్ సో వాట్ హ్యాపన్స్ ఇస్, అది ఇంకోటి ఏంది, వార్మ్ అప్ ఏం ఉండవు, డైరెక్ట్ వెళ్తారు. అండ్ దట్ స్పోర్ట్ ఏమవుతుందంటే ప్రతిసారి మీరు కింద నుంచి బాల్ తీసుకోవాలి. సో యూఆర్ బెండింగ్. ద కోర్ట్స్ కూడా ఏవైతే ఉంటాయో ఆర్ నాట్ మన ఇంపాక్ట్ అబ్జార్బింగ్ కాదు. సో నీ యాంకిల్, wrists, the back injuries అనేటిది ఇట్స్ అ వెరీ ప్రోన్ గేమ్. యూ డూ స్ట్రెచింగ్, యూ ప్లే హాఫ్ అన్ అవర్, యూ కూల్ డౌన్, దెన్ గో హోమ్, మీకు బాగానే ఉంటుంది. అండ్ యూ వచ్చినప్పుడు కొంచెం స్లోగా ఇంటెన్సిటీగా ఆడితే వేరు. నువ్వు రావడమే కింద కార్ పార్కింగ్ చేసిన దగ్గర పైకి నుంచి వచ్చే వరకే ఆ టెన్షన్లోనే వస్తారు. అది వచ్చి యువర్ మైండ్ ఇస్ ఆక్యుపైడ్ సమ్వేర్, యూ ప్లే దట్ స్పోర్ట్, ఆబ్వియస్లీ యూ విల్ ఎండ్ అప్ ఇన్ సచ్. ఇంకొకటి ఏంటి అంటే ఇట్స్ ఇంటెన్స్ అండ్ ఛాలెంజింగ్ గేమ్. కరెక్ట్. అండ్ ఇట్ takes your acceleration to a very fast level lo meer accelerate avutune undali, and that acceleration should be maintained. Nee meeda chaala forces and then the manamu ippudu edaithe concrete meeda aadtamo, the absorption is not there. ekkadiki absorb avvala, it is again pushed back into your body. So meer malli inkoti endi continuous bending, and you are not hydrated properly. Correct. Water breaks undavu, ee untayi, and then so andukani danlo injuries ekkunayandi adi. And then there are no proper techniques, they don't see. Meer meeta games anukondi, they are evolved over course of time. Correct. And they were all వాటిలో ట్రైనింగ్ ఉంది, మెల్లగా ఆడతారు, కొంచెం అయ్యి ఉంటాయి. ఇదేంటి అని అంటే ఇంటెన్స్ గేమ్. కరెక్ట్. అండ్
ఇట్స్ గ్రేట్ థింగ్ దట్ ఈ మధ్య కాలంలో ఐ మీన్ కంపేర్ లైక్ 10-15 years బ్యాక్ చాలా కోర్ట్స్ లైక్ బ్యాడ్మింటన్ ఇట్స్ పిక్డ్ అప్ క్వైట్ బిట్ రైట్, చాలా మంది బ్యాడ్మింటన్ కూడా ఆడుతున్నారు. కానీ అగైన్ దట్ స్పోర్ట్ విల్ కాజ్ ఇంజురీస్, దట్స్ ద నేచర్ ఆఫ్ ద స్పోర్ట్. బ్యాడ్మింటన్ కూడా ఇట్స్ హెవీ ఆన్ యువర్ నీ జాయింట్స్, మీ షోల్డర్, రిస్ట్, ఎల్బో. నౌ నార్మల్ గా మీరు స్పోర్ట్స్ పర్సన్ కాదు బట్ యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేయాలి బిఫోర్ యూ స్టార్ట్ ప్లేయింగ్ దిస్? లైక్ వారంలో 2 సార్లు ఆడతాం అనుకుందాం, స్క్వాష్ అయినా కూడా ఏం చేసి స్టార్ట్ చేయాలి? బికాజ్ వెళ్ళి ఇందాక అన్నట్టుగా వెళ్ళి వెంటనే స్టార్ట్ చేస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ మైండ్ లేకపోతే దాని మీద హౌ డు యూ అడ్రస్ దట్? Basically, first and foremost thing is once we are coming for a sport, make sure if maybe you want to play it at 9 a.m. రైట్. You have to come by 8:45, do your stretches, make sure you take proper nutrition is one thing. Maybe you are properly hydrated or not. Give some time for stretches, cool down. అనేటిది అయిపోయాక కూల్ డౌన్ చేయడం, వెళ్ళేటప్పుడు స్ట్రెచెస్ చేయడము. ఆ స్పెసిఫిక్ స్పోర్ట్స్కి యూల్ హ్యావ్ స్పెసిఫిక్ స్ట్రెచెస్ అండి. మీరు అన్నట్టు స్క్వాష్ ఆడాలనుకున్నా, నేను షోల్డర్ ఎక్కువ వాడతాను, నా హిప్ వాడతాను, యాంకిల్ వాడతాను, నేను అన్ని రొటేట్ చేసుకోవడం 15 minutes ఆఫ్ టైం తీసుకోండి. మీరు జిమ్కి వెళ్ళినా కూడా 15 నిమిషాలు అయితే అది చేయాల్సిందే, వార్మప్ చేయాల్సిందే. మేక్ యువర్ బాడీ వార్మ్ ఫస్ట్, దెన్ స్టార్ట్ ప్లేయింగ్ ద స్పోర్ట్ గ్రాడ్యువల్లీ. ఒకటేసారి ఇంటెన్సిటీ అనేది పెంచాలి. 5-10 minutes గివ్ సమ్ టైం మీరు ఆడితే, అండ్ దెన్ make sure you are properly hydrated during the course also. Right. And during the week also, మీరు ఒకవేళ if you are an IT professional sitting for long time, stretches చేసుకోవచ్చండి, basic stretches. One very easy exercise that you can do anywhere or అందరూ, you can walk, maybe half an hour walking for a day or 15-20 minutes. You can either use a treadmill, you can walk in the house, you can do anything. Okay, 15-20 minutes if you are walking, automatically the body is fit and so you can go and play on the weekends. Adem will not be a problem. అసలు బాడీ ఇస్ నాట్ డిజైన్ టు సిట్ కదా, ఇట్ వాస్ నెవర్ డిజైన్ టు సిట్, ఇట్ వాస్ డిజైన్ టు మూవ్. మనం కూర్చోబెడతాం ఆ దగ్గర, మనమే దీనికి ప్రాబ్లమ్స్ క్రియేట్ మీరు చేస్తాం. యాక్చువల్లీ కూర్చున్నప్పుడే స్పైన్ మీద వెయిట్ ఎక్కువ ఉంటుందండి. ఎక్కువసేపు కూర్చోలేదు మనం. బట్ దిస్ ఇస్ ఫర్ యూ, మీకోసం కూర్చుంటున్నాం మేము. సో ఇట్స్ నాట్ డిజైన్ టు సిట్ అట్ ఆల్. యూ హావ్ టు, వాట్ ఇస్ యువర్ రికమెండెడ్ థింగ్? ఎంతసేపు కూర్చున్న తర్వాత? హాఫ్ అన్ అవర్ 40 minutes అండి మ్యాక్స్. ఇఫ్ యు ఆర్ సో ఇన్ వర్క్ ఆర్ ఐటీ ప్రొఫెషన్ ఎనీథింగ్, ఈవెన్ కార్ డ్రైవింగ్స్ అయినా మీరు ఇఫ్ యూ డ్రైవింగ్ అ కార్ నౌ రీసెంట్లీ ఇండియా దే గివింగ్ అలార్మ్స్ that you take a break. ఎందుకు అంటే for the very same reason that your muscles go into ఇది, once you start getting those things you will start feeling fatigue, మీకు ఆటోమేటిక్ నిద్ర వస్తుంది. So if you take break for every 30 to 45 minutes is the time frame that is normally there. Walk for 5 minutes, right. Come back and sit maybe 10 minutes if you can, 5-10 minutes. That way also what happens is, good Indian అంటే intense jobs అండి, స్క్రీన్ కానీ ఇవన్నీ they drain you. Correct. You're dehydrated. Yeah. సో ఏమవుతుంది అంటే వన్స్ యూ స్టార్ట్ సీయింగ్ దెమ్, యూ స్టార్ట్ యూజింగ్ మెయిన్ మసిల్స్ కాకుండా యాక్సెసరీ మసిల్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో 30 to 45 minutes యూ కెన్ వాక్ హియర్ అండ్ దేర్, కమ్ బ్యాక్, సిట్ అండ్ దెన్ అగైన్ కంటిన్యూ యువర్ వర్క్, అండ్ దెన్ you again you'll have a lunch break or something for 20-30 minutes. Then again some breaks are the key here. కరెక్ట్. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, డాక్ గారు చిన్నప్పుడు నేర్పిస్తారు ఇవన్నీ ఎవరు మాకు స్కూల్లో మ్యాథ్స్, సైన్స్, సోషల్ చెప్పినట్టు చెప్పుంటే బాగుండేదిగా. అరే బాడీని ఇలా జాగ్రత్తగా చూసుకోవాలరా. యూ థింక్ వీ షుడ్ స్టార్ట్ దేర్ కిడ్స్ కి? ద నెక్స్ట్ జనరేషన్ విల్ సీ, ఐ థింక్ ఎక్కువ పిల్లలు స్పోర్ట్స్ లోకి వెళ్తున్నారు. బీ ది అడ్వెంట్ ఆఫ్ IPL ఆర్ ద ఫ్యాక్ట్ దట్ బ్యాడ్మింటన్ లో వి గాట్ స్టార్స్ లుక్ అప్ టు నౌ. గోల్ఫ్ చాలా మంది ఆడుతున్నారు, ఫుట్బాల్ చాలా మంది పిల్లలు ఆడుతున్నారు ఇప్పుడు. సో దర్ లాట్ ఆఫ్ కిడ్స్ ఇన్ టు స్పోర్ట్స్ నో, బట్ ఐ డోంట్ థింక్ కిడ్స్ ఆర్ టాట్ హౌ టు టేక్ కేర్ ఆఫ్ దర్ బాడీ, ఆర్ ఏం చేసి మీరు బాడీని ప్రిపేర్ చేసుకోవాలి, ఇది నేర్పించమేమో నాకు అనిపిస్తుంది ఇప్పటికి కూడా. ఐ మీన్ చిన్నప్పుడు ఏం చేసినా బాడీ తట్టుకుంటుంది, వి బౌన్స్ బ్యాక్ ఫాస్టర్. బట్ హౌ డు యూ teach this to kids? How do you prep the kids? And basically kids are like divided into age group and maybe I'll split it in age group wise. So 6 to 10 year age group undi ani anukondi. Ikkada enti ani ante it's not the sports that's important. Irrelevant with the sport that he wants to play or something, you should never go in for a single centric sport at this age. Ikkada enti ani ante we are building the flexibility, movements, how to actually balance yourself, ఏం చేయాలి, ఏంటిది స్పోర్ట్స్ అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయాలి. At the age of 6 to 10 you should introduce to, maybe you can introduce him to any sport and multiple sports you can introduce. He'll pick up all those things. Balance వస్తుంది ఏంటి అని అంటే మనకి ఎట్లా ఉండాలి, ఏంటి, how to move ఏంటి, ఇవన్నీ మొత్తం 6 to 10 years లో they'll start. After 10 years maybe 10 to 14 you can narrow down on 1 or 2 sports which you like. Got it. ఇక్కడ వరకు కూడా ఎక్కడ కూడా you shouldn't basically ఏంటి అని అంటే the second age group లో you can start doing కొంచెం బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ చేయొచ్చండి. ఫస్ట్ 6 to 10 years లో యూ షుడ్ నెవర్ డూ ఎనీ వెయిట్స్ అండి, ఓన్లీ స్ట్రెచెస్, రన్నింగ్, ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి తప్పితే యూ షుడెంట్ డూ ఎనీ వెయిట్ ట్రైనింగ్. అండ్ దెన్ ఫ్రమ్ 10 to 14 యూ కెన్ డూ యూర్ బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ లైక్ పుష్ అప్స్, పుల్ అప్స్, ఇలాంటివి చేసుకోవచ్చు. అండ్ యూ కెన్ నారో డౌన్ టు అ స్పోర్ట్ దట్ యూ రిక్వైర్.
and you can start working on that. And after 14 years, you can get introduced to a weight training. After 14? Yes, after 14. బాయ్స్ 14 అండ్ to గర్ల్స్ 18. ఎవరైనా I'm after telling 14? similar. 14 to 18. This is where what will happen is you can start building your specific muscle according to the sport that you want. You would have narrowed down on a single sport. ఇట్లా నారో డౌన్ చేసుకుంటూ రావాల్సిందే కానీ 6 to 10 yearsలో మనం అన్ని ఆ స్పెసిఫిక్ స్పోర్ట్ని ఇంట్రడ్యూస్ చేసినంత మాత్రం, బికాస్ ఆ ఏజ్లో యూ విల్ రిక్వైర్ ఓన్లీ హౌ టు అప్రోచ్ బేసిక్లీ బయోమెకానిక్స్ అంటే ఏంటి, మూమెంట్ ఏంటి, హౌ టు రన్ ఏంటి, ఇవన్నీ అనేటిది ఆ ఏజ్లో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో 6 to 10, 10 to 14, అండ్ దెన్ 14 to 18 years. దెన్ యు ఆర్ రెడీ టు ప్లే ఎనీ స్పోర్ట్స్. వెయిట్ లిఫ్టింగ్ అని వెయిట్ రిలేటెడ్ థింగ్స్ అన్ని 14 to 18లో చేయాలి. ఓకే. సో And then schools lo kuda you should have those specific classes in it, wherein you should teach them how to enti anette. And schools and veetlo kuda they should tell that if they're playing some sport, if they have pain, the pain has to be brought to the notice and what it is anette. Endukante the grassroots level lo if you address that pain, because pain is the single most missed complaint. పిల్లలు ఉత్తగా పెయిన్ చెప్పరు. సో పెయిన్ అన్నప్పుడు దాన్ని ఏంటి అంటే ఆయన కదా 2 లైక్ చూద్దాం అని బికాస్ దే పుష్ దెమ్ సెల్ఫ్, వాళ్ళకి తెలియదు కదా, సో దే పుష్ దెమ్ సెల్ఫ్. సో ఆ పెయిన్ అనేది ఉన్నప్పుడు ఎందుకు అనేది ఒక సెకండ్ మనం వీ షుడ్ గివ్ అ పాజ్ అండ్ వీ షుడ్ థింక్, వీ షుడ్ అనలైజ్ దోస్ థింగ్స్ అట్ ద స్కూల్ లెవెల్. దట్ వే వీ కెన్ ప్రివెంట్ లాట్ ఆఫ్ ఇంజరీస్ విచ్ దే హ్యావ్ ఎట్ అ వెరీ ఓల్డ్ ఏజ్. ఆ ఏజ్ లోనే మీకు ఏంటి అని అంటే అక్కడే జరిగింది బేసికలీ. దాన్ని మీరు ఏంటి అని అంటే దాన్ని అవ్వగానే అది క్రానిక్ అవుతుంది. సో అక్కడ అడ్రస్ చేసుకుంటే వీ కెన్ కరెక్ట్ దెమ్ అండి. చాలా మంది ఫ్లాట్ ఫీట్ తో ఉంటారు. అవును అవును. సో వీ కెన్ కరెక్ట్ దెమ్, వీ కెన్ గివ్ దెమ్ పొజిషన్ కానీ అన్ని అవన్నీ చేయొచ్చు. సో స్కూల్స్ లో కూడా విచ్ హ్యావ్ లైక్ స్పోర్ట్స్ అంటే ఇఫ్ దే వాంట్ టు పుష్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పోర్ట్స్, దే షుడ్ హ్యావ్ దీస్ క్లాసెస్. బేసికలీ హౌ టు పిక్ వెయిట్స్, biomechanics, physiotherapy should be a topic and a subject, right, which is basics. మనకి ఎట్లయితే మీరు అన్నట్టు మ్యాథ్స్ సైన్స్ పెడతారో ఇవి పెట్టాలండి. పెడితే ఏంటి అని అంటే పిల్లలు నెక్స్ట్ జనరేషన్ లో వచ్చే వాళ్ళు వీళ్ళందరూ కూడా దే విల్ ప్లే యాక్టివ్ స్పోర్ట్స్. దే విల్ వాంట్ టు దే విల్ మేక్ ఇండియా. ఎందుకంటే మీరు చూస్తే ఒలింపిక్స్ ఏ స్పోర్ట్ లో అయినా వీఆర్ లాకింగ్ బికాస్ ఆఫ్ దీస్ థింగ్స్ ఓన్లీ. మిగతా దగ్గర మీరు ఇప్పుడు అన్ని చైనా వాటిలో ఇవన్నీ చూపిస్తున్నారు కదా, అన్ని దేర్ లెవెల్ ఆఫ్ స్పోర్ట్స్ ట్రైనింగ్, ద టీచింగ్ కిడ్స్ ఫ్రమ్ ఎ వెరీ స్మాల్ ఏజ్ హౌ టు మూవ్మెంట్స్, ఇవన్నీ కాగ్నిసెంట్ మూవ్మెంట్స్ అంటాం. ఇవన్నీ బేసికలీ డ్రిబ్లింగ్ అని అన్ని బేసిక్ స్మాల్ థింగ్స్ నేర్పిస్తారండి. ఫస్ట్ కోఆర్డినేషన్ ఇది 6 to 10 లోనే వస్తుంది. ఈ కోఆర్డినేషన్ వచ్చాక మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాక వేరు. మీరు ఇక్కడ కోఆర్డినేషన్ రాకుండా అక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ లాకింగ్. సో ఆ లెవెల్ ఆఫ్ ఫిజికల్ ట్రైనింగ్ అనేటిది యంగ్ ఏజ్ 6 years ఆ ఏజ్ నుంచి తీసుకురావాలి. అండ్ యూ షుడ్ నెవర్ ఫిక్స్ దెమ్ ఆన్ ఎనీ స్పోర్ట్ అట్ వెరీ ఎర్లీ ఏజ్. ఇది మాత్రం ఒక పర్టికులర్ స్పోర్ట్ ఫిక్స్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడితే వీ నో దట్ కొన్ని మసిల్ గ్రూప్స్ యాక్టివేట్ అవుతాయి, ది అదర్స్ విల్ బి లెఫ్ట్ బిహైండ్. వెన్ సే మల్టిపుల్ స్పోర్ట్స్ ఆడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్బాల్ ఆడితే మీ లోవర్ బాడీ మొత్తం అంతా యాక్టివేట్ అవుతుంది. మీరు బ్యాడ్మింటన్ ఆడితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మసిల్స్ గెట్ యాక్టివేట్. ఫుట్బాల్ అగైన్ బ్యాటింగ్ చేస్తే ఫర్ రైట్ హ్యాండర్ మీ వెయిట్ మొత్తం యాక్చువల్లీ మీ రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ దాని మీద ఎక్కువ ఉండదు. సో ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. ఇస్ లాజిక్ బిహైండ్ వాట్ యూర్ సెయింగ్. ఆబ్వియస్లీ ఇది నార్మల్ గా అర్థం కాదు. చిన్నప్పటి నుంచి మనం క్రికెట్ అంటే క్రికెట్ కే వదిలేస్తాం. బట్ వాట్ సో ద బిల్డింగ్ ఇంబ్యాలెన్సెస్ ఫ్రమ్ ఏజ్ 6 and 8. ఇప్పుడు సపోజ్ ఇఫ్ యూ సీ క్రికెటర్స్ కూడా చాలా మంది దే వుడ్ హావ్ ప్లేడ్ ఇన్ డిఫరెంట్ స్పోర్ట్ ఎట్ అ చైల్డ్హుడ్, దే వుడ్ హావ్ కమ్ టు క్రికెట్. దే విల్ బ్రింగ్ దట్ ఎక్స్పర్టీస్ ఇంటూ దిస్ గేమ్. All the great fielders you see, AB de Villiers or Jonty Rhodes or Ajay Jadeja or Suresh Raina, I think they've played multiple sports. Yes. Because వాళ్ళకి ఆ బ్యాలెన్స్ ఉంది, ఆ అథ్లెటిసిజం ఉంది. అది ఒట్టి క్రికెట్ తో రాదేమో. You'll probably be stiffer, you'll probably be tuned only to play cricket. Flexibility is one of the keyest things, and that is where you distribute your workload. మీ weights distribute చేస్తారు బాడీలో. సో మీరు కంపల్సరీ యూ షుడ్ డూ దాట్ ఫ్లెక్సిబిలిటీ. ఇవన్నీ ఒక్కొక్క స్పోర్ట్ లో ఒక్కొక్కటి ఎలా ఉంటాయండి. క్రికెట్ ఇస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ స్పోర్ట్. Football is a different kind of a sport. Badminton is different. So all once you are exposed to all things, you can pick up all those things and you're made perfect. Right. Body is made which group of muscles ఎట్లా వర్క్ చేస్తాయి ఏంటి అని అన్నీ వస్తాయి. దెన్ వన్స్ యూ ఆర్ లైక్ 13, 14 or then you are specified on a sport, you can move and excel in that sport. It is starting late, but you are starting correctly. Correct. ఇది చెప్పింది షుడ్ బికమ్ ఎ సబ్జెక్ట్ ఫర్ షూర్. మన దగ్గర పీటీ క్లాసులు అంటే ఇప్పుడు మారుందో తెలియదు కానీ అట్లీస్ట్ మన స్కూల్లో ఉన్నప్పుడు అయితే అది ఇంగ్లీష్ మ్యామ్ తీసుకునేవాళ్ళు. అండ్ జితేంద్ర గారు స్టెప్లు మాత్రమే చేసేవాళ్ళం పీటీలో మనం. బట్ ఐ థింక్ దట్ షుడ్ బి టాట్. ఇట్ షుడ్ బి టాట్ అండ్ హౌ టు డూ బేసిక్స్ కానీ ఇవన్నీ సబ్జెక్ట్స్ వైజ్ ఇట్ షుడ్ బి యాజ్ అ సబ్జెక్ట్ బేసికలీ.
మనకి వెల్ బీయింగ్ అనేది ఒక సబ్జెక్ట్ తయారు ఉన్నది చేసి ఒకటే స్పోర్ట్స్ బాడీ మన దగ్గర you have to take care of. నేర్పియాలి. అవి నేర్పిస్తే ఏమవుతుంది అని అంటే వాళ్ళు హౌ టు యూజ్, ఏం చేస్తున్నారు, ఏం లేదు, ఎలా స్పోర్ట్స్ ఫర్దర్ ఆడుతున్నారు, Hmm. ఏంటి వాళ్ళకు కూడా ఏంటి అంటే డూస్ ప్రతి దానికి అందరూ అడగలేరండి. ఇంకా ఫర్దర్ జనరేషన్ అయితే ఐ డోంట్ థింక్ దే విల్ కమ్యూనికేట్ దిస్ మచ్ ఆల్సో. కమ్యూనికేషన్ విల్ డెఫినెట్లీ గో డౌన్. దే డోంట్ మనుషుల్ని వాంట్ అడగట్లేదు, అందరు చాట్ జీపీటీని అడుగుతున్నారు కదా. రిలేషన్షిప్ అడ్వైజర్ చాట్ జీపీటీని అడుగుతున్నారు. ఏం ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. మొన్న ఏదో ఎక్కడో ఐ పుట్ అవుట్ సమ్ రీల్ అండ్ సంబడి సెడ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ చాట్ జీపీటీ. ఐమ్ లైక్ బ్లోన్. రే ఏం మాట్లాడుతున్నారా, మనుషులతో మాట్లాడరా, చాట్ జీపీటీతో మాట్లాడేంట్రా అని. సో So you should teach them actually on the communication basis also. మనం నేర్పిస్తే they'll start at least అక్కడ నేర్చుకున్నది ఇది కాదు ఇదన్నా నిజమని అనుకుంటారు. Yeah. Apparently we'll have to wrap this because I've taken a lot of your time. Thank you. But I'll just have 2 more questions before we wrap. I want to ask this. Doctors ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ సరిగ్గా ఉండదు. అందుకే ఇప్పుడు అంతా మేము కూడా సిస్టమ్కి వచ్చామండి. అందరు హ్యాండ్ రైటింగ్ ఒకటే, అందరూ ఏరియల్. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కదండి. ఆల్సో ప్రిస్క్రిప్షన్ ఇస్ ఆల్సో ఆన్లైన్ నౌ. అంటే అప్పుడు ద అమౌంట్ ఆఫ్ పేషెంట్స్ దట్ వి సీ, అంటే లైక్ మీరు ఇప్పుడు ఇఫ్ యు సీ ఒక 100-200 ఓపీ చూస్తే అది రాయాలి అని అంటే ఇట్స్ ఆల్ డిఫికల్ట్. సో ద వర్క్ లోడ్ వన్స్ ఇట్ కమ్స్ డౌన్, ద సిస్టమ్ ఇప్పుడు అంతా సిస్టమ్ లో వచ్చింది, టెంప్లెట్ సిస్టమ్ ఏది ఉన్నా సరే ప్రిస్క్రిప్షన్ ఆన్లైన్ అయింది కాబట్టి మీరు అన్న ప్రాబ్లం ఇంకా కనిపించలేదు. But you know what, this was great, doc, because usually doctors తో ఇంతసేపు మాట్లాడే ఛాన్స్ దొరకదు. Obviously you have so many patients to take care of. So 5-10 నిమిషాల కంటే ఎక్కువ టైం దొరకదు. I've got more than an hour of your time. So thank you so much for doing this. మళ్ళీ ఇంకెప్పుడైనా ఇంకొంచెం డీటెయిల్ డీప్ డైవ్ ఇంకెక్కడైనా వేరే టాపిక్స్ మీద చేద్దామేమో. This was great. Thank you. I had a wonderful time. Thank you I so hope much. you enjoyed this. Thank you. It's great to talk to somebody who understands sport, who's played sport himself. And rest తీసుకోండి అని చెప్పకుండా యాక్టివ్ రెస్ట్ తీసుకోమని చెప్పింది. I really like that. So please come back whenever you have the time. ఫాలో చెప్తే వాళ్ళు మళ్ళీ సెటప్ చేస్తారు ఇది. Thank you so much. Please finish your coffee. Done, sure. That's a wrap. Thank you.